వెల్కమ్ టు పిఆర్ అకాడమీ యాప్ అండి. సో అయితే మనం ఎండోమెంట్కి సంబంధించినటువంటి పేపర్ 1కు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ కాన్సెప్ట్స్కి సంబంధించిన లైవ్ క్లాసెస్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనం ఈ లైవ్ కండక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ యాప్ అండి. సో అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి లైవ్లో టాపిక్ వచ్చేసి క్లాక్స్ అండి. క్లాక్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాక్స్ అనే టాపిక్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, సో ఈ క్లాక్స్ అనే ఈ టాపిక్లో ఆ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా మనం కన్క్లూడ్ చేయాలి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సార్. సో అయితే ఇక్కడ జనరల్గా ఈ క్లాక్ అనే టాపిక్లో ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ అండి. సో అయితే ఈ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఏ రకంగా అడుగుతున్నాడు, సో వాటిని ఏ రకంగా కంక్లూడ్ చేయాలి, ఇందులో నేర్చుకోవాల్సినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి ఓ 5 to 10 minutes మాట్లాడుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ లైవ్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఈజీగా కన్క్లూడ్ చేయాలి అని అంటే మన మైండ్లో ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలేంటి, సో ఈ విషయాలని మనం ఏ రకంగా లాజికల్గా ఆలోచించి ఈ క్వశ్చన్స్ని కన్క్లూడ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం సార్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ అండి. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సో అయితే ఇక్కడ ఈ క్లాక్స్ అనే టాపిక్లో ఏ రకమైనటువంటి సీక్వెన్సెస్ మనకు అడుగుతున్నాడు అనేవి ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. అయితే మ్యాక్సిమం ఎండోమెంట్కి సంబంధించినటువంటి సార్ మెటీరియల్ అంతా కూడా ఈ పిఆర్ అకాడమీ యాప్ నందు మీకు పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఉందండి. సో ఎవరికైనా సరే కావాలనుకుంటే సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి సార్, ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి పేపర్ 1కు సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్ అండి. సో ఈరోజు లైవ్లో మనం ఈ క్లాక్స్ అనే టాపిక్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం ఇక్కడ నేర్చుకుందాం అండి. సో అయితే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు అని అంటే, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు 1 గంట 5 నిమిషాలకు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందును ఇంగ్లీష్లో అడుగుతున్నాడు సార్. హౌ మెనీ డిగ్రీస్ డస్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రొటేట్ ఇన్ 1 hour 5 minutes? సార్ ఒక గడియారంలో అంటండి నిమిషాల ముళ్ళు 1 గంట 5 నిమిషాలకు ఎన్ని డిగ్రీల భ్రమణము చెందుననే క్వశ్చన్ మనల్ని అడిగారండి. సార్ అయితే ఇక్కడ చూడండి, వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే మినిట్ హ్యాండ్, సార్ దీని గురించి ఒక 5 minutes మనం కొద్ది జాగ్రత్తగా క్లాస్ పరంగా ఆలోచించినట్లయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, సార్ వాడు ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటి, దాని గురించి మాట్లాడే ముందు ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఒక 5 minutes మనం ఇక్కడ చెప్పుకుందామండి. సరే ఏంటి, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు అంటండి 1 గంట 5 నిమిషాలకు ఎన్ని డిగ్రీల భ్రమణము చెందుతుందని మనకు అడిగాడు. సరే ఏ ముళ్ళు గురించి అడిగాడంటే నిమిషాల ముళ్ళు గురించి. ముందు నేను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇందులో ఉన్నటువంటి విషయాలపై సార్ మనం కొద్ది జాగ్రత్తగా మనం మాట్లాడదామండి. సో ఏంటి ఆ విషయాలు ఏంటి అంటే, సార్ జనరల్గా ఈ క్లాక్ అనే టాపిక్ని మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే సార్ ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దామండి. సో ఫస్ట్ ఈ క్లాక్ మనం తీసుకుందాం అనుకుందాం సార్. ఈ క్లాక్స్లో మనకి ఏ రకమైనటువంటి క్వశ్చన్, సార్ మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లం చేయాలన్నా సరే క్లాక్లో
సాధారణ గడియారాన్ని మాత్రమే ఆధారం చేసుకోవాలి. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సార్ మనకి గడియారాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు సార్. ఒకటి సాధారణ గడియారము, 2 రైల్వే గడియారము. సార్ అయితే ఈ క్లాక్స్ లో మీరు ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే సార్ క్లాక్స్ కి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఓన్లీ సాధారణ గడియారాన్ని మాత్రమే ఆధారం చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే 24 గంటల గడియారము అంటే రైల్వే గడియారం సార్. రైల్వే గడియారాన్ని ఆధారం చేసుకోకూడదు సార్. సాధారణ గడియారము అంటే 12 గంటల గడియారము అంటే 12 గంటలు ఉన్నటువంటి సాధారణ గడియారాన్ని మాత్రమే మీరు ఇక్కడ ఆధారం చేసుకోవాలి సార్. అయితే ఈ సాధారణ గడియారాన్ని మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఒక గడియారంలో మనకి 3 రకాల ముళ్ళులు ఉంటాయండి. ఒకటి సెకండ్ల ముళ్ళు, 2 నిమిషాల ముళ్ళు, 3 గంటల ముళ్ళు. సార్ 3 రకాల ముళ్ళులు ఉంటాయని మనం నేర్చుకున్నాం సార్. ఫస్ట్ వన్ సెకండ్ల ముళ్ళు. సెకండ్ల ముళ్ళు అంటే సెకనుకు ఒకసారి. సెకను అంటే రెప్పపాటు కాలం అండి. రెప్పపాటు కాలము అంటే కన్ను తెరిచి కన్ను మూసే లోపు అండి. సార్ కన్ను తెరిచి కన్ను మూసే లోపు తిరిగినటువంటి ముళ్ళుని పట్టుకోవడం నీ వల్ల నా వల్ల ఎవరి వల్ల కాదు. అర్థమవుతుందండి. సో కాబట్టి సెకండ్ల ముళ్ళు భ్రమణం మీద ఎటువంటి ప్రాబ్లం మీకు రాదు సార్. నేను సెకండ్ల ముళ్ళు ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, దాని భ్రమణం ఇంపార్టెంట్ కాదు. అది అలా తిరుగుతానే ఉంటది, అలా తిరుగుతూనే ఉంటది కాబట్టి దాని భ్రమణం పైన ఎటువంటి క్వశ్చన్ కూడా మీకు రాదు. అందుకే మీకు చూడండి సార్, కొత్తగా తయారైనటువంటి గడియారాలు ఎవరి దగ్గరైనా మీకు ఉంటే ఈ క్లాక్స్ లో సెకండ్ల ముళ్ళుని తీసేస్తున్నాడు. సో సెకండ్ హ్యాండ్ ని తీసేసి ఓన్లీ 2 ముళ్ళులు మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే సెకండ్ ఇంపార్టెంట్ కాదని కాదండి దాని అర్థం. ఆ సెకండ్ల ముళ్ళు యొక్క భ్రమణం ఇంపార్టెంట్ కాదు, దాని రొటేషన్ ఇంపార్టెంట్ కాదు, దాని అర్థం అదండి. మరి ఎప్పుడైతే సెకండ్ల ముళ్ళు మనం తీసేస్తున్నామో అనదర్ మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే సార్ నిమిషాల ముళ్ళు. సార్ అయితే ఇక్కడ నిమిషాల ముళ్ళు సార్ దీని గురించి ఒక్కసారి 5 మినిట్స్ మనం మాట్లాడదామండి. ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్స్ కి వెళ్దామండి. నిమిషాల ముళ్ళు సార్ జనరల్ గా ఈ క్లాక్ ని ఇలా తీసుకుందాం అనుకుందాం సార్. మన క్లాక్స్ మీద వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కి కూడా ఓన్లీ సాధారణ గడియారాన్ని మాత్రమే ఆధారం చేసుకోవాలని చెప్పాను సార్. జనరల్ గా సాధారణ గడియారంలో ఇలా మనకు 12 గంటలు ఉంటాయండి. అర్థమవుతుందా అండి సార్. అయితే ఇప్పుడు నాకు నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ, మన భాషలో నిమిషాల ముళ్ళు అని అంటే సార్ పొడవుగా ఉన్నటువంటి ముళ్ళు సార్. చిన్నప్పుడు మనకి టైం చూడడం రాకపోతే మన పేరెంట్స్ మనకు చెప్తా ఉంటారు, బాబు చిన్న ముళ్ళు ఎక్కడుంది పెద్ద ముళ్ళు ఎక్కడుంది. అందుకే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అనే కాన్సెప్ట్స్ ని కూడా మనకు అప్పుడప్పుడు కొన్ని బుక్స్ లో మనకి ఇస్తారండి. అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను, నేను చెప్పేది పొడవుగా ఆ పెద్ద ముళ్ళు, దాన్నే ఏ ముళ్ళు అంటున్నాం అంటే నిమిషాల ముళ్ళు సార్. నిమిషాల ముళ్ళు యొక్క భ్రమణాన్ని మనం చూద్దామండి సార్. నిమిషాల ముళ్ళు ఎగ్జాక్ట్ గా 12 అయినప్పుడు 12 దగ్గర ఉందో అనుకుందామండి. మరి ఇప్పుడు గడియారం చుట్టూ తిరిగి మరలా ఎప్పుడు 12 దగ్గరకు వస్తుందండి? 1 గంటకు వస్తుందండి సార్. మరలా మీరు అబ్జర్వేషన్ చేయండి, గడియారం చుట్టూ తిరిగి మరలా ఎప్పుడు వస్తుందండి? 2కి వస్తుందండి. మరలా గడియారం చుట్టూ తిరిగి మరలా 12 దగ్గరికి ఎప్పుడు వస్తుందండి? 3కి. అంటే మీరు ఒక విషయాన్ని గమనించండి సార్, నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 1 గంట టైం పడుతుందండి. అర్థమవుతుందండి సార్. గడియారంలో నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 1 గంట టైం పడుతుంది. అంటే దీని అర్థం సార్ 1 గంట కాలంలో నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ తిరిగింది కాబట్టి గడియారం ఏ ఆకారంలో ఉంది సార్? వృత్తాకారంలో సార్. వృత్తంలో సంపూర్ణ కోణం ఎన్ని డిగ్రీలు సార్? 360 డిగ్రీలు సార్. అర్థమవుతుందా అండి సార్? 360 డిగ్రీలు అండి వృత్తంలో కంప్లీట్ గా ఉన్నటువంటి కోణం. సో కాబట్టి 1 గంటకు నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ తిరిగింది కాబట్టి అది ఎన్ని డిగ్రీలు తిరిగినట్టంటే 360 డిగ్రీలు. ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి సార్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు 1 గంటకు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందంటే 360 డిగ్రీల భ్రమణం చెందుతుందండి.
సార్ మీరు గమనించండి, గంటకు 360 డిగ్రీలు అంటే గంట అంటే ఎన్ని నిమిషాలు సార్? 60 నిమిషాలు. మరి 60 నిమిషాలకు ఎన్ని డిగ్రీలు తిరిగినట్టు? 360 డిగ్రీలు తిరిగినట్టు. కానీ నాకు కావాల్సింది ఒక నిమిషానికి నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందో నాకు కావాలంటే సరే ఇంటూ 60 ఈక్వల్ టు ఇవతలకు వస్తే బై 60 అవుతుంది. అంటే 360 డిగ్రీలు బై 60, 60 ఎంతలు పోతుందంటే ఆర్లా. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను ఇప్పుడు దీనికోసం మీకు ఇది చెప్పడం జరిగిందండి. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందంటే 6 డిగ్రీలు. సరే ఇక్కడ రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోండి సార్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు ఒక గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 360 సార్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందంటే 6 డిగ్రీలు. అర్థమవుతుందా సార్? సార్ ఇప్పుడు నాకు సేమ్ కాన్సెప్ట్ గంటల ముళ్ళుకి వెళ్దామండి. గంటల ముళ్ళు సార్, ఇప్పుడు నేను గంటల ముళ్ళు యొక్క భ్రమణాన్ని అబ్జర్వేషన్ చేద్దామండి. అవర్ హ్యాండ్ అండి. ఈ గంటల ముళ్ళని ఇంగ్లీష్ మీడియంలో అవర్ హ్యాండ్ అంటాం. మరి ఇప్పుడు గమనించండి సార్, ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 12 అయింది అనుకుందాం. మధ్యాహ్నం 12కి గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుందండి? 12 దగ్గర. మరి గడియారం చుట్టూ తిరిగి మరలా 12 దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే రాత్రి 12కి వస్తుందండి. గమనించండి సార్, మధ్యాహ్నం 12కి 12 దగ్గర ఉన్నటువంటి ఈ గంటల ముళ్ళు గడియారం చుట్టూ తిరిగి మరలా 12 దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే రాత్రి 12కి వస్తుందండి. మరి మధ్యాహ్నం 12 నుండి రాత్రి 12 వరకు ఉన్న టోటల్ టైం ఎన్ని గంటలు సార్? 12 గంటలు. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. గంటల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి పట్టినటువంటి సమయం ఎంత అంటే 12 గంటలు. ఇది ఇంపార్టెంట్ సార్. టైం ఎంత సార్? 12 గంటలండి. మరి 12 గంటల్లో గడియారం చుట్టూ తిరిగింది కాబట్టి ఎన్ని డిగ్రీలు తిరిగినట్టు అండి? 360. ఎందుకంటే క్లాక్ సార్ మనకు సర్కిల్ టైప్ లో ఉంటుంది. సర్కిల్లో సంపూర్ణ కోణం 360 డిగ్రీలు కాబట్టి గడియారంలో గంటల ముళ్ళు 12 గంటలకు 360 డిగ్రీల భ్రమణము చెందిన. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదు సార్? సార్ ఇప్పుడు మీరు గమనించండి, గడియారంలో నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ ఒక గంటలో తిరిగేస్తే నిమిషాల ముళ్ళు గంటలోనే తిరిగేసిందండి గడియారం చుట్టూ. కానీ గంటల ముళ్ళుకు మాత్రం ఎంత టైం పట్టిందండి? 12 గంటలు పట్టింది. అందుకే మీకు ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ మీకు అడుగుతున్నాడు సార్. సరే ఏ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాడంటే ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు యొక్క కాలాల మధ్య గల నిష్పత్తి ఎంత? సార్ మీరు ఆలోచించాలా. నిమిషాల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి ఎంత టైం పట్టింది? ఒక గంట. ఒక గంటలో నిమిషాల ముళ్ళు చుట్టూ తిరిగేసిందండి. కానీ గంటల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి ఎంత టైం పట్టిందండి? 12 గంటలు పట్టింది. అందుకే వాటి కాలాల మధ్య గల నిష్పత్తి 1:12. 1:12. సార్ గడియారంలో ఏ క్వశ్చన్ వచ్చినా సాధారణ గడియారాన్నే పట్టుకోండి. సాధారణ గడియారంలో ఉన్నటువంటి గంటలు ఎన్ని అంటే 12. అందుకే 12ని బేస్ చేసుకొని మీకు అన్ని క్వశ్చన్స్ మీకు అడుగుతున్నాడు. మీరు గమనించాలా. అర్థమవుతుందండి సార్? వాటి కాలాల మధ్య గల నిష్పత్తి అంటే 1:12. కాలము వేగానికి ఏ పాతంలో ఉంటుందండి? విలోమానుపాతం, ఇన్వర్సిటీ ప్రపోర్షనల్ అండి సార్. అందుకే మీరు గమనించండి సార్, స్పీడ్ పెరిగే కొద్దీ కాలం తగ్గిపోద్ది. నిమిషాల ముళ్ళు స్పీడ్ ఎక్కువ కాబట్టి కాలం తక్కువ. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదండి సార్? నిమిషాల ముళ్ళు యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి కాలం తక్కువ. దాని స్పీడ్ ఎక్కువ కాబట్టి గంటల చుట్టూ తిరిగేసింది. కానీ గంటల ముళ్ళు మాత్రం గడియారం చుట్టూ తిరగడానికి ఎంత టైం పట్టిందండి? 12 గంటలు పట్టిందండి. అందుకే వాటి కాలాల మధ్య గల నిష్పత్తి ఎంత? 1:12. అదే వాటి వేగాల మధ్య గల నిష్పత్తి అంటే 12:1. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మధ్యకాలం ఎగ్జామినేషన్ లో అడిగిండండి. మీకు అడుగుతా ఉన్నాడు సార్ ఈ క్వశ్చన్. ఎలా అడుగుతున్నాడు సార్? నిమిషాల ముళ్ళు 12 సార్లు తిరిగిస్తే గడియారం చుట్టూ ఆ టైంలో గంటల ముళ్ళు ఒకే ఒకసారి తిరుగుతుంది. అందుకే వేగాల మధ్య గల నిష్పత్తి 12:1. సార్ మీకు అడుగుతాడండి, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుకు ఎన్ని రెట్లు వేగంతో తిరుగుతుందంటే 12 రెట్లు వేగంతో తిరుగుతుంది. చూడండి మొత్తం కథ అంతా 12 మీద నడుస్తుందండి. మరి ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయండి, గంటల ముళ్ళు 12 గంటలకు 360 డిగ్రీలు తిరిగింది కాబట్టి సార్ ఇప్పుడు నాకు ఒక గంటకు కావాలి 12 గంటలకు 360 డిగ్రీలు కాబట్టి ఒక గంటకు కావాలంటే ఇంటూ 12 ఈక్వల్ టు ఎంతకు వస్తే బై 12 అవుతుంది సార్. సో కాబట్టి 360 డిగ్రీలు బై 12 సార్ 12 3ల 36 జీరో పోతుంది అంటే 30 డిగ్రీస్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. గంటల ముళ్ళు ఒక గంట కాలానికి ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందంటే 30 డిగ్రీల భ్రమణం చెందుతుందండి ఒక గంట.
మరి మన భాషలో ఒక గంట అంటే ఎన్ని నిమిషాలు సార్? 60 నిమిషాలు. సార్ దీన్ని బట్టి 60 నిమిషాలకు 30 డిగ్రీల భ్రమణం చెందింది కాబట్టి నాకు కావలసిన ఈ 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు అంటే సార్ 30/60 31 32 అండ్ ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. 1 నిమిషము కాలానికి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందంటే హాఫ్ డిగ్రీ. నిమిషానికి హాఫ్ డిగ్రీ తిరుగుతుందండి. సార్ గంటల ముళ్ళు నిమిషానికి హాఫ్ డిగ్రీ తిరిగితే అదే నిమిషాల ముళ్ళు నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 6. సరే ఈ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంటే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి బేసికల్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్స్ గుర్తుండాలండి, చాలా ఇంపార్టెంట్ సార్. సార్ మీరు ఇప్పుడు గమనించండి, నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరిగింది సార్? 6 డిగ్రీలు తిరిగిందండి. నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీలు తిరిగిందండి. మరి గంటల ముళ్ళు 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరిగిందండి? హాఫ్ డిగ్రీ సార్. సో హాఫ్ డిగ్రీ. మరి 1 నిమిషానికి రెండింటి యొక్క వేగాల మధ్య గల వ్యత్యాసం ఎంత? సాపేక్ష వేగం ఎంత అని మీకు అడుగుతాడు. రిలేటివ్ స్పీడ్ అండి. సార్ రెండింటి యొక్క వేగాల మధ్య గల నిష్పత్తి సార్ తేడా ఎంత అని మనకు అడగొచ్చు. మరి 6కి 1/2కి తేడా ఎంత అంటే 5.5. చాలా ఇంపార్టెంట్ అండి. 1 నిమిషము కాలానికి 2 ముళ్ళుల మధ్య వేగాల మధ్య గల తేడా ఎన్ని డిగ్రీలు అంటే 5.5 డిగ్రీలు సార్. సరే 5.5 డిగ్రీలనే మ్యాథమెటిక్స్ ప్రకారం 2 5 10 1 11/2 డిగ్రీలు అని కూడా అంటాడు. ఇప్పుడు ఫండమెంటల్లో క్లాక్స్ లో మీకు ఏవైనా క్వశ్చన్స్ భ్రమణాలు రొటేషన్స్ మీద మీకు అడిగితే 2 ముళ్ళు గురించి అడుగుతాడు. నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, ఈ భ్రమణాల మీద మన క్వశ్చన్స్ వస్తాయండి. మరి ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్స్ ని ఏ రకంగా చేయాలి అనేది ఇప్పుడు చూడాలి. సార్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్, డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్దాం. 1 నిమిషాల ముళ్ళు నిమిషము కాలానికి ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందంటే 6 డిగ్రీలు. 1 నిమిషానికి 6 డిగ్రీలు. అదే గంటల ముళ్ళు 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు చెందుతుందంటే హాఫ్ డిగ్రీ. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకొని ఎగ్జామినేషన్ లో వాడు ఇస్తున్నటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏ రకంగా చేయాలి సార్? లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ చదివి ఇప్పుడే రొటేషన్ గురించి మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ మనం చేద్దామండి. 1 గడియారంలో నిమిషాల ముళ్ళు 1 గంట 5 నిమిషాలకు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందును? హౌ మెనీ డిగ్రీస్ does the minute hand of a clock rotate in 1 hour and 5 minutes? సరే ఈ క్వశ్చన్ మీరు చేయడానికి ప్రయత్నించండి, లేదంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా అండి? సరే ఇక్కడ చూడండి ప్రాబ్లం అండి. 1 గడియారంలో నిమిషాల ముళ్ళు 1 గంట 5 నిమిషాలకు ఎన్ని డిగ్రీల భ్రమణము చెందును? సార్ ఆల్రెడీ మీకు నేను ఇక్కడ చెప్పాను. ఏ ముళ్ళు యొక్క భ్రమణం కావాలి? నిమిషాల ముళ్ళు అండి. నిమిషాల ముళ్ళు యొక్క భ్రమణం కావాలి. సార్ ఇప్పుడు నిమిషాల ముళ్ళు కోణము కావాలి. సార్ ఈ నిమిషాల ముళ్ళు కోణం ఎంత టైంకి కావాలి? 1 గంట 5 నిమిషాలు. సార్ దీన్ని రకరకాలుగా చేయొచ్చు. గంటకు 360 డిగ్రీలు నిమిషాల ముళ్ళు తిరుగుతుంది అన్నాడు. ఒకవేళ మీకు ఆ పాయింట్స్ అన్ని గుర్తులేవు అనుకోండి సార్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. సార్ అయితే ఇక్కడ చూడండి సార్, 1 గంట 5 నిమిషాల్లో ఎన్ని డిగ్రీల భ్రమణం చెందిందంటే గంటకు 360 డిగ్రీలు సార్. 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు అని చెప్పానండి? నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సార్ 5 మినిట్స్ కన్నాడు కాబట్టి 5 6ల 30. అది 30 ప్లస్ ఇది 360. మొత్తం ఎంత అంటే 390 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ చాలా మంది చూడండి ఆప్షన్ సి అని కొంతమంది అంటున్నారు, 375 అని కొంతమంది అంటున్నారు. మీరు గమనించాలి, 1 గడియారంలో నిమిషాల ముళ్ళు, ఏ ముళ్ళు గురించి అడిగాడు? నిమిషాల ముళ్ళు గురించి అడిగాడు. సార్ మినిట్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు కోణము 1 గంట 5 నిమిషాలు. సార్ గంటకి నిమిషాలు ఎన్ని? 60. నేను నిమిషాల్లోకి మార్చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ 5 నిమిషాలు. సార్ ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటే నిమిషాల్లోకి మార్చుకుంటే 65 నిమిషాలు వచ్చింది. మీరు నన్ను అడగొచ్చు, ఎందుకురా బాబు నిమిషాల్లోకి మార్చావు అంటే, 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుందండి? 6 డిగ్రీలు. ఇప్పుడే నేను బోర్డు పైన మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ 1 నిమిషానికి 6 డిగ్రీలు అయితే ఎన్ని నిమిషాలు అయితే అన్ని 6లు అండి. 5ల 30, 3 6ల 36, 3 39. సార్ 390 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ 390 డిగ్రీస్ అనే ఆప్షన్ 2 లో ఉంది. ఆప్షన్ 2 ని మీరు ఇక్కడ ఆన్సర్ గా
తీసుకోవాలి. సార్ మీకు ఆల్రెడీ ఒకవేళ ఎవరికైనా ఈ కాన్సెప్ట్ ముందు అర్థం కాకపోతే మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేది ఇదిగోండి సార్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బోర్డు పైన క్లియర్ గా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి సార్, నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు, 6 డిగ్రీలు ఎలా వచ్చిందనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెనేషన్ వినేటోళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అదే గంటల ముళ్ళు కోణం అడిగాడు అనుకోండి సార్, 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు అంటే ½ డిగ్రీ. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద గంటలు ఇవ్వడు సార్, వాడు ఇచ్చిన చిన్ని చిన్ని గంటలని నిమిషాల్లోకి మార్చేసుకుంటే ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీలు, అలా ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని ఇంటూ 6 చేసేయండి, టైం ఇంటూ 6 చేసేయండి. అదే గంటల ముళ్ళు అన్నాడు అనుకోండి సార్, 1 నిమిషానికి ½ డిగ్రీ కాబట్టి ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని ఆఫ్ చేసేస్తాం. ఇదే సార్. సో మరి ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ యూజ్ చేసుకొని ఆల్రెడీ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు చెప్పడం జరిగిందండి. సో కాబట్టి ఆన్సర్ అనేది ఏంటవుతుందంటే 390 డిగ్రీస్. సార్ క్లియర్ అండి, క్లియర్ సార్. సార్ ఈ రకంగా ఫండమెంటల్ నుంచి కాన్సెప్ట్ వైజ్ గా ఎన్ని రకాల క్వశ్చన్స్ ఈ టాపిక్ లో మనకి ఎగ్జామినేషన్స్ లో అడుగుతున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలనేది మనం ఇంకా అబ్జర్వేషన్ చేద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి సార్, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా మీరు గమనించాలండి. నెక్స్ట్ ప్రాబ్లం చదవండి సార్. నిమిషాల ముళ్ళు కోణము 360 డిగ్రీలైన గంటల ముళ్ళు కోణం ఎంత అంటే దీని అర్థం సార్, నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరిగే సమయంలో గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది. ఈ రెండింటి మధ్య సాపేక్ష వేగం మీకు నేను చెప్పాను, సాపేక్షంగా మీకు పోలిక తెలియాలి. సార్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈస్ 360, ఒకవేళ మినిట్ హ్యాండ్ 360 డిగ్రీస్ తిరిగినట్లయితే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అవర్ హ్యాండ్, ఆ టైంలో గంటల ముళ్ళు ఎంత వేగంతో తిరుగుతుంది. సార్ మీరు గమనించండి, సింపుల్ ట్రిక్ చెప్తాను, ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఆ ట్రిక్ ఏంటి, నిమిషాల ముళ్ళు స్పీడ్గా తిరుగుతుందా, గంటల ముళ్ళు స్పీడ్గా తిరుగుతుందా సార్? సార్ నిమిషాల ముళ్ళు స్పీడ్గా తిరుగుతుందా? మరి స్పీడ్గా తిరిగిన దాని కోణం ఎక్కువ ఉంటుందా, స్లోగా తిరిగిన దాని కోణం ఎక్కువ ఉంటుందా? స్పీడ్గా తిరిగిన దాని కోణం ఎక్కువ ఉంటుందా? అందుకే నిమిషాల ముళ్ళు కోణం అడిగితే ఎక్కువ ఉండాలా, గంటల ముళ్ళు కోణం అడిగితే తక్కువ ఉండాలా? మరి ఇప్పుడు వాడు ఏ ముళ్ళు కోణం అడిగాడు, గంటల ముళ్ళు కోణం అడిగాడు, నీకు తక్కువే రావాలి, వాడు ఇచ్చిన దానికన్నా తక్కువే రావాలి. మరి వీటి మధ్య కాన్సెప్ట్ ఏంటి సార్? నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుకు ఎన్ని రెట్ల వేగంతో తిరుగుతుంది? 12 రెట్ల వేగంతో తిరుగుతుంది. ఆల్రెడీ మీకు చెప్పానండి. నిమిషాల ముళ్ళు గంటకోసారి గడియారం చుట్టూ తిరిగేద్దండి, గంటలో గడియారం చుట్టూ తిరిగేస్తుంది. కానీ గంటల ముళ్ళు గడియారం చుట్టూ ఎన్ని గంటల్లో తిరుగుతుంది? 12 గంటలు అవుతుందండి గడియారం చుట్టూ గంటల ముళ్ళు తిరగాలంటే. అందుకే గడియారం చుట్టూ గంటల ముళ్ళు 12 గంటల్లో ఒకసారి తిరిగితే ఈ 12 గంటల్లో నిమిషాల ముళ్ళు ఎన్నిసార్లు తిరుగుతుందండి? 12 సార్లు. ఎందుకంటే గంటకు ఒకసారి తిరుగుతుంది, ఇలా 12 సార్లు 12 సార్లు తిరుగుతుంది. అంటే వీటి యొక్క వేగాల మధ్య గల నిష్పత్తి మీకు ఆల్రెడీ చెప్పాను, 12:1. అందుకే సింపుల్ లాజిక్ అండి. సార్ ఇప్పుడు నాకు నిమిషాల ముళ్ళు కోణం కావాలనుకోండి సార్, నిమిషాల ముళ్ళు కోణం కావాలంటే వాడే కోణం ఇస్తాడు, గంటల ముళ్ళు కోణం ఇస్తాడు. సార్ వాడు ఇచ్చిన గంటల ముళ్ళు కోణాన్ని ఇంటూ 12 చేయండి, ఎందుకంటే నిమిషాల ముళ్ళు కోణం ఎక్కువ ఉంటుంది కదండి, ఎక్కువ రావాలంటే ఇంటూ 12 చేయాలి. మీకు అర్థమవుతుందా లేదా? అలా కాకుండా నా గంటల ముళ్ళు కోణం కావాలనుకోండి సార్, వాడే కోణం ఇస్తాడు, వాడు కోణం ఇస్తాడు. ఏ కోణం ఇస్తాడు? నిమిషాల ముళ్ళు కోణం ఇస్తాడు. సార్ ఈ నిమిషాల ముళ్ళు కోణాన్ని బై 12 చేసేయండి. సార్ మీరు ఈ కాన్సెప్ట్ లో ఒక ముళ్ళు ఇచ్చి ఇంకో ముళ్ళు అడిగినప్పుడు షార్ట్ కట్ ఇంటూ 12 బై 12, ఇదే గుర్తుపెట్టుకోండి, ఇంటూ 12 బై 12. సరే ఇప్పుడు నాకు ఏ ముళ్ళు కోణం కావాలి? గంటల ముళ్ళు కోణం. గంటల ముళ్ళు కోణం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ, ఎందుకంటే స్లోగా తిరుగుతుంది కాబట్టి తక్కువ అంటే ఏం చేయాలి? బై 12. అందుకే ఇప్పుడు నాకు గంటల ముళ్ళు కోణం కావాలి కాబట్టి వాడిచ్చిన నిమిషాల ముళ్ళు కోణము బై నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరిగింది అన్నాడు? 360 డిగ్రీలు బై 12 చేయండి సార్. సార్ 12 3 36 0 అంటే 30 డిగ్రీస్ తిరుగుతుంది. 30 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ మీకు అర్థమయ్యేందుకు ఇవన్నీ నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. సబ్జెక్ట్ మీకు క్లియర్ అండి. సార్ 30 డిగ్రీస్ అనే ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 3ని తీసుకోండి. నేను చెప్తున్నటువంటి ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు, ఈ టైప్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ సెకండ్స్ లో మీరు చేయగలగాల. సార్ అలా చెయ్యాలి అంటే కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉండాలా. సార్ మీ మైండ్ లో ఉంచుకోవాల్సినటువంటి బేసిక్ నీడ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇదే సార్. సార్ ఒక కోణం ఇచ్చి వేరొక కోణం అడిగేటప్పుడు నీ మైండ్ లో ఉండాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఇంటూ 12 బై 12. సార్ లైవ్ లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు క్లియర్ అండి? సో క్లియర్ సార్, మాక్సిమం
చేయగలుగుతున్నారు సార్ అందరూ 30 30 30. సార్ కవిత రమణ గారు మీరు చూడండి 39 అన్నారు. 39 అనే ఆప్షనే లేదండి ఇక్కడ. సో 39కి అవకాశం అనేది లేదు. అర్థమవుతుందండి. ఒక గంట కాలానికి నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరిగితే అదే గంట కాలంలో గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 30. ఇది స్టార్టింగ్ ఫండమెంటల్స్ లో కూడా మీకు నేను చెప్పాను. క్లియర్ గా మీరు అబ్జర్వేషన్ చేయాలి. అర్థమవుతుందండి. సో ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ని మరలా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సార్ నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు చదవాలా సార్? నెక్స్ట్ ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ మీకు అడగడం జరిగిందండి. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖ పైకి, సరళ రేఖ చాలా ఇంపార్టెంట్ అండి, ఒకే సరళ రేఖ పైకి ఎన్నిసార్లు వస్తాయి? ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు, అర్థమవుతుందండి, ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖ పైకి ఎన్నిసార్లు వస్తాయి? సార్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ విల్ టూ హ్యాండ్స్ ఫాల్ ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ ఇన్ వన్ డే? ఒక రోజు కాలంలో స్ట్రైట్ లైన్ అండి, ఇది ఇంపార్టెంట్ సార్. సార్ స్ట్రైట్ యాంగిల్ అన్నాడా స్ట్రైట్ లైన్ అన్నాడా అనేది మీరు జాగ్రత్తగా గమనించాలా. సార్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 22, 48, 88, 44 మీరు గమనించాలా. సార్ మీరు గమనించినట్లయితే ఈ ఆప్షన్స్ లో ఏది ఆన్సర్ అవుతుంది? సార్ ఇది మీకు నేను చెప్పాలి అంటే ఒక కాన్సెప్ట్ చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి సార్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 4 టైప్స్ ఉన్నాయండి. ఆ 4 ఇక్కడ నేను చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు కలుసుకుంటాయి? ఈ క్వశ్చన్ కూడా మీకు అడుగుతున్నాడండి. సార్ మీరు ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్తాను చూడండి. 12 గంటల కాలంలో, సార్ 12 గంటల కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు కలుసుకుంటాయంటే చాలా మంది 12 సార్లు అనుకుంటాడు, తప్పు సార్. 11 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. సార్ ఇక్కడ నేను చెప్పింది కలుసుకుంటాయి అనే దానికి చెప్తున్నానండి. సార్ దీనికి కారణం ఏంటంటే ప్రతి గంటకి గంటకి మధ్యలో రెండు ముళ్ళులు ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటాయి. ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను సార్. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈ క్వశ్చన్ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ కోసం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఆ క్లారిటీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. గడియారం ఇలా ఉందని మనం తీసుకుందాం సార్. సాధారణ గడియారం పైన ఏదైనా మీకు క్వశ్చన్ ఇస్తాడండి. సార్ దీన్ని మీరు ఒక అబ్జర్వేషన్ చేసినట్లయితే ప్రతి గంటకి గంటకి మధ్యలో రెండు ముళ్ళులు కలుసుకుంటాయి. ప్రతి గంటకి గంటకి మధ్యలో రెండు ముళ్ళులు ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటాయి. కానీ మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే 11 నుండి 12 గంటల మధ్య మరియు 12 నుండి 1 గంట మధ్య రెండు ముళ్ళులు కలుసుకోవు. మీరు గమనించండి సార్. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే సార్ నేను ముందు సరళ రేఖ గురించి మాట్లాడలేదు సార్, మీరు అబ్జర్వేషన్ చేయాలి. నేను కలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాను, అప్పుడు సరళ రేఖ గురించి మనం వద్దామండి. సార్ 11 నుంచి 12 గంటల మధ్య రెండు ముళ్ళులు కలుసుకోవు సార్. 12 నుంచి 1 గంట మధ్య కూడా రెండు ముళ్ళులు కలుసుకోవండి. ఎందుకు కలుసుకోవంటే సరిగ్గా 12 గంటలకు రెండు ముళ్ళులు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. తమ్ముడు ఏ గంటకి లేని ప్రత్యేకత, అర్థమవుతుందండి, ఏ గంటకి లేని ప్రత్యేకత ఈ 12వ గంటకు ఉంది. ఎగ్జాక్ట్ 12 గంటలకు తప్ప ఇంకా ఏ ఖచ్చితమైన గంటలోని రెండు ముళ్ళులు కలుసుకోవు. అబ్జర్వేషన్ చేయండి. 1 గంటకి రెండు ముళ్ళు కలుసుకోవండి, ముళ్ళు మీద ముళ్ళు ఉండవండి. 2 గంటలకి ముళ్ళు మీద ముళ్ళు ఉండదండి. 3 గంటలకి ముళ్ళు మీద ముళ్ళు ఉండదండి. 4 గంటలకి ముళ్ళు మీద ముళ్ళు ఉండదండి. అంటే రెండు ముళ్ళు కలుసుకోవు సార్. ఎగ్జాక్ట్ 12 గంటలకు తప్ప ఇంకా ఏ గంటలోనూ రెండు ముళ్ళు కలుసుకోవండి సార్. ఎగ్జాక్ట్ టైం అంటున్నాను. కానీ 1 గంట నుంచి 2 గంటల మధ్య ఎక్కడో ఒక దగ్గర రెండు ముళ్ళు కలుస్తాయి. మరి ఎక్కడ కలుస్తాయిరా చూద్దామండి కలుసుకోవడం అనే కాన్సెప్ట్. 2 నుంచి 3 గంటల మధ్య ఎక్కడో ఒక దగ్గర కలుస్తాయి. 3 నుంచి 4 గంటల మధ్య ఎక్కడో ఒక దగ్గర కలుస్తాయి. అన్ని గంటల్లో మధ్యలో కలుస్తాయి. కానీ ఖచ్చితంగా ఏ గంటలో కలుస్తాయి? 12. మరి ఎగ్జాక్ట్ గా 12కి కలిసాయి కాబట్టి 12 ముందు గంటలోని కలుసుకోవు, 12 తర్వాత గంటలోని కలుసుకోవు. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అందుకే 2 సార్లు తీసేయండి. అర్థమవుతుందండి. ఈ 2 తీసేయండి. సరే ఈ 2 తీసిస్తే 12 గంటల్లో ఎన్ని ఉన్నాయి? 10. ఆ 10 గంటల మధ్యలో ఎక్కడో ఒక్కొక్క దగ్గర కలుసుకుంటే అంటే అక్కడ ఎన్నిసార్లు కలుసుకున్నట్టు అండి? 10 సార్లు. 10 ప్లస్ ఎగ్జాక్ట్ ఈ 12 ఒకటి. సబ్జెక్ట్ అర్థమవుతుందండి. 10 ప్లస్ ఎగ్జాక్ట్ ఈ 12 ఒకటి అండి.
11. అందుకే 12 గంటల కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయి అంటే 11 సార్లు. మరి ఇంకో 12 గంటల కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయి అంటే ఇంకో 11 సార్లు. సార్ మరి ఇప్పుడు నాకు మీరు చెప్పాలి, ఒక రోజు కాలంలో అంటే 24 గంటల కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయి అంటే 22 సార్లు కలుసుకుంటాయి. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయి అంటే 22 సార్లు. సార్ ఈ క్వశ్చన్ కలుసుకోవడం అడగలేదు, నేను ఇక్కడ 4 రకాల కాన్సెప్ట్లు చెప్తానన్నాను. ఈ 4 కాన్సెప్ట్స్ లో ఏదో ఒక కాన్సెప్ట్ నేను అడుగుతున్నాడు, దీనికి అర్థమైందా లేదండి? ప్రతి గంటకి మధ్యలో ఎక్కడో దగ్గర రెండు ముళ్ళు కలుస్తున్నాయి కానీ ఎగ్జాక్ట్ 11 నుంచి 12 మధ్య కలవట్లేదు, 12 నుంచి 1 గంట మధ్య కలవట్లేదు. ఈ 2 సార్లు కలవట్లేదండి. అందుకే ఆ 2 తీసేయండి. 10 సార్లు మధ్యలో ఎక్కడో దగ్గర కలుస్తాయి. అవి ఎక్కడ కలుస్తున్నాయి కావాలంటే మనం ప్రాబ్లం చేద్దామండి. 10 ప్లస్ ఎగ్జాక్ట్ 12 11. 12 గంటల్లో 11 కాబట్టి ఇంకో 12 గంటల్లో 11. మరి ఒక రోజు కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకున్నాయండి? 22 సార్లు. సార్ ఇప్పుడు నాకు కలుసుకోవడం కాదండి, సరళ రేఖ, స్ట్రైట్ లైన్. ఇప్పుడు మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సార్ ఇది మీకు క్లియర్ అండి? ఇది క్లియర్ అయితే ఇప్పుడు నేను ఈ స్ట్రైట్ లైన్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్. సార్ ఇప్పుడు సరళ రేఖ అంటే ముళ్ళు మీద ముళ్ళు ఉన్న సరళ రేఖ. మీరు చూడండి సార్, ఒక ముళ్ళు మీద ఇంకో ముళ్ళు ఉంది. ఇప్పుడు ఇది ఒకే లైన్ లో రెండు ఉన్నాయా లేవా? స్ట్రైట్ లైనేనండి. అంటే ఇప్పుడు యాంగిల్ ఎంత అంటే 0 degrees. ముళ్ళు మీద ముళ్ళు ఉందంటే 0 degrees అండి, కలుసుకున్నట్టు అండి. రెండు ముళ్ళు కలుసుకున్నప్పుడు 0 degrees ఉన్నట్టు. ప్లస్ సార్ ఇంకో విషయం కూడా మీరు గమనిస్తున్నాను, ఒక ముళ్ళు ఇటు ఉండి రెండో ముళ్ళు ఆపోజిట్ కి ఇలా ఉందనుకోండి, ఇప్పుడు 180 degrees. ఇప్పుడు కూడా రెండు ముళ్ళు ఏంటండి ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టు. తమ్ముడు మీకు క్లారిటీ కావాలి, నేను ఇప్పుడు ఏదో ఆన్సర్ చెప్పేస్తానని కాదు, మీకు క్లారిటీ ఉండాలి. సరే క్లారిటీ ఏంటంటే ముళ్ళు మీద ముళ్ళు ఉన్నప్పుడు రెండు ముళ్ళు ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టు, ఒక ముళ్ళు ఇటు ఉండి ఒక ముళ్ళు ఇంకోటి అంటే రెండు ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నప్పుడు కూడా రెండు ముళ్ళు ఒకే లైన్ మీద ఉన్నట్టు. అప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎన్ని డిగ్రీలు సార్? 180 డిగ్రీలు. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడే మీకు నేను ఒక విషయం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సార్ 12 గంటల కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయన్నాను? 11 సార్లు కలుసుకుంటాయని మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, అర్థమవుతుందండి? మరి ఇంకో 12 గంటల కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయండి? 11 సార్లు. సార్ 24 గంటల కాలంలో ఇలా ఎన్నిసార్లు జరుగుతాయి? 22 సార్లు కలుసుకుంటాయి. సబ్జెక్ట్ అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు సరళ కోణం. తమ్ముడు సరళ కోణము విలువ ఎంత? 180 డిగ్రీలు. మరి గడియారంలో ఒక ముళ్ళుకి ఇంకొక ముళ్ళు ఆపోజిట్ గా రావడమే సరళ కోణం. ఇక్కడ కూడా లాజిక్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. గంటకి మధ్యలో ఒక సరళ కోణం ఏర్పడుతుంది, కానీ ఏ ఖచ్చితమైన గంటలో అయితే సరళ కోణం ఏర్పడుతుందో దాని ముందు గంటలోని ఒకసారి ఏర్పడుతుంది, దాని తర్వాత గంటలోని ఒకేసారి ఏర్పడుతుంది. సరే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. ఎగ్జాక్ట్ గా 6 అయింది అనుకుంటాను. తమ్ముడు ఎగ్జాక్ట్ గా 6 అయింది అయినప్పుడు ఒక ముళ్ళుకి ఇంకొక ముళ్ళు ఎలా ఉంటుందండి? ఇలా స్ట్రైట్ లైన్ మీద ఉంటాయండి. దీన్నే ఏ కోణం అంటామండి? సరళ కోణం అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఖచ్చితమైన గంటలో రెండు ముళ్ళు కలుస్తాయి అంటే ఎగ్జాక్ట్ 12కి రెండు ముళ్ళు కలుస్తాయండి. ఏ ఖచ్చితమైన గంటలలో రెండు ముళ్ళు సరళ కోణం పైకి వస్తాయంటే 6కు తప్ప ఇంకా ఏ ఖచ్చితమైన గంటలోని సరళ కోణం ఏర్పడదు. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇది సబ్జెక్ట్ లో చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టైం చాలా ఎక్కువ కావాలి. అందుకే మీకు సింపుల్ గా అర్థమైనట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అని అంటే సార్ ఎగ్జాక్ట్ గా సరళ కోణం ఏర్పడే టైం ఏంటి? 6కు తప్ప ఇంక ఏ ఖచ్చితమైన గంటలోనూ ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళుకి ఎదురెదురుగా రాదు. కావాల్సింది మీరు ట్రై చేయండి. మరి అందుకే దీని ముందు గంట 6 ముందు గంట ఏంటి సార్? 5. అందుకే 5కి 6కి మధ్య సరళ కోణం ఏర్పడదు. మీకు ఇప్పుడే చెప్పాను, ఏ ఖచ్చితమైన గంటలో కలుసుకునే దాని ముందు కలలేదు, దాని తర్వాత కలలేదు. మీకు చెప్పాను. ఇది కూడా సేమ్ అండి. ఏ ఖచ్చితమైన గంటలో సరళ కోణం ఏర్పడుతుందో దాని ముందు ఏర్పడదు, దాని తర్వాత ఏర్పడదు. అంటే 5 నుంచి 6 ఏర్పడదు, 6 నుంచి 7 ఏర్పడదు. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? మీరు ఈ రెండు తీసేయండి. మరి ప్రతి గంటకి మధ్యలో ఒక సరళ కోణం వస్తుందండి. అంటే ఈ రెండు తీసిస్తే ఎన్ని వచ్చాయి? 10. మరి 10 ప్లస్ ఎగ్జాక్ట్ 6 గంటలకు ఒక సరళ కోణం అంటే ఎంత అండి? 11. ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమైందా లేదా? మరి ఇప్పుడు 12 గంటల కాలంలో సరళ కోణాలు ఎన్ని వస్తాయి? 11. ఇంకో 12 గంటల కాలంలో సరళ కోణాలు ఎన్ని వస్తాయి? 11. మరి 24 గంటల కాలంలో ఇవి ఎన్నిసార్లు వస్తాయండి? 22. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక రోజు కాలంలో సార్ జాగ్రత్తగా మీరు వినాలా, క్లారిటీగా మీరు వినాలా. మీకు అదే మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను సార్. ఒక రోజు కాలంలో
గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు కలుసుకుంటాయి అంటే సార్ ఎన్నిసార్లు కలుసుకున్నాయి? 22 సార్లు. 22 టైమ్స్ కలుసుకుంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఒకే సరళ కోణం పైకి వస్తాయి? సార్ సరళ కోణం అంటే స్ట్రైట్ యాంగిల్. ఓన్లీ సరళ కోణం అంటే 22. కానీ ఇప్పుడు క్వశ్చన్, ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఒకే సరళ రేఖ పైకి వస్తాయంటే? సార్ సరళ రేఖ అంటే ఈ రెండును చూడు, ముళ్ళు మీద ముళ్ళు ఉన్న సరళ రేఖ, ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళుకి ఆపోజిట్ గా ఉన్న సరళ రేఖ, రెండు సరళ రేఖలు అవుతాయి. మరి ఇది సరళ రేఖ, ఇది సరళ రేఖ, కాబట్టి ఇలా రోజులో 22, ఇలా రోజులో 22, 22 + 22 ఎంత అండి? 44. ఇట్ ఈస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు సరళ రేఖ పైకి వస్తాయంటే 44 సార్లు సరళ రేఖ పైకి వస్తాయి. చాలా ఇంపార్టెంట్, గాట్ ఇట్ అండి. సార్ 44 టైమ్స్. సార్ సత్య గారు మీరు చూసుకోండి 22 పెట్టారు, ఉమా సాయి ప్రసాద్ 22 పెట్టారు, రేవంత్ రెడ్డి గారు 22 పెట్టారు. కాదు సార్, మీరు క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. సార్ మీకు క్లియర్ కట్ గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు అర్థమైందా లేదా? గాట్ ఇట్. మీరు చూడండి సార్, ఒక రోజు కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుసుకుంటాయంటే 22 సార్. మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు సరళ కోణం పైకి వస్తాయి అంటే సరళ కోణము విలువ ఎంత? 180 డిగ్రీలు. స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం అడిగితే 22 సార్. సరళ కోణం అడిగితే 22 సార్. అర్థమవుతుంది సార్? సరళ కోణం అడిగితే 22 సార్. కానీ సరళ రేఖ ఇది ఇంపార్టెంట్ అండి. మై సెల్ఫ్ ఈజ్ కరెక్ట్. ఒక్కసారి మీరు చూసుకోండి సార్. మై సెల్ఫ్ కరెక్ట్ అంటే నేనేం చేస్తానండి? సో 22 పెట్టి మై సెల్ఫ్ కరెక్ట్ అంటే నేను అదే పదే నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ సరళ రేఖ ఇచ్చాడు సార్, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సరళ కోణం ఇస్తే 22 ఒప్పుకుంటాను. ఇదిగో నేనే చెప్పాను ఇక్కడ. సరళ కోణము అంటే ఓన్లీ 180 డిగ్రీలు. సరళ కోణం రోజుపై ఎన్నిసార్లు వస్తుందంటే 22 రైటు. కానీ మీరు గమనించాలా సార్, సరళ కోణం ఇస్తే 22 రైట్ సార్, కానీ సరళ రేఖ ఇచ్చాడు సార్. సరళ రేఖ అంటే 0 డిగ్రీస్ ఉన్న సరళ రేఖ అవుతుంది, 180 డిగ్రీస్ ఉన్న సరళ రేఖ అవుతుంది. ఈ రెండు కలపాలి సార్. 22 + 22 44. సార్ ఇక్కడ నేను 3 క్వశ్చన్లకి ఆన్సర్లు నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు కలుసుకుంటాయంటే 22 టైమ్స్ కలుసుకుంటాయండి. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఒకే సరళ కోణం పైకి వస్తాయంటే సరళ కోణం స్ట్రైట్ యాంగిల్, ఇది స్ట్రైట్ లైన్ అండి. స్ట్రైట్ యాంగిల్ అడిగిన 22 ఆన్సర్. కానీ స్ట్రైట్ లైన్ అన్నాడు అనుకోండి 44 టైమ్స్ అండి. అదే లంబరేఖ అది వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా 44 సార్. సార్ మీకు ఒకటే షార్ట్ కట్ చెప్తున్నాను. కలుసుకుంటే రోజు కంటే 22, సరళ కోణం అడిగితే 22, సరళ రేఖ అడిగితే 44, లంబ రేఖ అడిగితే 44. ఏ రేఖ అడిగినా 44 లేటి అండి. మరి కలుసుకోవడము సరళ కోణం అడిగితే 22. ఇది మీరు చూసుకోండి సార్, ఇది మనకు ఆన్సర్. సో 44 ఈజ్ ద రైట్. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి. క్లియర్ అండి, 44 అనేది రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సార్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒక గడియారంలో గంటల ముళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుండి 4:20 వరకు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందును? సార్ ఇప్పుడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గడియారంలో కోణము గురించి మాట్లాడేటప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదండి? గడియారంలో కోణం గురించి భ్రమణం రొటేషన్ గురించి మాట్లాడేటప్పుడు నిమిషాల ముళ్ళు భ్రమణం గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గంటల ముళ్ళు భ్రమణం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాడు ఇచ్చిన క్వశ్చన్ అండి, హౌ మెనీ డిగ్రీస్ డస్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రొటేట్ ఫ్రమ్ 12 noon to 4:20 PM? సార్ మధ్యాహ్నం 12 గంటల నుండి 4:20 వరకు గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది గంటల ముళ్ళు కోణము. సార్ ఈ గంటల ముళ్ళు కోణం ఎంత టైంలో కావాలి? 4:20. తమ్ముడు దీనికి షార్ట్ కట్ 2 రకాలుగా చేయొచ్చు. గంటల ముళ్ళు ఒక గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందని మీకు చెప్పాను, 30 డిగ్రీలు. ఒక గంటకు 30 డిగ్రీలు సార్. మీకు కావాలంటే క్లియర్ గా స్టార్టింగ్ నోట్ లో మీకు ఇక్కడ చెప్పాను చూడండి. గంటల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి 12 గంటలు పడుతుంది. చుట్టూ అంటే క్లాక్ అండి, అది
సార్ సర్కిల్ అండి, సర్కిల్లో సంపూర్ణ కూడా 360, 12 గంటలకు 360 డిగ్రీలు అయితే 1 గంటకి ఎన్ని డిగ్రీలు అవుతుందండి? 360/12 30 డిగ్రీలు. అదే నేను చెప్తున్నాను సార్, గడియారంలో గంటల ముళ్ళు గంటకు 30 డిగ్రీలు, గంట అంటే 60 నిమిషాలు, 60 నిమిషాలకు 30 డిగ్రీలు అయినప్పుడు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు? హాఫ్ డిగ్రీ. నిమిషాలకైతే హాఫ్ డిగ్రీ అండి, గంటకైతే 30 డిగ్రీలు. ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటే ఇప్పుడు మీరు ఎన్ని ప్రాబ్లం చేసినా ఈజీగా మీరు చేయొచ్చు. మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఇదే చెప్పానండి, గంటల ముళ్ళు కోణం నాకు కావాలి సార్, దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. 4 గంటల 20 నిమిషాలు. సార్ మీరు నన్ను అడగవచ్చు, ఒరే మధ్యాహ్నం 12 నుంచి 4:20 వరకు అన్నాడు కదా అంటే, సార్ మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు మధ్యలో టైం ఎంత అండి? 4:20 అండి. ఎందుకంటే టైం ఎప్పుడు మనం ఎక్కడి నుంచి లెక్కెడతాం? 12 నుంచే. 12 నుంచి 2 వరకు ఎన్ని గంటలు అంటే 2 గంటలే. 12 నుంచి 3 వరకు ఎన్ని గంటలు అంటే 3 గంటలే. 12 నుంచి 1 గంట వరకు 1 గంటే. మరి 12 నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు 4 గంటల 20 నిమిషాలండి. మరి గంటకు 30 డిగ్రీలు అన్నాడు కాబట్టి 4 × 30, 4 30ల 160. మరి నిమిషానికి హాఫ్ డిగ్రీ కాబట్టి 20 × హాఫ్ డిగ్రీ 10. మరి 4 30ల 120 ప్లస్ 20 హాఫ్ ఎంత? 10. 2 కలిపితే 130 డిగ్రీలు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? 130 డిగ్రీస్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సార్ మీరు గమనించినట్లయితే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అండి, 130 డిగ్రీస్ అండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందండి. ఆల్రెడీ దీని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గంటకు 30 డిగ్రీలు గంటల ముళ్ళు తిరుగుతుంది సార్. 4 30ల 120, గంటల ముళ్ళు నిమిషానికి హాఫ్ డిగ్రీ. సార్ ఒకవేళ ఇదంతా మీకు అర్థం అవ్వకపోతే గంటకు నిమిషాలు 60, 4 గంటలకు 4 60లు 240, 4 6 24 కదా సార్, 240 నిమిషాలకు మార్చేయవచ్చు. ప్లస్ ఇక్కడ ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు. సార్ ఇప్పుడు టోటల్గా ఎన్ని నిమిషాలు వచ్చింది? 260. మరి ఇప్పుడు నిమిషాల్లో ఉంది కాబట్టి గంటల ముళ్ళు నిమిషానికి ఎన్ని డిగ్రీలు? హాఫ్. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఆఫ్ చేసుకున్నా మీరు చేయొచ్చు. 260/1/2 130. సార్ 130 డిగ్రీలు అనేది ఆన్సర్. సార్ మీరు ఎలా చేసుకున్నా ఒక్కటే, మీ సబ్జెక్ట్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు క్లియర్ అండి? సార్ ఈ రకంగా ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనేది ఎవరి మైండ్లో అయితే ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. సో కాబట్టి ఈ రకంగా మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల 20 నిమిషాల వరకు గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల భ్రమణం చెందిందంటే 130 డిగ్రీల భ్రమణం చెందుతుందండి. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే సార్? ఓకేనండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా ఈ కాన్సెప్ట్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, నెక్స్ట్ ఆ క్వశ్చన్ అయిపోయేటోళ్ళు ఈ క్వశ్చన్ అబ్జర్వేషన్ మీరు చేయాలి సార్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ని మీరు గమనించండి సార్. సార్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడంటే, నేను ముందు ప్రాబ్లం చదువుతున్నాను, ఇక్కడ చూడండి సార్. ఒక గడియారంలో 2 ముళ్ళులు ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలిస్తే, కలవడము అంటే ముళ్ళు మీద ముళ్ళు రావడం అండి, ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలిసిపోతున్నాయట. అయితే ఒక రోజు కాలంలో ఆ గడియారము అధికముగా పొందే కాలం ఎంత? ఒక రోజు కాలంలో ఆ గడియారము అధికముగా పొందు కాలం ఎంత? ఇఫ్ 2 hands of a clock appear once every 64 minutes, ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కోయిన్సైడ్ అయిపోతున్నాయి, కలిసిపోతున్నాయి అటండి. హౌ మచ్ టైమ్ డస్ ద క్లాక్ గెయిన్ ఇన్ ఏ డే? అంటే ఒక రోజు కాలంలో ఆ గడియారం తిరిగే తప్పు సమయం ఎంత, అది గెయిన్ ఎంత అవుతుంది? గెయిన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. మరి ఎక్కడ గెయిన్ అవుతుంది, ఎక్కడ లూజ్ అవుతుంది, ఇది మీకు తెలియాలంటే ప్రతి 64 నిమిషాలకు ఒకసారి గడియారంలో 2 ముళ్ళు కలిసిపోతున్నాయటండి. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, గడియారంలో 2 ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత? ఇది ఇంపార్టెంట్. గడియారంలో 2 ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత, ఇది మీకు తెలియాలి. సరే ఈ క్వశ్చన్ సింగిల్ లైన్లోనే చేయొచ్చు. ఈ క్వశ్చన్ సింగిల్ లైన్లో చేయాలి అంటే మీకు సబ్జెక్ట్ రావాలి. మరి ఆ సబ్జెక్ట్ ఏంటి? ఒక్క 2 minutes అండి ఆ సబ్జెక్ట్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది చెప్పడం వలన బ్యాక్ క్లాసుల్లో ఈ అడుగుతున్నటువంటి ఈ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువగా చెప్పుకొని మీరు వెళ్ళొచ్చు. వితిన్ సెకండ్స్లో చేయొచ్చండి ఈ ప్రాబ్లం, సింగిల్ లైన్లో చేయొచ్చు సార్. మరి అలా చేయాలి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, ఒక్క 2 minutes ఇక్కడ చూడండి సార్. ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సార్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, గడియారంలో 2 ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? చాలా మంది అభిప్రాయం ఏంటంటే గడియారంలో 2 ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన టైం ఎంత అంటే 1 గంట. చాలా మంది గంటలో కలిసిపోతాయి అనుకుంటారు. నిజానికి గడియారంలో 2 ముళ్ళు గంట కలుసుకోవట్లేదండి. మరి 2 ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత? ఒక 2 minutes దీని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి సార్.
సార్ గడియారంలో ఏ క్వశ్చన్ చేసినా సరే 12 గంటల గడియారాన్ని ఆధారం చేసుకునే చేయాలని మీకు చెప్తున్నాను. సార్ ఈ రకంగా ఉన్నటువంటి ఈ క్లాక్ను మనం తీసుకుందాం. సార్ ఇప్పుడు గడియారంలో 2 ముళ్ళు కలుసుకోవాలి. మీ బాధ్యత ఏంటంటే రెండింటిని కలపాలి. ఇప్పుడు రెండింటిని కలుపుదామండి. సార్ 2 కలవాలి అంటే 2 ముళ్ళు తిరగాల, ఏదో ఒక ముళ్ళు తిరిగితే సరిపోతుందా? 2 ముళ్ళు తిరగాలండి. మరి 2 ముళ్ళు కలిపి తిరిగి 2 కలుస్తాయి కదండి. ఆ కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ మీరు గమనించండి, గడియారంలో ముళ్ళుకి గంటకి మధ్యలో ఖాళీ ఉంది కదండి. గడియారంలో ఇలా ఎన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి? 12 ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. రౌండ్ సర్కిల్ కదండి, ప్రతి గంటకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇటువంటివి ఎన్ని గ్యాప్లు వస్తాయంటే 12 గ్యాప్లు వస్తాయి. సార్ ఇప్పుడు ఈ 2 ముళ్ళు కలిపి 12 గ్యాప్లు తిరిగాయి. మరి ముళ్ళు కలవాలంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 గంటలకు 2 ముళ్ళు కలుసుకుంటే అనుకుందామండి. ఎగ్జాక్ట్గా 12 గంటలకు 2 ముళ్ళు కలవాలంటే 2 ముళ్ళు కలిసి తిరగాలి. మరి గడియారంలో ఉన్న మొత్తం ఖాళీలు ఎన్ని? 12 ఖాళీలు. ఈ 12 ఖాళీలు 2 విడివిడిగా తిరగాలి సార్. ఒకటి తిరిగిన దాన్ని రెండోది ముట్టకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, నేను ఇక్కడెక్కడో విజయనగరంలో ఉన్నానండి. ఇక్కడ విజయనగరంలో ఉన్నాను. మా ఫ్రెండ్ ఎవడో వైజాగ్లో ఉన్నాడు. నేను మా ఫ్రెండ్ కలవాలనుకుంటున్నాం. మరి నేను మా ఫ్రెండ్ కలవాలంటే టోటల్ డిస్టెన్స్ ఏం చేయాలా? ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు నేను వైజాగ్ వచ్చినంత వరకు వాడు ఉండలేకపోతున్నాడు, వాడు వైజాగ్ నుంచి విజయనగరం వచ్చినంత వరకు నేను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మా ఇద్దరం కలవాలనుకుంటే, ఒరే బాబు నువ్వు బయలుదేరి వచ్చి నేను బయలుదేరుతాం, ఇద్దరం మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కలుద్దాం అని అన్నాను. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది అపోహ పడతారండి. ఆ అపోహ గురించి ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు, విజయనగరం నుంచి నేను వెళ్తున్నాను, మా ఇద్దరం ఎక్కడో మధ్యలో ఒక దగ్గర కలవాలి. మరి కలవాలంటే ఇప్పుడు నేను ఆ రోజు స్ట్రైక్ అండి, విజయనగరం వెళ్ళాను, గాబరాలో ఏం దొరకలేదు స్ట్రైక్ వల్ల. అప్పుడు నేను సైకిల్ తీసుకొని విజయనగరం నుంచి బయలుదేరాను. సార్ సైకిల్ ఎట్టపోతుంది? నెమ్మదిగా పోతుంది. మరి నెమ్మదిగా పోతుంది కాబట్టి ఇలా నేను విజయనగరం నుంచి సైకిల్ మీద అలా ఒక రఘు కాలేజ్ వరకు వెళ్ళాను అనుకుందాం, తక్కువ దూరం వెళ్ళాను. మరి ఈ లోపు వైజాగ్ నుంచి మనం ట్రక్ పట్టుకుని చాలా స్పీడ్గా వచ్చేసాడు. ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఒక ఫోన్ కాల్ చేసి రే బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే రఘు కాలేజ్ దగ్గర అన్నాడు. నేను సైకిల్ మీద నెమ్మదిగా రఘు కాలేజ్ దగ్గరికి ఎక్కడికో మిడ్ ప్లేస్లోకి వెళ్ళాను. ఒరే బాబు నేను ఇక్కడే ఉన్నాను దిగిపోరంటే ఆడు దిగిపోయాడు. ఆ దిగిపోయినప్పుడు అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే మా ఇద్దరం కలవడం. సార్ మా ఇద్దరం కలిసినప్పుడు చూడండి ఒక అద్భుతం జరిగింది. ఏంటి? టోటల్ డిస్టెన్స్ కంప్లీట్ అయింది. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? టోటల్ డిస్టెన్స్ కంప్లీట్ అయింది. కానీ మా ఇద్దరు కొన్న నీతి ఏంటంటే, నేను ప్రయాణించిన దూరాన్ని ఎక్కడ వాడు టచ్ చేయలేదు, వాడు ప్రయాణించిన దూరాన్ని ఎక్కడ నేను టచ్ చేయలేదు. మా ఇద్దరం కలిసి టోటల్ డిస్టెన్స్ని కంప్లీట్ చేసాం. ఇది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు కూడా ఈ 2 కలవాలంటే నిమిషాల ముళ్ళు తిరిగిన దాన్ని గంటల ముళ్ళు టచ్ చేయకూడదు, గంటల ముళ్ళు తిరిగిన దాన్ని నిమిషాల ముళ్ళు టచ్ చేయకూడదు. ఇలా చేయాలి. మరి ఎలా చేయాలంటే టోటల్ డిస్టెన్స్ ఎన్ని ఖాళీలు అండి? ఇక్కడ 12 ఖాళీలు సార్. అర్థమవుతుందండి? 12 ఖాళీలు సార్. సార్ టోటల్గా 12 ఖాళీలని 2 ముళ్ళు తిరగాలి. ముందు ఇప్పుడు నేను గంటల ముళ్ళు తీసుకుంటాను. సార్ ఇప్పుడు గంటల ముళ్ళు ఒక గంట కాలానికి ఎన్ని ఖాళీలు తిరుగుతుందా అండి? 1 ఖాళీయే తిరుగుతుంది. అర్థమవుతుందా లేదండి? గంటల ముళ్ళు 1 గంటకి 1 ఖాళీయే తిరుగుతుంది. అంటే 1 గంటకు 1 ఖాళీ తిరిగింది బై 1 అనుకుందాం. 1 గంట బై 1 ప్లస్ నిమిషాల ముళ్ళు తీసుకుందాం. సార్ నిమిషాల ముళ్ళు జనరల్గా గంటకి ఎన్ని ఖాళీలు తిరిగద్ది? 12 ఖాళీలు తిరిగద్ది. నిజానికి తిరగడం అయితే గంటకి నిమిషాల ముళ్ళు 12 ఖాళీలు తిరిగద్ది. ఇక్కడ తిరగడం ఇంపార్టెంట్ కాదు, కలవడం. 1 తిరిగిన దాన్ని రెండోది ముట్టకూడదు. అందుకే ఈ నిమిషాల ముళ్ళు ఈ గంట కాలానికి 60 నిమిషాలకి ఎన్ని ఖాళీలు తిరుగుతుంది అంటే 11 ఖాళీలు. చాలా ఇంపార్టెంట్ సార్. అందుకే నేను కూడా ఇక్కడ గంటను తీసుకోకుండా ఇక్కడ కూడా 60 నిమిషాలనే తీసుకుంటాను. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. సార్ మొత్తం గడియారంలో ఖాళీలు ఎన్ని సార్? 12 ఖాళీలు సార్. సార్ 1 తిరిగింది రెండోది ముట్టకూడదని నేను చెప్తున్నాను. అదే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అర్థమవుతుందా అండి? అందుకే ఈ 60 నిమిషాలలో ఇది 1 ఖాళీ తిరిగింది గంటల ముళ్ళు. ఇదే 60 నిమిషాలలో నిమిషాల ముళ్ళు ఎన్ని ఖాళీలు తిరిగింది? 11 ఖాళీలు తిరిగింది. 1 + 11 ఎన్ని ఖాళీలు సార్? 12 ఖాళీలు. మరి టోటల్ ఖాళీలు కంప్లీట్ అయిపోయలేవా? అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ 2 ఏం చేస్తాయి? కలుసుకుంటాయి. మరి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 60 నిమిషాలు బై 1 అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే ఎంత అండి? 1 గంట. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? మరి 11తో భాగిద్దాం. సార్ 11 5లు 55.
60లో 55 పోతే శేషం ఎంత 5. నీకు వచ్చిన శేషాన్ని పైన పెట్టండి, ఆ పుట్టిన 11 కింద పెట్టండి. అంటే 60/11 అనే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలో మార్చుకుంటే 5 and 5/11 నిమిషాలు. అందుకే 1 గంట 5 and 5/11 నిమిషాలు. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయము గంటలో రెండు ముళ్ళు కలుసుకోవు. రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత సార్? 1 గంట 5 and 5/11 నిమిషాలు. కొన్నిసార్లు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ మీకు అడగడం జరుగుతుంది. గడియారంలో రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత అంటే 1 గంట 5 and 5/11 నిమిషాలు. సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందా లేదా? సార్ గంటకోసారి రెండు ముళ్ళు కలుసుకుంటే 12 గంటల్లో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలాలా? 12 సార్లు కలాలా. కానీ 12 గంటల్లో 12 సార్లు కలవట్లేదు. ఎన్నిసార్లు కలుస్తున్నాయి? 11 సార్లే. ఎందుకంటే ఇందుకు మీరు గమనించండి. మరి ఒరే బాబు 12 గంటల్లో 11 సార్లు ఇంటూ 11 చేస్తే 12 గంటలు రావాలా? వస్తేనే నేను చెప్పింది రైట్. మరి 11 ఇంటూ 1 గంట అంటే 11 గంటలు. మరి 11 ఇంటూ 60/11 కదండి, ఇది 60/11 కదా, ఇలా మార్చాను. మరి 11 పోతే 60 నిమిషాలు. మరి 11 గంటలు ప్లస్ గంట అంటే ఎంత? 12. మరి చూసారా, 12 గంటల్లో 11 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. ఎందుకు అంటే ఒకసారి కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత చెప్పాలి సార్? 1 గంట 5 and 5/11 నిమిషాలు అనేది రైట్ ఆన్సర్. సార్ దీన్నే నిమిషాల్లోకి మారిస్తే గంటకు నిమిషాలు ఎన్ని? 60 సార్. మరి 60 ప్లస్ 5 అంటే 65 and 5/11 నిమిషాలు. సార్ మీకు రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత అంటే 1 గంట 5 and 5/11 నిమిషాలు. అర్థమవుతుందండి? 1 గంట 5 and 5/11 నిమిషాలు. 65 and 5/11 నిమిషాలు. సార్ 12 టైమ్స్ అన్నారు, 12 టైమ్స్ కలవవు సార్. 12 గంటల్లో 12 సార్లు కలుసుకోవు. నేను అదే చెప్తున్నాను. అందుకే గంటకోసారి కలిస్తే 12 సార్లు కలుసుకోవాలా? గంటకోసారి కలవట్లేదు. 1 గంట 5 and 5/11 నిమిషాలు. దీన్ని నిమిషాల్లోకి మారిస్తే 65 and 5/11 నిమిషాలు వచ్చింది. ఈ సోదంతా నేను ఎందుకంటే చెప్తున్నాను సార్, రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత అంటే 65 and 5/11 నిమిషాలు. చూడండి, ముందు నేను లెక్క మీకు ప్రాబ్లం ఇచ్చాను కదా, ఆ ప్రాబ్లం కలుసుకోవడం మీద లెక్క ఇచ్చాడు. నిజానికి రెండు ముళ్ళు కలవాలంటే ఎంత టైంలో కలుసుకోవాలంటే 65 and 5/11 నిమిషాలకి కలవాలి. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదండి? మరి 12 గంటల్లో ఆ ముళ్ళు ఎన్నిసార్లు కలుస్తున్నాయి? 11 సార్లు. ఒక రోజు కాలంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుస్తున్నాయి? 22 సార్లు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ మనం డైరెక్ట్ గా వెళ్దామండి. సార్ ఆ క్వశ్చన్ మీరు ఇక్కడ గమనించండి. ఈ క్వశ్చన్ ఏంటి అన్నాడంటే, ఒక గడియారంలో రెండు ముళ్ళు ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలిసిపోతున్నాయి అటండి. 64 నిమిషాలకే కలిసిపోతున్నాయి. కానీ కలవడానికి పట్టిన సమయం ఎంత అని ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 65 and 5/11 నిమిషాలకి కలవాలి. మరి ఇప్పుడు చూడండి, ఒకసారి రెండు ముళ్ళు కలవాలి అని అంటే ఎంత టైం పడుతుందండి? 65 and 5/11 నిమిషాలు. ఇది రియల్ అండి. ఒకసారి రెండు ముళ్ళు కలుసుకోవాలంటే ఎంత టైం పట్టాలండి. కానీ నిజానికి రెండు ముళ్ళు ఎప్పుడు కలిసిపోతున్నాయి? 64 నిమిషాలకే కలిసిపోతున్నాయండి. అంటే ముందే కలిసిపోతున్నాయి. గడియారం స్పీడ్ అవుతుందా స్లో అవుతుందా? స్పీడ్ అవుతుంది. గమనించండి తమ్ముడు, 65 and 5/11 నిమిషాలకు కలవాల్సిన నీ గడియారం ఒకసారి కలవాలంటే ఇంత టైం పడుతుంది. కానీ 64కే కలిసిపోతుంది. అంటే ఎంత ముందు కలిసిపోతుంది? 65 and 5/11లో 64 తీసిస్తే 1 and 5/11. సార్ దీన్ని అపక్రమ భిన్నంలో మార్చండి. 11 1లో 11, 11కి 5 కలిపితే 16/11 నిమిషాలు. ఒకసారికి ఎంత స్పీడ్ అయిపోతుంది, ఎంత గెయిన్ అయిపోతుంది. స్పీడ్నే గెయిన్ అంటారు. అందుకే ఎంత గెయిన్ అవుతుంది అని మనకు అడిగాడు రోజులో. ఒకసారికి ఎంత గెయిన్ అయిపోతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమైందా లేదా? అది మీకు కాన్సెప్ట్ రావాలి. 65 and 5/11 నిమిషాలు కలవాల్సింది 64కే కలిసిపోయింది. కాబట్టి ఎంత స్పీడ్ గా కలిసిందంటే 1 and 5/11 నిమిషాలు. దాన్ని అపక్రమ భిన్నంలోకి మారిస్తే 11 1లో 11, 11కి 5 కలిపితే 16, 16/11 నిమిషాలు స్పీడ్ ఒకసారికి. కానీ వాడు ఎప్పుడు అడిగాడు? ఒక రోజు కాలంలో ఆ గడియారం అన్నాడు. ఒక రోజుకి అడిగాడు, పర్ డేకి అడిగాడు. మరి ఒక రోజులో ఇలా ఎన్నిసార్లు కలుస్తాయి? మీకు చెప్పాను, 12 గంటల్లో రెండు ముళ్ళు 11 సార్లు కలుసుకుంటాయి. ఒక రోజు కాలానికి రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుస్తాయి? 22 సార్లు కలుస్తాయండి. సార్ ఒక రోజు కాలానికి ఎన్ని సార్లు కలుస్తాయంటే ఇలా 22 సార్లు. మరి ఒకసారికి అంత అయితే
22 సార్లకి ఎంత ఇంటూ 22 చేసేది మేము 16/11 ఇంటూ 22 సార్ 11 రెళ్ళు పోతుంది, 16 రెళ్ళు 32. ఒక రోజు కాలంలో ఆ గడియారం ఎంత గెయిన్ అవుతుంది, ఎంత తప్పుడు సమయాన్ని చూపిస్తుంది అంటే 32 నిమిషాలు. ఆ 32 నిమిషాల ఆప్షన్ 3. సార్ నాకు ఈ షార్ట్ కట్ రావాలి అంటే, ఈ షార్ట్ కట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా నీ మైండ్లో ఉండాలి. క్లియర్ సార్? సార్ మీకు అర్థం అవుతుందా సార్? ఒకసారి రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 65 and 5/11. కానీ నిజానికి అది ఎప్పుడు కలిసిపోయింది? 64కే కలిసిపోయింది. మరి ఎంత స్పీడ్ అయింది కడితే? 1 and 5/11 అంటే 16/11 నిమిషాలు. ఒక్కసారికి అలా జరిగింది. పోనీ ఒకసారికి అలా జరిగిందంటే వాడు ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు, ఒక రోజు కాలానికి అడిగాడు. మరి ఒక రోజు కాలంలో ఎంత తప్పుడు సమయాన్ని చూపుతుంది, లేదా అది గెయిన్ అయ్యే సమయం ఎంత అని అన్నాడు. మరి ఒక రోజుకి అలా రెండు ముళ్ళు ఎన్నిసార్లు కలుస్తాయంటే 22 సార్లు. మరి 16/11 ఇంటూ 22. మరి ఒకసారికి అంత అయితే 22 సార్లకి ఎంత ఇంటూ చేసాం, 11 రెళ్ళు పోతుంది, 32 నిమిషాలు. సార్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సార్ అందరూ క్లియర్ అండి? నేను ఒక్కటే చెప్తున్నాను సార్, సబ్జెక్ట్ ఉండేటోడికి ఇప్పుడు షార్ట్ కట్ వస్తుంది. నేను డైరెక్ట్ గా షార్ట్ కట్ అనేటోడికి బొరపోతుంది. నేను అందుకే ముందు నేను మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సబ్జెక్ట్ మీ మైండ్ లో ఉన్నట్లయితే సింగిల్ లైన్ లో ప్రాబ్లం అయిపోతుందండి. ఆ లైన్ రావాలి అంటే ఆ కాన్సెప్ట్ మీ చేతుల్లో ఉండాలి. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుందండి. అర్థమవుతుందండి? చూద్దాం సార్. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇలా చాలా ప్రాబ్లమ్స్ మనకు అడుగుతాడండి. సో ఈ ప్రాబ్లం క్లియర్ అండి. లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మాక్సిమం చెప్పినాకైనా చేయడానికి ట్రై చేయాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. సార్ మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రిపేర్ అయినా మీకు ఇంత కొన్ని డెప్త్ కాన్సెప్ట్స్ అడగడు. ఎంత డెప్త్ ఇచ్చినా కాన్సెప్ట్ మీ చేతిలో ఉంటే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఎలా? సో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వేషన్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం సార్, ఇక్కడ కూడా చాలా మంది అతి తెలివైన వాళ్ళు గాబరా పడకుండా క్వశ్చన్ ఏంటి ఇచ్చాడో చదవండి. ఒక గడియారంలో గంటలు బెల్స్ అండి. సార్ చాలా మంది గడియారం అనగానే గంట అంటే అలాగా అంటే అనుకుంటాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. అది కాదు సార్, అవర్స్ కాదు. క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఒక గడియారంలో గంటలు బెల్స్ అంటండి 6 సార్లు మ్రోగడానికి 10 సెకండ్ల సమయం పడితే. ఏంటి సార్ వాడు ఇచ్చిన క్వశ్చన్? ఒక గడియారంలో గంటలు అంటండి 6 సార్లు మ్రోగడానికి 10 సెకండ్ల సమయం పడితే. ఓ గడియారంలో గంటలు 6 సార్లు మ్రోగడానికి 10 సెకండ్ల సమయం పడితే 12 సార్లు మ్రోగడానికి ఎంత సమయం పట్టును? మరి 12 సార్లు మ్రోగడానికి ఎంత సమయం పట్టును అంటున్నారు. చిన్నప్పుడు పాలకాయలు తినే వయసులో ఇచ్చిన ప్రాబ్లం అండి. ఇంగ్లీష్లో ఇక్కడ ఇప్పుడు చూడండి. ఇఫ్ ఇట్ టేక్స్ 10 seconds ఫర్ ఏ క్లాక్ టు స్ట్రైక్ 6 times. బెల్స్ స్ట్రైక్ అవడానికి 6 times స్ట్రైక్ అవడానికి 10 seconds పడుతుంది అట. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ఇట్ టు స్ట్రైక్ 12 times? అదే 12 సార్లు మ్రోగడానికి ఎంత టైం పడుతుందని మన క్వశ్చన్ ఇచ్చాడు. చాలా మంది విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తారండి. 6 సార్లు మ్రోగడానికి 10 సెకండ్ల సమయం పడితే 12 సార్లు మ్రోగడానికి ఎంత? 10 × 12/6. 6 రెళ్ళు పోతుందండి. 2 పదుల 20 సెకండ్లు పడుతుందండి. సో 20 seconds ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ 20 seconds అనే ఆప్షన్ 4 లో ఉంది. ఆప్షన్ 4. ఇదంతా రాంగ్ అండి. ఎవరైతే 20 సెకండ్లు పెట్టుకొస్తారో వాళ్ళ పని అయిపోయినట్టే. ఇది మనం పప్పులో కాలేసినట్టే. అందుకే ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇస్తాడండి. చాలా మంది 20 సెకండ్లు పెట్టుకొస్తారు. సార్ రైట్ అండి, నేను చెప్పానండి 20 సెకండ్లు. నా ఆలోచన ఇంతే. గడియారంలో గంటలు 6 సార్లు మ్రోగడానికి 10 సెకండ్లు పట్టాయి కాబట్టి 12 సార్లు మ్రోగడానికి ఎంత? నా 6 పెన్నులు 10 రూపాయలు అయితే నా 12 పెన్నులు అంత. మరి 6 పెన్నులు 10 రూపాయలు అయినప్పుడు 12 పెన్నులు అంటే డబుల్ కాబట్టి 10కి డబుల్ 20 అని అందరూ 20 పెట్టుకొస్తారు. 20 పెట్టిన వాళ్ళు అందరూ పోయినట్టేనండి. ఎందుకు పోయినట్టు? సార్ పెన్నులు వేరు, టైం వేరు. టైం అనేది డైరెక్ట్ గా ఉండదు. చూడు 10 సెకండ్ల టైం అనేది డైరెక్ట్ గా ఉండదు. సరే ఇది మీకు అర్థమైనట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక గడియారంలో గంటలు ఎన్నిసార్లు మ్రోగడానికి సార్? 6 సార్లు మ్రోగడానికి పట్టిన సమయం ఎంత సార్? 10 సెకండ్లు. ఈ 10 సెకండ్లు డైరెక్ట్ గా ఉండవు. చూడు ఫస్ట్ ఒక గంట మోగింది సార్, మొదటి గంట మోగడానికి పట్టిన సమయం మనకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే చూడరా బాబు 6 సార్లు బెల్ల మోగుతుందిరా, ఎంత టైం పడుతుందో చూడరంటే అటు చెప్పాడని చూసేస్తామేంటి? చూడము. 1వ గంట మోగిన తర్వాత టైం చూస్తామా?
మోక్ ముందే టైం చూసేస్తామా? 1 గంట మోగిన తర్వాత టైం చూడాలి. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ గంటలు ఎన్నిసార్లు మోగాయి అన్నాడు? 6 సార్లు. ఒకసారి మోగింది, మరలా రెండోసారి, మరలా మూడోసారి, మరలా నాలుగోసారి, మరలా ఐదోసారి, మరలా ఆరోసారి. ఇలా ఈ 6 సార్లు మోగడానికి పట్టిన సమయం ఎంత? 10 సెకండ్ల సమయం. మరి ఈ టైం ఎక్కడ ఉంటుంది? గ్యాప్ లో. ఒకటో దాని గ్యాప్, రెండో దాని గ్యాప్, ఈ మూడోది ఈ గ్యాప్, ఈ గ్యాప్, ఈ గ్యాప్, ఈ గ్యాప్, టోటల్ ఈ గ్యాప్స్ అన్ని కలిపి ఎన్ని సెకండ్లు? 10 సెకండ్లు. మరి గ్యాప్లు ఎన్ని వచ్చాయి చూడండి. 1 2 3 4 5 గ్యాప్లు ఎన్ని వచ్చినాయండి? 5. అంటే 6 సార్లు మ్రోగాయంటే నువ్వు 6తో చేయకూడదు. ఈ 6 సార్లు మోగడానికి మధ్యలో గ్యాప్లు ఎన్ని? 5. ఈ 5 గ్యాప్లకి ఎన్ని సెకండ్లు పట్టింది? 10 సెకండ్లు. ఇది ఇంపార్టెంట్ సార్. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిందా తప్ప రైటో. మొదటి గంట మోగడానికి పట్టిన సమయం మీరు తీసుకోకూడదు. మొదటి గంట మోగడానికి పట్టిన సమయం మీరు తీసుకోకూడదు. 6 సార్లు మ్రోగాయి అన్నాడు. ఇదిగోండి 6 గీతలు పెట్టాను. 6 సార్లు మ్రోగాయి. ఈ 6 సార్లు మ్రోగడానికి పట్టిన టైం ఎంత అండి? 10 సెకండ్లు. ఈ 10 సెకండ్ల టైం ఎక్కడ ఉంటుంది? మధ్యలో గ్యాప్ల్లో. అందుకే చూడండి, మీకు షార్ట్ కట్ చెప్తాను. నేను 6 సార్లు ఇచ్చాను అనుకో, అందులో గ్యాప్లు ఎన్ని ఉంటాయి? 5. ఎందుకంటే సార్ మొదటి దానికి చివరి దానికి గ్యాప్ ఉండదు. అది ఫస్ట్ దాన్ని మీరు లెక్క పెట్టకూడదు. అందుకే నేను 10 సార్లు మోగాయి అన్నాను అనుకోండి, అందులో మీరు ఏం తీసుకోవాలి? టైం కాబట్టి గ్యాప్. సార్ టైం ఎప్పుడు గ్యాప్లోనే ఉంటుంది. సార్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? టైం గ్యాప్లోనే ఉంటుంది. నేను 10 సార్లు అంటే గ్యాప్లు ఎన్ని ఉంటాయి? 9. నేను 6 సార్లు అంటే గ్యాప్లు ఎన్ని ఉంటాయి? 5. నేను 7 సార్లు అంటే గ్యాప్లు ఎన్ని ఉంటాయి? 6. అలా మీరు గ్యాప్లు కట్టుకోండి. 6 సార్లు మ్రోగడానికి 5 గ్యాప్లు. మరి గ్యాప్కి ఎన్ని సెకండ్లు? 2 సెకండ్లు. అందుకే చూడు, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, 5 రెళ్ళు అంతా 10. ఈ 10 సెకండ్ల టైం అదండి. ఇప్పుడు సబ్జెక్ట్ గాడ్ చేశారండి. మీరు అర్థం చేసుకున్నారా లేదండి? మీరు గమనించండి. మరి 6 సార్లకి 5 గ్యాప్లు, 5 గ్యాప్లకి 10 సెకండ్లు అయితే ఇప్పుడు నాకు 12 సార్లు మ్రోగాలన్నాడు. సముడు ఈ 12 సార్లు మ్రోగినప్పుడు కూడా మొదటి గంటను లెక్కెట్టకూడదు, -1 చేయాలి. మరి 12 సార్లలో గ్యాప్లు ఎన్ని? 11. టైం ఎప్పుడు కావాలన్నా గ్యాప్లోనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా? అర్థమవుతుందండి? సరే ఇది గుర్తుపెట్టుకోండి. 11 గ్యాప్లకి ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సార్. సార్ చేస్తే 10 × 11/5. సార్ 5 రెళ్ళు పోతుంది. 2 11 22 సెకండ్లు. ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మాక్సిమం 90% వాళ్ళు 20 పెడతారు, కానీ 22 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? టైం ఎప్పుడు కూడా గ్యాప్స్ లోనే ఉంటుంది. అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్నిసార్లు రావడానికంటే మీరు డైరెక్ట్ పెన్నల్లాగా ఇలా చేసికండి, ఇలా పెట్టుకొచ్చేస్తే పోతుంది. అంతేగాని బాబు నువ్వు ఎలాగే చెప్పావు అనుకుంటే నేను ఏం చేయలేను. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా. ఇదే లాజికల్ రీజనింగ్. అందుకే మీరు గమనించండి సార్, ఎండోమెంట్ కి వాడిచ్చిన సిలబస్ లో లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ అన్నాడు. లాజికల్ గా ఆలోచించే క్వశ్చన్లే ఇస్తాడు. మీరు గమనించగలగాల. అర్థమవుతుందండి? సార్ 6 సార్లు మ్రోగడానికి అన్నాడు కాబట్టి 6 సార్లు మ్రోగాయంటే గ్యాప్లు ఎన్ని సార్ అంటే సార్ 5 గ్యాప్లు. 5 గ్యాప్లకి 10 సెకండ్లు అయితే 12 సార్లలో 11 గ్యాప్లు అంటే ఈ 11 గ్యాప్లకి ఎంత అని చేసుకుంటే 22 సెకండ్స్ అండి. 22 సెకండ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 22 సెకండ్స్ అనే ఆప్షన్ 3లో ఉంది. సార్ ఆప్షన్ 3ని తీసుకోండి. చాలా మంది ఆప్షన్ 4 అన్నారు. చాలా మంది అలాగే చేస్తారు సార్. అందుకే నేను కూడా నేను ప్రాబ్లం ఆ రకంగానే స్టార్ట్ చేస్తాను. ఇది మీరు గమనించాలా. అర్థమవుతుందా అండి? సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. వీటిని మీరు గమనించండి సార్. చూద్దామండి. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ ని మన అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ కాన్సెప్ట్ ఇంకా డెవలప్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సార్ ఒక సరికాని గడియారం. ఇది చాలా సినిమాల్లో కూడా డైలాగ్ గా ఉపయోగపడిందండి. చాలా సినిమాల్లో ఉపయోగించాడు. మీరు గమనించండి ఈ క్వశ్చన్. అదేంది? ఒక సరికాని గడియారము అంటే ఒక ఇన్యాక్యురేట్ క్లాక్ అన్నమాట. అంటే సరిగా తిరగలేనటువంటి గడియారం. ఒక సరికాని గడియారము ఒక రోజు కాలంలో ఎన్నిసార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపును? హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే విల్ అన్ ఇన్యాక్యురేట్ క్లాక్ షో ద కరెక్ట్ టైం? ఒక రోజు కాలంలో సరికాని గడియారము ఎన్నిసార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపును? సార్ సరికాని గడియారము మీన్స్ ఇక్కడ ఇంకా క్లియర్ గా మీకు ఇవ్వాలి అంటే ఆగిపోయిన గడియారం అని. ఇది కరెక్ట్. వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అందుకే చూడండి ఈ క్వశ్చన్, ఒరే బాబు మనం పని చేయాలా, ఆగిపోయిన గడియారం లాంటిదే, తిరగకపోయినా అది ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది. ఆగిపోయిన గడియారం అంటే సరికాని గడియారము మీన్స్ ఒక ఆగిపోయిన గడియారం అండి. ఇది కరెక్ట్ వే అండి. మీకు ఎగ్జామినేషన్ అలాగే ఇస్తున్నాడు. సరికాని అనకుండా అప్పుడప్పుడు సరికాని అంటున్నాడు. ఒక ఆగిపోయిన గడియారము ఒక రోజు కాలంలో ఎన్నిసార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపును? ఇది వాడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి. మీరు గమనించాలి సార్. సార్ నేను ఎప్పుడో ఒక క్లాక్ తీసుకున్నాను సార్.
ఈ క్లాక్ లో వీళ్ళకి ఏదో ఒక టైములు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి టైమ్స్ ఇక్కడ మనం తీసుకున్నాం. ఎగ్జాక్ట్ 12 అప్పుడు ఏదో గడియారం ఆగిపోయింది అనుకోండి, 12 అనే కాదండి, ఏ టైం అప్పుడైనా ఆగిపోవచ్చు. 12 అప్పుడు గడియారం ఆగిపోయింది అనుకోండి, అది మరి తిరగదు. మరి తిరగకపోతే రైట్ టైం ఎప్పుడు చూపిస్తుంది అంటే, మరి మధ్యాహ్నం 12 అయినప్పుడు అది తిరగకపోయినా అప్పుడు ఒకసారి రైట్ అవుద్ది, మళ్ళీ రాత్రి 12 అప్పుడు తిరగకపోయినా అది అక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడు ఒకసారి రైట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక ఆగిపోయిన గడియారము ప్రతి 12 గంటలకు ఒకసారి ఖచ్చితమైన సమయాన్ని చూపును. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే అది తిరగదు కాబట్టి. గుడ్ మార్నింగ్ అండి, అందరూ గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ప్రతి 12 గంటల కాలంలో ఒకసారి ఖచ్చితమైన సమయాన్ని చూపుతుందండి, అది తిరగదు కాబట్టి. అర్థమవుతుందండి. మరొక 12 గంటల్లో ఒకసారి అయినప్పుడు ఇంకో 12 గంటల్లో ఒకసారి. సార్ ఈ రకంగా 24 అవర్స్ లో, ఒక రోజు కాలంలో ఆగిపోయిన గడియారం ఎన్నిసార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది అంటే, ఈ 2 సార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది. సార్ 2 సార్లు అనే ఆప్షన్ 3లో ఉందండి. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి సార్. సార్ మీకు అర్థమవుతున్నదా లేదా? మీరు ఎన్ని చేయండి సార్, మీరు ఓవరాల్ గా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మెయిన్ సీక్వెన్స్ కాన్సెప్ట్ ఇదే, చాలా ఇంపార్టెంట్ సార్. ఒక ఆగిపోయిన గడియారం అనేది 12 గంటలకు ఒకసారి చొప్పున ఒక రోజు కాలంలో 2 సార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మాక్సిమం ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ మీకు అడుగుతున్నాడండి, ఎందుకంటే ఆగిపోయింది తిరగదు సార్, తిరగకపోయినది అక్కడే ఉంటుంది కాబట్టి యాక్యురేట్ రైట్ టైంని చూపించే అవకాశం అనేది ఉంటుంది సార్. ఇది మీరు గమనించాలా. అర్థమవుతుందండి అందరికీ? క్లియర్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. రోజుకు 2 సార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది సార్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మరలా మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇది కూడా ఓ క్లాక్ లో ఉన్నటువంటి ముళ్ళుల యొక్క రొటేషన్ పైన మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూడండి సార్, క్లాక్ లో ఉన్నటువంటి ముళ్ళుల యొక్క రొటేషన్ పైన మనకి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఎలా? ముందు ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. ఒక గడియారంలో గంటల ముళ్ళు 8 గంటల కాలంలో ఎన్ని డిగ్రీల భ్రమణము చెందును? హౌ మెనీ డిగ్రీస్ డస్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రొటేట్ ఇన్ 8 అవర్స్? సార్ ఒక గడియారంలో అంటండి గంటల ముళ్ళు 8 గంటల కాలంలో ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందని మనకు అడిగాడు. సార్ ఏ ముళ్ళు గురించి అడిగాడు? గంటల ముళ్ళు కోణం అడిగాడు. సార్ ఈ గంటల ముళ్ళు కోణం ఎన్ని గంటలకి అడిగాడు? 8 గంటలు. ఆల్రెడీ ఈ టైప్ కాన్సెప్ట్ మీకు చెప్పాను. గంటల ముళ్ళు ఒక గంటకి ఎన్ని డిగ్రీల భ్రమణం చెందుతుందండి? 30 డిగ్రీలు. ఆల్రెడీ ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ క్లాస్లోనే. గడియారం చుట్టూ గంటల ముళ్ళు తిరగడానికి ఎంత టైం పడుతుందండి? 12 గంటలు. మరి చుట్టూ తిరిగిందంటే వృత్తంలో కోణం ఎంత సార్? 360. 12 గంటలకు 360 అయినప్పుడు ఒక గంటకి ఎంత? 30 డిగ్రీలు. మరి ఒక గంటకి 30 అయినప్పుడు అది ఎన్ని గంటలు తిరిగితే అన్ని 30 గంటల్లో ఇచ్చినప్పుడు. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక గంటకు 30 కాబట్టి 8 × 30 చేయండి. 8 30 240. సార్ 240 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఈ 240 డిగ్రీస్ అనే ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి. సార్ ఆల్రెడీ ఫండమెంటల్ స్టార్టింగ్ నుంచి ఈ లైవ్ క్లాస్ ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో మీరు చాలా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు నేను చెప్పడం జరిగింది. సార్ నేను ఏదో ఒక బిట్ ఇచ్చానని ఆ బిట్ వైజ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని పోవట్లే. నా ఉద్దేశం ఈ కాన్సెప్ట్ అంటే ఈ క్వశ్చన్ కాదు, ఈ టైప్ లో ఏది వచ్చినా మీరు చేయగలగాలంటే ముందు ఆ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి, ఆ కాన్సెప్ట్ మీకు తెలియాలి సార్. అది తెలిస్తేనే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదండి. సో 240 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 240 అండి. వెళ్ళరానండి, మాక్సిమం చేయగలుగుతున్నారు సార్. మిగతా లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయడానికి ట్రై చేయండి సార్, లేకపోతే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ క్వశ్చన్స్ మీరు ఈజీగా గమనించుకునే అవకాశం అనేది మీకు దొరుకుతుంది. ఈ విషయాన్ని మీరు అబ్జర్వేషన్ చేయాలి సార్. సో ఇదంతా మీ పైన ఆధారపడి ఉంటుందండి. మీరు కొద్ది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోగలిగినట్లయితే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వస్తుంది. చూద్దామండి మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నట్లయితే ఈ కాన్సెప్ట్ ఇంకా డెవలప్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. ఒక గడియారంలో 3 నుండి 4 గంటల మధ్య 148 డిగ్రీల కోణం ఏ సమయంలో ఏర్పడును? సార్ ఒక గడియారంలో అంటండి 3 నుండి 4 గంటల మధ్య 148 డిగ్రీల కోణం ఏ సమయంలో ఏర్పడుతుంది అంటే ఒక టైం ఇచ్చాడండి, ఆ టైంకి ఒక కోణం ఇచ్చాడు, ఆ కోణం ఏ సమయానికి ఏర్పడుతుంది అని అన్నాడు.
అర్థమవుతుందా అండి? సార్ వాడికి కావాల్సింది సమయం కావాలి 3 నుంచి 4 మధ్య అని తెలుసు కానీ అంటే మీ డౌట్ అలా ఎందులో ఉందండి? నిమిషాల్లో. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? దీనికి ఒక షార్ట్ కట్ కావాలంటే ఎప్పుడైనా ఒక టైం ఇచ్చి ఆ టైంకి మీకు ఏదైనా కోణం కావాలంటే ఆ కోణం అనేది సమయం 3 నుంచి 4 మధ్య కాబట్టి మన డౌట్ 3-4 గంటల్లో లేదు సార్. మీ డౌట్ అలా ఎందులో ఉందండి? నిమిషాలు. ఆ డౌట్ ఉన్న నిమిషాలకి ఫార్ములా సమయం m అంటే మినిట్స్ m ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే 2/11 ఇంటూ 30 ఇంటూ అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ టీటా. తమ్ముడు ఈ కాన్సెప్ట్ ఈ ఫార్ములా నీ మైండ్లో ఉంటే ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. తమ్ముడు ఇది గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడు అంటే మీకు ఎప్పుడైనా ఒక టైం ఇచ్చి అర్థమవుతుందండి. మీకు మ్యాక్సిమం ఎప్పుడు సూత్రాల్లో ఫార్ములాస్తో ఎక్కువనే చెప్పనండి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అతి తక్కువ కాన్సెప్ట్లు మాత్రమే ఫార్ములాస్ పైన ఆధారపడి ఉంటాయి. సార్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 3 నుండి 4 గంటల మధ్య అండి సార్ 148 డిగ్రీల కోణం ఏర్పడే సమయాన్ని కనుక్కోండి. ఒక టైం ఇచ్చి నీకు కోణం కావాలంటే షార్ట్ ఫామ్ ఏంటంటే మినిట్స్. ఎం అంటే మినిట్స్ సార్. మన డౌట్ అలా మినిట్స్ లోనే ఉంటుంది. ఆ మినిట్స్ ఎంత అని అంటే 2/11 ఇంటూ ఫార్ములా అండి 30 ఇంటూ అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ లైవ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి, ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చు, ఇదంతా కూడా మీకు కూలంకషంగా చెప్పడం జరిగిందండి. ఇదంతా పిఆర్ అకాడమీ యాప్లో మీకు క్లియర్గా ఉందండి. సో మీకు ఆ క్లాసులు మీరు విన్నట్లయితే చాలా క్లారిటీగా మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనే దాని మీద కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అది పక్కన పెడదాం సార్. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా ఉంటే సార్ నాకు ఈ 148 డిగ్రీల కోణం వస్తుంది. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చేయాలంటే సార్ టైం ఎప్పుడు కూడా తక్కువ టైంనే తీసుకోవాలి. నేను 3-4 ఇచ్చాను అనుకో 3ని తీసుకోవాలి, 4-5 ఇస్తే 4 తీసుకోవాలి, 6-7 ఇస్తే 6 తీసుకోవాలి. కారణం 3కి 4కి మధ్య కోణం కావాలంటే 3 దాటిన తర్వాతే కదండి. అదే మీరు ఇక్కడ 4 తీసుకున్నారనుకో 4 దాటిపోతుంది. అర్థమవుతుందండి. ఈ మధ్యలో టైం కావాలంటే ఎప్పుడు తక్కువ టైంనే మనం తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి సార్. మరి ఇప్పుడు అవర్స్కి బదులు ఎంత ఇచ్చాడు అంటే 3 ఇచ్చాడు. టీటా ఈక్వల్స్ టు ఎంత అంటే 148. టీటా ఈక్వల్స్ టు 148. ఈ రెండు మీకు తెలియవు. ఆ రెండు తీసుకొచ్చి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించుకోవచ్చు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందండి. మరి ఈ ఫార్ములాలో పెడదామండి. సార్ 2/11 ఇంటూ 30 ఇంటూ అవర్స్ అంటే అక్కడ ఎంత ఉందండి? అవర్స్ 3 అండి. ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే ఎంత అండి? 148 అండి. మరి ఇప్పుడు చేద్దామండి. 2/11 ఇంటూ సార్ 33 90 ప్లస్ ఆర్ మైనస్ 148. సార్ దీని అర్థం ఏంటంటే ఒకసారి ప్లస్ 148 అండి, ఇంకోసారి మైనస్ 148. రెండు చేద్దామండి. మరి m ఈక్వల్స్ టు 2/11 ఇంటూ ముందు ప్లస్ చేద్దాం 90 ప్లస్ 148 అండి 90 ప్లస్ 148 అండి. సబ్జెక్ట్ అర్థమవుతుందండి. 90 ప్లస్ 148 అంటే ఎంత అవుతుంది సార్? 238. ఇది ప్లస్ అండి. సార్ ఇప్పుడు రెండో వైపు m ఈక్వల్స్ టు మైనస్ చేద్దామండి. 2/11 ఇంటూ పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేద్దాం. 148 మైనస్ 90 అంటే ఎంత అవుతుందండి? 58. ఇప్పుడు 2తో గురించి 11తో భాగిద్దాం. సార్ 2 8 16 1 2 3 6 1 7 2 2 4/11. మరి 11తో 476ని సో డివిజిబుల్ చేద్దామండి. సార్ 11 4 44 3 36 11 3 36. సో 3 శాతం పైన పెట్టండి, ఆ 11 కింద పెట్టండి. ఫస్ట్ మినిట్స్ ఎంత వచ్చాయండి? 43 అండ్ 3/11 నిమిషాలు. మరి నిమిషాలకి వచ్చాయంటే గంటలు 3 దాటిన తర్వాతే కదా. అంటే దీని ఆన్సర్ ఎంత? 3 గంటల 43 అండ్ 3/11 నిమిషాలు. ఆ ఆప్షన్ ఎక్కడైనా ఉంది చూసుకోండి సార్. ఆ ఆప్షన్ 4లో ఉంది. మరి బాబు రెండోది అంటే 2 ఆన్సర్లు ఇస్తే 2 పెట్టాలా, 1 ఇస్తే 1 పెట్టాలి. రెండోది చేయండి. 2తో 58 గుణించండి. 2 8 16 2 5 10 1 11 116 అంటే 11 11 10 110. మరి శాసం 6 పైన పెట్టండి, 11 కింద పెట్టండి. ఇది రెండోదండి. అంటే 3 గంటల 10 అండ్ 6/11 ఉంది చూడండి. 3 గంటల 10 అండ్ 6/11 ఎక్కడా లేదు. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సార్ ఆప్షన్ 2 అనేది చాలా మంది పెట్టారు. ఆప్షన్ 2 రైట్ కాదండి. మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదు? ఎందుకు కాదంటే మీరు గమనించండి. సార్ 11 4 44
మూడు 6 నుంచి 36 11 మూడుల 36 శాసం 3 సార్ అందుకే 3/11 43 అండ్ 3/11 మీరు గమనించాలా సార్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ని మీరు రైట్ గా తీసుకోవాలి సార్ ఈ టైప్ లెక్కలు కోణాలు మీకు ఒక టైం ఇచ్చి ఆ టైంకి కోణాలు కావాలంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా అనేది మీ మైండ్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకోవచ్చు సార్ రెండు ఆన్సర్లే వాడు రెండు ఆప్షన్లు ఇస్తే 2 and 3 కానీ 1 and 2 కానీ లాస్ట్లో ఇస్తాడు వాడు ఏదో ఒక ఆన్సర్ ఇస్తే ఆ వచ్చిందే పెట్టాలి ఇవ్వలేని దాని గురించి మీరు బుర్ర పీక్కొని మీరు ఈ 10 and 6/11 ఇక్కడ ఎక్కడో రాసి మీరు ఆన్సర్ ఇట్టిస్తే వాడు ఇచ్చిన ఆన్సర్లో ఏ ఆన్సర్ రైట్ అనేది మనం కనిపెట్టగలగాల ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదండి మీరు ఎన్ని ప్రాబ్లం చేసినా మీ మైండ్లో ఈ కాన్సెప్ట్ ఉండాలా సో కాబట్టి సార్ 3:43 and 3/11 ఆన్సర్ అండి సో కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి సార్ ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఓకేనండి సో ఇదే 43 and 2.7 అంటే మీరు ఏకంగా మరలా దీన్ని పాయింట్స్ లో మార్చేశారు కాదు సార్ ఆప్షన్స్ బట్టి ఉంచాలి ఆప్షన్స్ ఇలాగే ఉండాలి మీరు చేసింది రైటే కానీ వాడి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మీరు మ్యాథమెటికల్ గా మళ్ళా 3/11 వాల్యూ 0.27 అలా అది మీరు కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదండి అది మీకు నేను ఇక్కడ క్లారిటీగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమవుతుందండి సో ఆన్సర్ 3:43 and 3/11 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది ఫోర్త్ ఆప్షన్ ని మీరు ఇక్కడ రైట్ ఆన్సర్ గా తీసుకోవాలి సబ్జెక్ట్ అర్థమవుతుందండి సరే ఇంకా ఈ టైప్ లో ఏమైనా క్వశ్చన్స్ సార్ ఈ క్వశ్చన్స్ లో నేను చెప్పేది ఏమీ లేదండి మీరు ఒక్కటే చెప్తున్నాను మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి సార్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ అండి సార్ ఈ ప్రాబ్లం అయ్యేటోళ్ళు నెక్స్ట్ ప్రాబ్లం ని మీరు ఇక్కడ గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు 24 నిమిషాలలో ఎన్ని డిగ్రీల భ్రమణం చెందును హౌ మెనీ డిగ్రీస్ డస్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రొటేట్ ఇన్ 24 minutes సార్ ముళ్ళుల యొక్క భ్రమణాలు ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఏ ముళ్ళు గురించి అడిగాడంటే నిమిషాల ముళ్ళు సార్ నిమిషాల ముళ్ళు కోణము నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది 6 డిగ్రీలు క్లాస్ స్టార్టింగ్ లోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిమిషాల ముళ్ళు ఒక నిమిషము కాలంలో ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 6 డిగ్రీలు సార్ ఒక నిమిషానికి 6 డిగ్రీలు అయినప్పుడు వాడు ఎన్ని నిమిషాలు ఇస్తే అన్న 6 అండి ఆల్రెడీ దీని గురించి ఎలా తిరుగుతుంది అనే దానికి మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పడం జరిగిందండి ఇదిగోండి సార్ మీకు ఏ రకంగా భ్రమణం చెందుతుంది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని బట్టి ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందండి 6 డిగ్రీలు స్టార్టింగ్ లోనే మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇదే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేసుకొని సార్ ఇక్కడ మీరు గమనించండి ఈ క్వశ్చన్ మనం ఇక్కడ చేయాలి నిమిషాల ముళ్ళు కోణం మనకు కావాలి ఒక నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి 6 డిగ్రీలు కాబట్టి వాడు ఎన్ని నిమిషాలు కడిగాడు 24 నిమిషాలు కడిగాడు కాబట్టి 24 × 6 డిగ్రీలు అండి సార్ ఆ 4 24 2 ఆ 2 12 2 14 సో 144 degrees is the right answer సార్ 144 degrees అనేది ఆప్షన్ 1 లో ఉంది ఆప్షన్ 1 అని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవాలి సార్ 140 పెట్టారు చూడండి 140 కాదు సార్ 144 సబ్జెక్ట్ మీకు అర్థం అవుతున్నదండి సార్ ఆల్రెడీ ఈ అన్నింటి గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఫండమెంటల్స్ మీ మైండ్ లో ఉంటే ఈ టైప్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మీరు విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకోగలరు ఓకేనండి అందరూ గాట్ ఇట్ సో మాక్సిమం చేయగలుగుతున్నారు సార్ నేను అదే చెప్తున్నాను సార్ ఆ కాన్సెప్ట్ అనేది మీ మైండ్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ని ఏ రకంగా ఇచ్చినా మనం విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుందండి సో దీనిని మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయగలగాల ఓకే సార్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దామండి నెక్స్ట్ ప్రాబ్లం సార్ ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి ఇక్కడ గమనిద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ని ఇక్కడ గమనించండి సార్ నెక్స్ట్ ప్రాబ్లం అండి 4 నుండి 5 గంటల మధ్య లంబ కోణం ఏర్పడే సమయాన్ని కనుక్కోండి సార్ లంబ కోణము ఇంగ్లీష్ మీడియం లో దీన్ని రైట్ యాంగిల్ అంటామండి ఫైండ్ ద టైం అట్ విచ్ రైట్ యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 4 to 5 o'clock అంటే 4 నుంచి 5 గంటల మధ్య అండి అర్థమవుతుందండి లంబ కోణం ఏర్పడే సమయాన్ని కనుక్కోండి సార్ 4కి 5కి మధ్య లంబ కోణం ఏర్పడాలి అని అంటే అర్థమవుతుందండి 4కి 5కి మధ్య లంబ కోణం ఏర్పడాలంటే 4 దాటిన తర్వాత 5 లోపు అంటే నీ డౌట్ అలా ఎందులో ఉంది నిమిషాల్లోనే దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చండి ఇందాక మీకు చెప్పానండి ఫార్ములా
మినిట్సే కావాలంటే 2/11 ఇంటూ 30 ఇంటూ అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ టీటా అలా చేసుకుంటూ వస్తుందండి, ఆన్సర్ వస్తుందండి. కానీ అది లెంగ్దీ ప్రాసెస్ అవుతుంది. లంబకోణం కానీ సరళ కోణం కానీ ఇలా అడిగేటప్పుడు ఒక షార్ట్ ఫామ్ కూడా నేను ఇక్కడ చెప్తాను. ఆ షార్ట్ ఫామ్ ఏంటి ఇక్కడ చూడండి సార్. గడియారంలో ఎగ్జాక్ట్ గా నాకు లంబకోణం ఏర్పడాలనుకుందాం సార్. ఇప్పుడు యాక్చువల్లీ లంబకోణం అంటే ఎన్ని డిగ్రీలు సార్? 90 డిగ్రీలు అండి. సార్ ఇలా 90 డిగ్రీల కోణం ఏర్పడాలి అంటే ఇక్కడ చూడండి సార్, గడియారంలో లంబకోణం ఏర్పడే టైం ఎగ్జాక్ట్ గా 3 అయింది అనుకుంటారు. మరి 3 గంటలకు లంబకోణం ఏర్పడుతుందండి. మరి ఇప్పుడు నాకు లంబకోణం ఏర్పడేటప్పుడు రెండు ముళ్ళ మధ్య ఎన్ని ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి? 3. అయితే ఇంకొంతమంది 9 ఆపోజిట్ అవుతుంది అప్పుడు లంబకోణం అనుకుంటారు. అది అపసవిలో ఏర్పడే లంబకోణం. అందుకే 90 డిగ్రీలు అనేది ఎప్పుడైనా ఒకసారి సవిలో వస్తుంది. సవిలో అంటే ఎన్ని ఖాళీలు? లంబకోణం ఏర్పడేటప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి సార్? 3 ఖాళీలు ఉన్నాయండి. అర్థమవుతుందండి? మరి సవిలో ఏర్పడేటప్పుడు +3, అపసవిలో ఏర్పడేటప్పుడు -3. సార్ లంబకోణము ఒక గంటకి మధ్యలో 2 సార్లు ఏర్పడుతుంది, కొన్ని సార్లు మాత్రం ఒకసారి ఏర్పడుతుంది. అది ఎక్కడ అనేది మొత్తం క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. కానీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్. సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే లంబకోణం అంటే 90 డిగ్రీస్. గడియారంలో లంబకోణం ఏర్పడాలి అంటే 90 డిగ్రీలు ఏర్పడాలంటే ఖాళీ ప్రదేశాలు ఎన్ని ఉంటాయంటే 3. ఎందుకంటే ఒక గంటకు 30 డిగ్రీలు అన్నాం కదా, 3 గంటలు అంటే 3 30 90 డిగ్రీలు రావాలంటే 3 గ్యాప్లు ఉంటాయి. అందుకే లాజిక్ అండి. గడియారంలో ఇచ్చిన సమయానికి లంబకోణం కనుక్కోవాలంటే ఇచ్చిన తక్కువ సమయం నుండి ఒకసారి -3 ఇంకోసారి +3. +3 అంటే సవి దిశలో లంబకోణం, అర్థమవుతుందండి? -3 అంటే అపసవిలో లంబకోణం. సబ్జెక్ట్ అర్థమవుతుందండి? అలా చేయగా వచ్చిన ఫలితాలను మీరు దేంతో గణించాలంటే 5 × 5/11. కారణం ఏంటంటే మన డౌట్ అలా గంటల్లో ఉందా నిమిషాల్లో ఉందా? నిమిషాలు. మరి చూడు, గంట కన్నా ఎంత ఎక్కువ సమయంలో రెండు ముళ్ళు కలిసాయి? 5 × 5/11 కదండి. అందుకే 5 × 5/11 అంత ఇంపార్టెంట్. 5 × 5/11 గురించాలా. అందుకే సింపుల్ గా మీకు షార్ట్ కట్ మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ చూడండి సార్, 4కి 5కి అడిగాడు కదా, 4 5 తీసుకుందాం. ఇందులో తక్కువ టైం ఎంత? 4. 4 నుంచి -3 ఒకసారి +3 ఒకసారి చేయండి. సో 4లో 3 పోతే 1, 4కు 3 కలిపితే 7. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? ఒకసారి అపసవిలో లంబకోణము, ఒకసారి సవిలో లంబకోణం. 4 - 3 అంటే 1, 4 + 3 అంటే 7. ఈ ఫలితాలను దేంతో గణించాలా? 5 × 5/11. మరి ఇప్పుడు ఫస్ట్ టైం 4 గంటల 1 5లు 5 అండ్ 1 5లు 5/11 నిమిషాలు. ఇదే ఆన్సర్ అండి. 4 గంటల 5 × 5/11 నిమిషాలు. ఇది ఒకటి. అది ఉంటే ఆన్సర్ తీసుకోవచ్చు సార్. 4 గంటల 5 × 5/11 నిమిషాలు అనేది ఆప్షన్ లో ఉందా? లేదు, ఆప్షన్ లో లేదు. అప్పుడు రెండోది కట్టాలి, క్యాన్సల్ పడకూడదు, సెకండ్ వన్ కట్టాలి. ఇప్పుడు 7తో 5 × 5/11 గుణిద్దామండి. 7తో 5 × 5/11 గుణిద్దాం. 4 ఉంది కాబట్టి 4 గంటల 7 5ల 35 అండ్ 7 5ల 35/11 నిమిషాలు. సార్ మీరు గమనించండి, ఇదే ఆన్సర్, ఇదే ఆన్సర్. కానీ భిన్నాల్లో ఎప్పుడు హారంలో ఎక్కువ ఉండాలా, లవంలో తక్కువ ఉండాలి. చూడు ఇక్కడ అదే ఉంది. కిందన 11 ఎక్కువ, పైన 5 తక్కువ, ఇలాగే ఉండాలి. అసలు నిజానికి అలా లేదు. చూడండి, కిందన తక్కువ ఉంది, పైన ఎక్కువ ఉంది. అలా ఉండకూడదండి. ఎప్పుడు హారంలోనే ఎక్కువ ఉండాలండి. దీన్ని అపక్రమ భిన్నం అంటాం, మిశ్రమ భిన్నంలోకి మార్చారు. సార్ ఇప్పుడు అందుకే 11 3ల 33, శాసం ఎంత? 2. ఈ 3 ముందు దాన్ని కలిపియండి. అందుకే ఎంత అవుతుంది? 4 గంటల 38 అండ్ అశాసం పైన రాయండి, 11 కింద రాసుకోండి. సో 4 గంటల 38 అండ్ 2/11 నిమిషాలు. లేదంటే ఆ ఫార్ములాలో వేసి కూడా చేసుకోవచ్చు. 4 గంటల 38 అండ్ 2/11 నిమిషాలు అనే ఆప్షన్ 3లో ఉందండి. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవాలి. సార్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఎందుకు ఆప్షన్ 3 అనేది రైట్ అంటే 4కి 5కి మధ్య లంబకోణం 2 సార్లు ఏర్పడుతుంది. సవ్య దిశలో ఒకటి ఏర్పడుతుంది, అపసవ్య దిశలో ఒకటి ఏర్పడుతుంది. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా అండి? సార్ నేనేం చెప్పానంటే లంబకోణం ఏర్పడాలంటే రెండు ముళ్ళ మధ్య ఖాళీ ప్రదేశాలు ఎన్ని ఉంటాయి సార్? 3 ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. సార్ 3 ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కాబట్టి 3 తీసుకున్నాను. సవ్యలో అంటే +3, అపసవ్యలో -3. ఎప్పుడు తక్కువ టైంనే తీసుకోండి, ఎందుకంటే తక్కువ టైం దాటిన తర్వాతనే అది ఏర్పడుతుంది. మరి అందుకే 4లో -3 చేస్తే 1. ఆ వచ్చిన ఫలితంతో 5 × 5/11ని ఎందుకు నేను గుణించాలి అని అంటే సార్ నిమిషాల తేడా ఎంత చెప్పండి. రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత? 65 × 5/11 కదా సార్.
నిమిషాలే కావాలి. 60 అనేది గంటలు కాబట్టి తీసేయండి. నిమిషాలు 5 × 5 / 11. అందుకే ఆ 5 × 5 / 11 చాలా ఇంపార్టెంట్. నాకు ఈ షార్ట్ కట్ ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే సింపుల్గా మీకు ఫార్ములా ఇచ్చాను. పై లెక్క మీకు చేయించానండి. పై లెక్కలో మీకు ఫార్ములా చెప్పాను. సార్ ఆ సమయం m కావాలంటే 2/11 × 30 అవర్స్ +−θ అందులో వేసుకుని ఇవే ఆన్సర్లు వస్తాయి. కావలిస్తే మీరు ఆ రకంగా కూడా ట్రై చేస్తానంటే ట్రై చేయండి సార్. ట్రై చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి. సో ఆన్సర్గా మనం ఈ రకంగా దీన్ని తీసుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదు సార్? సార్ ఇదంతా మీకు క్లారిటీగా రావాలి అని అంటే మీకు అదే చెప్తున్నాను సార్. ఆ టోటల్ ఈ కాన్సెప్ట్ గురించి మీకు మెయిన్ బ్రీఫ్గా ఐడియా ఉండాలి. ఆ బ్రీఫ్ ఐడియా అనేది ఈ లైవ్ క్లాస్లో ఈ తక్కువ టైంలో మీకు ఇవ్వడం అనేది కష్టం. అందుకే నేను మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వగలుగుతామో అదంతా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను సార్. మీకు మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అనేవి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నారు. చూద్దామండి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 3ని మీరు ఆన్సర్గా తీసుకోండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. 5:45 అద్దంలో చూసినప్పుడు సమయం ఎంత? అద్దంలో చూసినప్పుడు టైం ఎంత అని అడుగుతున్నాడు. వాట్ టైమ్ ఈజ్ ఇట్ వెన్ యూ లుక్ ఇన్ ఏ మిర్రర్ at 5:45. దీన్ని వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 5:45. 5:45 అద్దంలో చూసినప్పుడు టైం ఎంత అగును? సార్ అద్దంలో చూడమన్నాడు కదా అని మనం చూసాం అనుకోండి, టైం వేస్ట్. దీని అర్థం ఏంటంటే సార్ వాడు టైం ఇచ్చాడు, ఇది అసలు కాలము. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? వాడిచ్చినటువంటి టైము అసలు కాలము. అంటే వాడిచ్చిన అసలు కాలము ప్లస్ అద్దంలో ఒక కాలం వస్తుందండి. దాన్నే ఏ కాలం అంటామంటే ప్రతిబింబ కాలం అంటాం. మిర్రర్ ఇమేజ్ అండి. దీన్నే రిఫ్లెక్టివ్ టైం అంటామండి. ప్రతిబింబ కాలము. అసలు కాలము ప్లస్ ప్రతిబింబ కాలం మొత్తం గడియారానికి సమానం. మరి గడియారంలో ఉన్న మొత్తం గంటలు ఎన్ని? 12 గంటలు. అదే ఫార్ములా. అసలు కాలము ప్లస్ ప్రతిబింబ కాలము ఈక్వల్స్ టు 12 గంటలు. వాడే కాలం అడిగాడు? ప్రతిబింబ కాలం. అద్దంలో కనబడే కాలం అడిగాడు. సార్ అద్దంలో కనబడే కాలాన్ని ఏ కాలం అంటామంటే ప్రతిబింబ కాలం అంటాము. మరి ఇప్పుడు నాకు ఈ అద్దంలో కనబడే ప్రతిబింబ కాలం కావాలంటే 12 గంటలు మైనస్ వాడిచ్చిన అసలు కాలాన్ని తీసేయాలి. ఏ లేదండి, షార్ట్ కట్. ఇవన్నీ లెక్కలు చెప్పడమే టైం వేస్ట్, కానీ మీరు చేయడం చాలా ఈజీ. ఏ లేదు సార్, వాడు ఎప్పుడైనా ఒక టైం ఇచ్చి ఆ టైంని అద్దంలో చూడమన్నాడంటే అద్దంలో చూడమన్నాడు కదా అని చూడకండి. మీరేం చేయాలంటే వాడిచ్చిన టైంని 12లో తీసేయండి. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? లేదా కొన్నిసార్లు వాడు ప్రతిబింబ కాలం అద్దంలో కనబడే కాలం ఇచ్చేస్తాడు, అసలు కాలం నిన్ను అడుగుతాడు. అప్పుడు నీకు అసలు కాలం కావాలనుకోండి 12 గంటలు మైనస్ ప్రతిబింబ కాలం కావాలంటే 12 గంటలు మైనస్ అసలు కాలం. అదే నీకు ఇప్పుడు అసలు కాలమే కావాలనుకోండి, వాడు అద్దంలో కనబడే కాలం ఇస్తాడు, వాడు ఇచ్చిన దాన్ని ఎందులో తీసేయాలంటే 12 గంటల్లో తీసేయాలి. మరి 12 గంటలు మైనస్ ప్రతిబింబ కాలం ఇది తీసిన ఆన్సర్ వస్తుంది. సరే ఈ ఫార్ములాస్ కంఠస్థ పెడితే టైం వేస్ట్. మీరు బై హార్ట్ చేయకండి. మీకు ఏదైనా ఒక టైం ఇచ్చి ఆ టైంని అద్దంలో చూడమన్నా అర్థమవుతుందండి. ప్రతిబింబ కాలం అడిగినా షార్ట్ కట్ ఏంటంటే వాడిచ్చిన టైంని 12లో తీసేయండి. మరి 12లో తీయమన్నా కదని కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఉంటారండి. 12 గంటలు మైనస్ 5 గంటలు 45 నిమిషాలు. ఆ టెన్షన్ ఈ 2 సున్నాల్లో 45 ఎలా పోద్ది? నాన్ మ్యాథ్స్ వాళ్ళు అండి, మ్యాథ్స్ వాళ్ళకి ప్రాబ్లం అండి ఈ డౌట్. అందుకే ఈ బాధలని వద్దు, సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి సార్. ఎప్పుడైనా ఒక టైం ఇచ్చి ఆ టైంని అద్దంలో చూడమంటే షార్ట్ కట్ ఏంటంటే నిమిషాలుంటే 11:60 తీసుకోండి. ఎందుకంటే డౌట్ ఉండదు. నిమిషాలు పోతే గంటలు పోతుంది, నీ డౌట్ పోతుంది. నేను అందుకే షార్ట్ కట్ చెప్తున్నాను. వాడు ఇచ్చిన టైంలో నిమిషాలు ఉంటే 11:60 తీసుకోండి. 11:60 అన్నా 12 అన్నా ఒకటే. అర్థమవుతుందండి? వాడు ఇచ్చిన టైంలో నిమిషాలు ఉంటే 11:60 తీసుకోండి. వాడు ఇచ్చిన టైంలో నిమిషాలు లేవనుకోండి 12 గంటలు తీసుకోండి. మీకు ఒక సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? వాడు ఇచ్చిన టైంలో నిమిషాలు లేవనుకోండి 12 గంటలు తీసుకోండి సార్. వాడు ఇచ్చిన దాంట్లో నిమిషాలు ఉన్నాయనుకోండి 11:60 తీసుకోండి. దీనివల్ల లాభం ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను, వాడు ఒక టైం ఇచ్చి ఆ టైంని అద్దంలో చూడమంటే 12లో తీసేమన్నాను. 12 అంటే నిమిషాలు ఉన్నప్పుడు 11:60 తీసుకోమన్నాను. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, నిమిషాలు ఉన్నాయి కాబట్టి 11:60 వాడిచ్చింది ఎంత ఇచ్చాడండి? 5:45. సార్ ఇప్పుడు మీకు చూడండి, దీనివల్ల లాభం ఏంటంటే నిమిషాలు పోతాయి. 60లో 45 పోతే 15. సార్ 11లో 5 పోతే 6. ఆన్సర్ 6:15. నిమిషాలు పోతాయి, గంటలు పోతాయి, ఓవరాల్ నీ డౌట్ పోద్ది. అది నా అభిప్రాయం.
అర్థమవుతుందండి. నిమిషాలు ఉంటే 11:60 తీసుకోండి, నిమిషాలు లేవనుకోండి 12 తీసుకోండి. మరి 6 గంటల 15 నిమిషాలు అనే ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి. సార్ 6 గంటల 15 నిమిషాలు ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ సత్య గారు 12th వన్ ఫస్ట్ ఆప్షన్ అన్నారు, తప్పు. 5 గంటల 15 నిమిషాలు కాదు సార్. మీరు గమనించండి, 5 గంటల 45 నిమిషాలని అద్దం దగ్గరికి పట్టుకొని వెళ్ళి చూస్తే 6 గంటల 15 నిమిషాలు కనిపిస్తుంది. 6 hours and 15 minutes ఈస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందండి. సార్ నిమిషాలు ఉంటే 11:60లో తీసేయండి, నిమిషాలు లేకపోతే 12. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీకు ఇదో క్వశ్చన్ మీకు ఇలా ఇచ్చాడు అనుకుందామండి, బాబు 4 గంటలని అర్థంలో చూస్తే టైం ఎంత, అప్పుడు 11:60 తీసుకోకండి, 4 ఇచ్చాను, 4లో ఏం లేవు, నిమిషాలు లేవు, 12లో తీసేయండి. 12లో 4 పోతే 8, అందుకే 4 గంటలని అర్థంలోకి పట్టుకెళ్ళి చూడండి, 8 మీకు కనిపిస్తుంది. 4ని అర్థం దగ్గర పట్టుకెళ్ళి చూస్తే మీకు 8 కనిపిస్తుందండి. అబ్సల్యూట్లీ కావాల్సిన మీరు ట్రై చేసిన అదే, దానివల్ల టైం వేస్ట్ అండి. మీకు అర్థమవుతుందండి. ఈ రకంగా ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ లేదు సార్, వాడు ఏ టైం ఇచ్చాడో ఆ టైంని 12లో తీసేయండి. 12లో తీసినప్పుడు మీరు పడే జాగ్రత్త ఏంటి అని అంటే, సార్ నిమిషాలు ఉంటే 11:60లో తీయండి, నిమిషాలు లేకపోతే 12లో తీసుకోండి సార్. ఓకే, క్లియర్ అండి. సో క్లియర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇంకా ఈ టైప్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనల్ని అడగడం జరుగుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ గురించి మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, స్టార్టింగ్ లో క్వశ్చన్ ఇచ్చాడు, ఒక రోజు కాలంలో 2 ముళ్ళులు ఎన్నిసార్లు ఒకే సరళ రేఖపైకి వస్తాయనే దానికి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. 44 సార్లు ఇచ్చినప్పుడు అక్కడ సరళ కోణం గురించి కూడా మీకు నేను చెప్పానండి, గుర్తుందో లేదో. మరొకసారి నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి సార్. సార్ సరళ కోణము మీన్స్ 2 ముళ్ళులు ఒకదానికొకటి ఎలా రావాలి, ఆపోజిట్ గా 180 degrees అండి. సార్ 180 degrees అంటే ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళుకి వ్యతిరేక దిశలో ఉండాలా. ఎగ్జాక్ట్ గా 6 అయింది అనుకోండి, ఎగ్జాక్ట్ గా 6 అయినప్పుడు మీరు గమనించండి, ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళుకి ఆపోజిట్ గా ఉంటుంది. అప్పుడు ఈ 2 ముళ్ళుల మధ్య కోణం ఎన్ని డిగ్రీలు అంటే 180 డిగ్రీలు. మీకు అర్థమవుతుందా లేదా? 180 డిగ్రీల కోణాన్ని ఏ కోణం అంటామండి? సరళ కోణం. సార్ సరళ కోణం ఏర్పడే సమయం ఏంటంటే ఎగ్జాక్ట్ 6, మిగతావన్నీ మధ్య మధ్యలోనే అవుతాయి, కానీ ఎగ్జాక్ట్ ఇంకే గంటలోని సరళ కోణం ఏర్పడదు. ఇప్పుడు మీకు ఒక షార్ట్ కట్ చెప్పానండి, ఏ ఖచ్చితమైన గంటలో అయితే 2 ముళ్ళు కలుసుకుంటాయో దాని ముందు గంటలోని కలుసుకోవు, దాని తర్వాత గంటలోని కలుసుకోవు. సేమ్ కాన్సెప్ట్, ఏ ఖచ్చితమైన గంటలో అయితే సరళ కోణం ఏర్పడుతుందో, అర్థమవుతుందండి, ఏ ఖచ్చితమైన గంటలో అయితే సరళ కోణం ఏర్పడుతుందో దాని ముందు గంటలోని సరళ కోణం ఏర్పడదు, దాని తర్వాత గంటలోని సరళ కోణం ఏర్పడదు. మరి ఈ క్రింది వాణిలో సరళ కోణం ఏర్పడే కాదండి, ఏర్పడని సమయమును గుర్తించమన్నాడు. ఐడెంటిఫై ద టైమ్ వెన్ ఏ రైట్ యాంగిల్ ఈస్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఎక్కడ సరళ కోణం ఏర్పడుతుంది అన్నాడు. మీకు ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పారండి, ఏ ఖచ్చితమైన గంటలో అయితే సరళ కోణం ఏర్పడుతుందో దాని ముందు గంటలోని సరళ కోణం ఏర్పడదు, దాని తర్వాత గంటలోని సరళ కోణం ఏర్పడదు. అంటే 6 ముందు ఏంటి 5, 5 నుంచి 6 మధ్య సరళ కోణం అనేది ఏర్పడదు, 6 నుంచి 7 మధ్య సరళ కోణం అనేది ఏర్పడదు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? మరి సరళ కోణం ఏర్పడిన సమయం 7 నుంచి 8 ఇచ్చాడు, 7 నుంచి 8 కాదండి. రెండోది 3 నుంచి 4 ఇచ్చాడు, 3 నుంచి 4 కాదండి. 9 నుంచి 10 ఇచ్చాడు, 9 నుంచి 10 కాదండి. అంటే 5 నుంచి 6 ఇచ్చాడు, 5 నుంచి 6 ఇదిగోండి ఇక్కడ ఉందండి. సో కాబట్టి 5 నుంచి 6 అనేది ఆన్సర్. సార్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఆల్రెడీ ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తుందో లేదో. ఇంకోటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కలుసుకోవడం అండి. ఏ ఖచ్చితమైన గంటలో అయితే 2 ముళ్ళు కలుస్తాయో దాని ముందు గంటలోని కలుసుకోవు, దాని తర్వాత గంటలోని కలుసుకోవు. కలుసుకోవడం గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్ గా గంటకి మధ్యలో 2 ముళ్ళు కలుసుకోవడం చూస్తాం, కానీ ఎగ్జాక్ట్ ఒకే ఒకసారి సాధ్యపడుతుంది. అది ఎప్పుడంటే 12 గంటలకు మాత్రమే 2 ముళ్ళు కలుస్తాయండి. మీరు గమనించాలి సమ్ముడు, 12 గంటలకే 2 ముళ్ళు కలుస్తాయి. కాబట్టి దాని ముందు గంటలోని 2 ముళ్ళు కలవు, దాని తర్వాత గంటలోని 2 ముళ్ళు కలవు. అందుకే 11 నుంచి 12 మధ్య 2 ముళ్ళు కలుసుకోవు, 12 నుంచి 1 గంట మధ్య 2 ముళ్ళు కలుసుకోవు. అది కలుసుకోవడం అండి. ఇదే కోణం అండి సరళ కోణం. మరి సరళ కోణం ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఏర్పడుతుందండి? 6కి ఏర్పడుతుంది. 6కి ఏర్పడుతుంది కాబట్టి దాని ముందు కలుసుకోదు, దాని తర్వాత కలుసుకోదు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? మీకు క్లియర్ గా కాన్సెప్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. లేదంటే నేను సింపుల్గా ఇది రాసినప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, ఒరే బాబు 5 నుంచి 6కి ఎందుకు సరళ కోణం ఏర్పడదంటే రీజన్ అదేనండి. ఏ ఖచ్చితమైన గంటలో అయితే మనకు సరళ కోణం ఏర్పడుతుందో దాని ముందు గంటలోని సరళ కోణం ఏర్పడదు, దాని తరువాత గంటలోని సరళ కోణం ఏర్పడదు. ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, వీటిని మీరు గమనించాలా. ఓకే సార్. సో కొంతమంది రియాక్ట్ అవుతా ఉన్నారు సార్ ఆన్సర్స్ కి. ఈ లైవ్ లో ఉన్నటువంటి
ప్రతి ఒక్కరూ కూడా సార్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్ అండి? మ్యాక్సిమం రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి సార్. అదే రకంగా లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అండ్ లైక్ సార్. సో లైక్ చేయండి, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇటువంటి యూజ్ఫుల్ అవుతున్నటువంటి మరెన్నో లైవ్ క్లాసులు మనం చేయాలి అని అంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం ఇంపార్టెంట్ అండి. సో మ్యాక్సిమం సార్ ఈ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది క్లియర్ అండి? సో క్లియర్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. 6 గంటల 16 నిమిషాలకు రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత? ఇది ఇంపార్టెంట్ సార్. 6 గంటల 16 నిమిషాలకు రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత? సార్ ఈ టాపిక్ మొత్తం మీద రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు సార్. వాడు డేటా ఇచ్చేసి ఏర్పడే సమయం కావాలంటే మీకు ఫార్ములా చెప్పానండి. అలా కాకుండా నీకు డైరెక్ట్గా డేటా కావాలనుకోండి, రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం డేటా ఈక్వల్స్ టు ఫార్ములా మార్జిలస్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. సార్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మీరు ఏవైనా సరే క్వశ్చన్స్ చెయ్యాలి అంటే పక్కాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఫార్ములా. తమ్ముడు మీకు ఆల్రెడీ మీకు సమయం దీని నుంచి ఆ లా ఫార్ములా తెప్పించానండి. ఏ ఫార్ములా? మీకు ముందు ప్రాబ్లంలో మినిట్స్ కావాలంటే దీని నుంచి చూడండి, ఈ మైనస్ 30 ఇంటూ అవర్స్ అటు వెళ్తే ప్లస్ 30 ఇంటూ అవర్స్ అవుతుంది. మార్జిలస్ తీసిస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది డేటాకి. అందుకే చూడండి సార్, దీని నుంచి అది తెప్పించవచ్చు. మార్జిలస్ తీస్తామనుకోండి, ఈ డేటాకి ప్లస్ ఆర్ మైనస్ పెట్టామనుకోండి, అప్పుడు మార్జిలస్ తీసేయవచ్చు. 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. సార్ మీరు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ నేను ఎందుకు పెట్టానంటే మార్జిలస్ తీస్తానండి. ఆ సూత్రం ఎలా వచ్చింది అనే దానికి మీకు నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ మైనస్ 30 ఇంటూ అవర్స్ ఇటు వస్తే ప్లస్ 30 ఇంటూ అవర్స్ అవుతుందండి. అందుకే 11/2 ఇంటూ మినిట్ ఈక్వల్స్ టు 30 ఇంటూ అవర్స్ ప్లస్ అయిపోయింది, ప్లస్ ఆర్ మైనస్ డేటా. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు ఓన్లీ మినిట్స్ కావాలా. ఈ 11/2 ఈక్వల్ అవతలకి వెళ్తే 2/11 అవుతుంది. మినిట్స్ ఈక్వల్స్ టు 2/11 ఇంటూ 30 ఇంటూ అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ డేటా. ఇదిగోండి సార్, ఆ ఫార్ములా ఎక్కడదో కాదు, ఈ ఫార్ములా నుంచి ఉద్భవించిందే అది సార్. ఆల్రెడీ దీని ముందు లెక్కలు చేయించాను దీనిపైన టైం కావాలంటే. అందుకే మ్యాక్సిమం ఈ రెండు ఫార్ములాస్ తప్ప ఈ టాపిక్లో ఫార్ములా అనేది మరి వచ్చే అవకాశం ఉండదు సార్. సబ్జెక్ట్ అర్థమవుతుందండి సార్? అయితే ఇప్పుడు నాకు ఈ టైం కావాలి. సో ఇదంతా పక్కన పెడదాం. ఇదంతా ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఓ టైం ఇచ్చాడు, ఆ టైంకి రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం కావాలి. మరి ఇప్పుడు డేటా ఈక్వల్స్ టు మార్జిలస్ 11/2 ఇంటూ మినిట్స్. సార్ మినిట్స్ అంటే ఇక్కడ ఎన్ని నిమిషాలు ఉన్నాయండి? 16 నిమిషాలు. అక్కడ ఉన్నవే రాస్తామండి. మినిట్స్ అంటే 16 మైనస్ 30 ఇంటూ అవర్స్ అంటే ఎంత ఇచ్చాడండి? 6. సో 6. ఇప్పుడు చూద్దామంటే 2తో 2 8 పోతుందండి. 11 8 88. అర్థమవుతుందా లేదా? మైనస్ 36 180. సార్ 180 మైనస్ 88 మైనస్ 180. మరి పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసి పెద్దదానికి ఉన్న గుర్తునే పెట్టాలండి. మరి పెద్దది 180, 180లో 88, 80 తీసామనుకోండి 100, ఇంకో 100లో 8 తీసేయాలి, 92 అవుతుందండి. అంటే ఇక్కడ మైనస్ 92 డిగ్రీలు. మరి మార్జిలస్ ఉంది కాబట్టి సార్ మార్జిలస్ అంటే దాని అర్థం మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనం ఆన్సర్గా ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. మరి ఆన్సర్ 92 డిగ్రీస్ అండి. సో 92 డిగ్రీస్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. 92 డిగ్రీస్ అనేది ఆప్షన్ 4లో ఉందండి. సో ఆప్షన్ 4 is the right answer. సార్ 14th one ఆన్సర్ ఆప్షన్ 4. సార్ ఎవరికైనా తెలియకపోతే గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం θ ఈక్వల్స్ టు, సార్ ఈ ఫార్ములా బై హార్ట్ చేయండి. ఈ ఫార్ములా మీకు వచ్చిందంటే సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకోగలరు. సో ప్రశాంతి మధుస్ గారు, సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 పెట్టారు, రైట్ అండి. మిగతా వాళ్ళు కూడా మ్యాక్సిమం మీరు ప్రయత్నించడానికి ట్రై చేయాలా. సార్ మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదా? కాన్సెప్ట్ అనేది మీ చేతుల్లో ఉంటే ప్రాబ్లం అనేది ఏ రకంగా ఇచ్చినా ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకునే అవకాశం అనేది మీకు పక్కాగా దొరుకుతుందండి. సో దీన్ని మీరు ఇక్కడ అబ్జర్వేషన్ మీరు చేయగలగాల. 92 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ మీకు ఈ క్వశ్చన్ చేయాలి అంటే నాకున్న మెయిన్ మీ ప్రమేయం ఉంటుంది. అసలు ఆ ప్రమేయం ఏంటి అని అంటే సార్ ఫార్ములా, ఈ ఫార్ములా మీ చేతిలో ఉంటే చాలు. సార్ దీనికి షార్ట్ కట్
ఫార్ములా లేకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కి షార్ట్ కట్ ఉంటుంది. మరి దానికి ఎందుకు షార్ట్ కట్ ఉంటుంది? మన షార్ట్ కట్ ఉన్న లెక్కలు ఏంటి? బ్యాక్ కొన్ని అబ్జర్వేషన్ చేద్దామండి. సార్ షార్ట్ కట్ లేకుండా డైరెక్ట్ గా చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేయొచ్చండి. సో క్లియర్ అండి ఈ ప్రాబ్లం. సార్ ఆన్సర్ ఈస్ ద 92 degrees సార్. సో 92 degrees ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి. సో రెండు ముళ్ళుల మధ్య కోణం డేటా కావాలంటే మాడ్యులస్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్ ఫార్ములా. సో ఆ ఫార్ములా వస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది. చూద్దాం సార్. సో మరికొన్ని ప్రాబ్లం చూస్తే ఈ టాపిక్ ఇంకా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ని మీరు గమనించండి సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి? ఒక నిమిషము కాలానికి సార్, ఒక నిమిషానికి అంటండి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య సాపేక్ష వేగం ఎంత? వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ an hour hand and the minute hand in 1 minute? ఒక నిమిషము కాలానికి నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళుల యొక్క వేగాల మధ్య గల తేడానే సాపేక్ష వేగం అంటారు. ఆ రెండింటి మధ్య తేడా మీరు కనిపెట్టగలగాలి. మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి, ఒక నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందా అండి? 6 డిగ్రీలు. ఇదే ముళ్ళు నిమిషాల ముళ్ళు. సార్ గంటల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందా అండి? 1/2 డిగ్రీ అండి. మరి రెండింటి మధ్య తేడా 6 డిగ్రీలు మైనస్ 1/2 డిగ్రీ అంటే 5.5 డిగ్రీలు. అర్థమవుతుందండి? ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక నిమిషానికి నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుందండి. ఒక నిమిషానికి గంటల ముళ్ళు 1/2 డిగ్రీ తిరుగుతుందండి. 6 డిగ్రీలకి మరియు 1/2 డిగ్రీకి మధ్య ఉన్నటువంటి తేడా 5.5 డిగ్రీలు అండి. సార్ 5.5 డిగ్రీల ఆప్షన్ 3 లో ఉందని డైరెక్ట్ 380 కండి. చూడండి ఇక్కడ రెండు ఆప్షన్లు కూడా ఇచ్చాడు ఒక్కొక్కసారి. అది కూడా మీరు అబ్జర్వేషన్ చేయాలి. సార్ దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చండి. 2 5 10 10 + 1 11/2 డిగ్రీలు. సార్ 5.5 డిగ్రీలు అన్నా 11/2 డిగ్రీలు అన్నా మీకు ఇందాక చెప్పిన ఫార్ములాస్ లో భిన్నంలో 11/2 ఎందుకు వచ్చిందంటే ఎందుకు? ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడానికి చాలా టైం అవుతుందని ప్రతిదీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అర్థమవుతుందండి? 5.5 డిగ్రీలు అన్నా 11/2 డిగ్రీలు అన్నా ఒక్కటే. రెండు ఆప్షన్లు ఏది ఉంటే తీసుకోవాలా? 2 ఇస్తే 2 తీసుకోవాలి. 2 ఇచ్చింది చూడండి. సార్ 5.5 డిగ్రీల ఆప్షన్ 3 లో ఉంది, 11/2 డిగ్రీల ఆప్షన్ 2 లో ఉంది. అందుకే ఆన్సర్ 2 and 3 అంటే ఆప్షన్ 4. సార్ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. కొంతమంది ఆప్షన్ 3 పెడుతున్నారు, మీరు గమనించాలా. సార్ ఆప్షన్ 3 రైటే. 5.5 డిగ్రీలు రైటే. 5.5 డిగ్రీలని మనం మార్చుకున్నట్లయితే 2 5s are 10 10 + 1 11 11/2. సార్ 5.5 అన్నా 11/2 అన్నా ఒక్కటే, మీరు గమనించాలా. 5.5 అన్నా 11/2 అన్నా ఒక్కటే. సార్ లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆన్సర్ పెట్టే వాళ్ళు ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయాలి. సార్ భావశంకర్ గారు మీరు చూడండి, హేమ మీరు గమనించాలి. సార్ 5.5 రైటే. 5.5 రైటే గాని 5.5 తో పాటు 11/2 డిగ్రీస్ అనేది కూడా మనకు ఆన్సర్ అవుతుంది. అందుకే మీరు ఆప్షన్ 2 and 3 ఇటువంటి ఆప్షన్లు కూడా ఇస్తాడు. కొంతమంది గాబరాల్లో ఏం చేస్తారు అని అంటే ఇదంతా టైం వేస్ట్ అనుకొని డైరెక్ట్ గా వచ్చిన ఆ 5.5 పెట్టుకొచ్చేస్తారు. సార్ 5.5 ఒక్కటే ఆన్సర్ కాదండి, గమనించాలా. మీరు రియాక్ట్ అవ్వండి. మిగతా వాళ్ళు మీరు చేసినటువంటి ఆన్సర్ ఒకసారి మీరు సరి చూసుకోండి. సార్ 5.5తో పాటు భిన్నంలో మార్పు చెందిస్తే దీనిని 11/2 డిగ్రీలు అని కూడా అంటారు. సో కాబట్టి వాటి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత అని అంటే సార్ 11/2 డిగ్రీలు లేదా 5.5 డిగ్రీలు. రెండిట్లో ఏది తీసుకున్నారా రైట్ అండి? ఓకే క్లియర్ అండి. సో క్లియర్ సార్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. నెక్స్ట్ ప్రాబ్లంని మీరు అబ్జర్వేషన్ చేయండి. సార్ ఆల్రెడీ ఈ టైప్ మీకు నేను ఇక్కడ చేశాను, ఇక్కడ చూడండి సార్. ఆల్రెడీ ముందే మనం చెప్పుకున్నామండి ఈ టైప్ ప్రాబ్లం. 9 గంటల 45 నిమిషాలకు రెండు ముళ్ళుల మధ్య ఏర్పడే కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ థ్రోన్స్ ఎట్ 9 hours 45 minutes? 9 గంటల 45 నిమిషాలకు రెండు ముళ్ళుల మధ్య ఏర్పడే కోణం. సార్ దీనికి షార్ట్ కట్ చేయొచ్చు, కానీ చేసే ముందు ఆల్రెడీ ఫార్ములా మీకు నేను చెప్పాను సార్. రెండు ముళ్ళుల మధ్య ఏర్పడే కోణం θ = మాడ్యులస్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్.
సార్ మినిట్స్ అంటే 45 ఇచ్చాడు, అవర్స్ అంటే 9 ఇచ్చాడు, ప్రతిక్షేపిద్దామండి. 11/2 ఇంటూ సార్ మినిట్స్ అంటే 45 అర్థమవుతుందండి, మైనస్ 30 ఇంటూ అవర్స్ అంటే 9. సార్ ఇప్పుడు 2తో కొడదాం, 2 22.5 పోతుందండి, 2 22 44 అండి, 1 అంటే ఆఫ్ వస్తుంది, 22.5 అండి. మరి 11తో దాన్ని గుణిద్దామండి. సార్ 11 5ల 55, 5 స్థానం ఉంచండి. 11 22 5 27, 2 స్థానం. 11 22 2 24. సో 247.5 అర్థమవుతుందండి. సో మైనస్ 30 ఇంటూ 9 అంటే 270 అండి. మరి 270 మైనస్ 247.5 తీద్దామండి. 270.0 పెట్టుకుంటే 247.5. సార్ అప్పటికెళ్తే చూడండి, 10లో 5 పోతే 5 అండి, 9లో 7 పోతే 2 అండి, 6లో 4 పోతే 2 అండి. సో ఆన్సర్ మైనస్ 22.5. ఎందుకంటే పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి సార్. మరి మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి, 22.5 ప్లస్ తీసుకోవాలి. మరి 22.5 అనే ఆప్షన్ 1లో ఉందండి. ఆప్షన్ 1 ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవాలి. సార్ మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుందా లేదా? నేనేం లేదు, ఫార్ములా చెప్పాను సార్. ఫార్ములా ఏంటంటే θ ఈక్వల్స్ టు మాడ్యులస్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. సబ్జెక్ట్ అర్థం అవుతుందండి. ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించాను. నిమిషాలంటే 45 ఇచ్చాడు, 45 పెట్టాను. అవర్స్ అంటే 9 ఇచ్చాడు, 9 పెట్టాను. కాలిక్యులేట్ చేసుకుంటే 22.5 వచ్చిందండి. సో 22.5 ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇదంతా చేసుకోవడం వల్ల టైం వేస్ట్. మరి ముందు చెప్పిన లెక్కలకి షార్ట్ కట్ లేదు, కానీ సరే ఇప్పుడు చెప్పిన ప్రాబ్లంకి షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఏంటి అని అంటే మీకు చెప్పినాను, ఇక్కడ చూడండి సార్. 9:45 రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత, ఇది క్వశ్చన్ ఇచ్చాడు. సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఇలా ఈ మొత్తం ఫార్ములాలో వేసి చేయకుండా మీరు కంటి చూపుతో విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలంటే షార్ట్ కట్ చెప్తాను. దీనికే ఉందండి. మరి దీనికి ఎందుకు ఉంది, దేనికి ఉంది, దేనికి లేదు, ఇది అబ్జర్వేషన్ చేద్దాం. ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి సార్. గంటల ముళ్ళును జాగ్రత్తగా వినాలి. ఏ ముళ్ళును సార్? గంటల ముళ్ళును. షార్ట్ కట్ అండి. గంటల ముళ్ళును 5తో గుణించగా ఓన్లీ 5. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, ఒరే బాబు ఇన్ని కోట్ల నెంబర్లు ఉంటుండగా ఓన్లీ 5 మాత్రమే ఎందుకు? మీకు రీజన్ నేను చెప్తాను సార్. ఇన్ని కోట్ల నెంబర్లు ఉంటుండగా ఓన్లీ 5 ఎందుకు? ఎందుకనేది నేను చెప్తాను, కానీ ముందు షార్ట్ కట్ వినండి. గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చినట్లయితే 9 5లు ఎంత అండి? చూడండి, 9 5s are 45 వచ్చిందండి. గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చినట్లయితే ఆ సందర్భంలో రెండు ముళ్ళ మధ్య కోణం అనేది నిమిషాల ముళ్ళులో సగం అవుతుంది. ఆ సందర్భంలో రెండు ముళ్ళ మధ్య కోణం కావాలంటే నిమిషాల ముళ్ళులో సగం అవుతుంది. 45లో సగం తమ్ముడు, 40లో సగం 20, 5లో సగం 2.5, 22.5, 22.5 విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. ఇప్పుడు మనలో కొత్త టైపు డౌట్లు స్టార్ట్ అవుతాయి. ఇదేంట్రా బాబు దీనికే షార్ట్ కట్ చెప్పావు, మరి ఇందాక నేను లెక్క ఇచ్చాను 6:16. మరి దీనికి షార్ట్ కట్ ఎందుకు? 16లో సగం 8 రాలేదని నువ్వు 16లో సగం 8 ఎట్టుకొచ్చి ఇస్తే నేనేం చేయలేను. నేనేం రూల్ చెప్పాను, గంటల ముళ్ళును అంటే గంటల ముళ్ళు ఎంత 6, 5తో గుణించగా ఓన్లీ 5 ఎందుకు? ఇప్పుడు నేను చెప్తాను దాని రీజన్. ఓన్లీ 5, 6 5లు ఎంత 30. 6 గంటల 30 నిమిషాలు ఇచ్చాను అనుకోండి, అప్పుడు 30లో సగం ఎంత 15 పెట్టికరా రైట్ అవుతుంది. కానీ ఇక్కడ 6 గంటల 16 నిమిషాలు ఇచ్చాడు. సబ్జెక్ట్ అర్థం అవుతుందా లేదా? నిమిషాలు ఉన్నాయి కానీ ఇంటూ 5 చేస్తే రాలేదు. ఇంటూ 5 చేస్తే రాలేదు కాబట్టి సచ్చినట్టు నువ్వు ఫార్ములైజ్ చేయడమే. ఇంటూ 5 ఉన్నప్పుడు మాత్రమే షార్ట్ కట్ అండి, మిగతా ఏ సందర్భంలోని షార్ట్ కట్ లేదు. ఎందుకు రా బాబు ఆ సందర్భంలో షార్ట్ కట్? మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందండి? ఆప్షన్ ఎందుకు ఆ సందర్భంలో షార్ట్ కట్ అనేటోళ్ళు ఎవరైనా కావాలంటే సో దానికి రీజన్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇంటూ 5 ఉన్నప్పుడే షార్ట్ కట్. ఎందుకంటే దాని కాన్సెప్ట్ చెప్తున్నాం, ఒకసారి వినండి. గడియారం ఇలా ఉంది కదండి, ఈ గడియారాన్ని జాగ్రత్తగా మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే ఒక్క పాయింట్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. ఆవర్తన కాలం అనే ఒక అద్భుతమైన విషయం ఉందండి. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదేంటి అని అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇంటూ 5 ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు షార్ట్ కట్ ఉంది,
మిగతా వాటికి ఎందుకు షార్ట్ కట్ లేదు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమ్ముడు మీరు ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు 1 గంట అయింది అనుకుంటానండి. సార్ 1 గంట అయింది అన్నప్పుడు నిమిషాలు 12 దగ్గర ఉంటుంది, గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 1 దగ్గర ఉంటుంది. 1 గంట అయినప్పుడు ఇలాగే కదండి ఉంటుంది. తమ్ముడు ఇలా ఉన్నప్పుడు మీరు గమనించండి, 1 గంటకి ఒక ముళ్ళు, 12కి ఒక ముళ్ళు ఉంది. ఈ 2 ముళ్ళు రెండింటి కాడ ఉన్నాయి కాబట్టి ఈ 2 నెంబర్లు తీసేయండి. తమ్ముడు ఈ 2 నెంబర్లు తీస్తే మిగిలిపోయిన నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 10. ఒక ముళ్ళుకో నెంబరు, ఇంకో ముళ్ళుకో నెంబర్ ఉంటాయి. ఆ 2 తీసేయండి. ఆ 2 తీస్తే మిగిలినవి ఎన్ని? 10 ఉంటాయి. తమ్ముడు ఆ 10 బయటనే ఉన్నాయి చూడండి. ఆ 2 ముళ్ళులకి బయటనే ఉన్నాయి. అంటే లోపల 0 ఉంటే బయట 10 వస్తుంది. ఆ 10 సర్దుకుంటాయండి. అంటే లోపల పెరుగుతుంటే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందండి. లోన మీకు పెరుగుతుంటే బయట తగ్గుతుంటుంది. లోన మీకు పెరుగుతుంటే బయట తగ్గుతుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అయింది కదా సార్. ఇప్పుడు 2 అయినప్పుడు లోపల 1 నెంబర్ ఉంటే బయట ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 9 నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు 2 కాకుండా సార్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అయింది అనుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అయింది అనుకుంటాను. మరి ఇప్పుడు నాకు 3 అయింది అనుకుంటే సార్ ఇప్పుడు ఇలా కదండి ఉంటుంది. మరి 3 అయినప్పుడు మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూడండి? 2. మరి మధ్యలో 2 ఉంటే బయట ఎన్ని ఉంటాయి? 8. సార్ ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు 4 అయింది అనుకో, మధ్యలో ఎన్ని ఉంటాయి? 3. మరి మధ్యలో 3 అయితే బయట 7. మరి మధ్యలో 4 ఇక్కడ 6. మధ్యలో 5 ఇక్కడ 5. అర్థమవుతుందండి. నెక్స్ట్ మరలా ఆపోజిట్ అయిపోతుంది. 5 5 6 4 7 3. చూడండి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే 5 మాత్రమే 2 సార్లు వచ్చింది. ఏ సార్ ఇక్కడ 2 సార్లు వచ్చింది మీరు గమనించాలా. 5 మాత్రమే 2 సార్లు వచ్చింది. మరి 5 2 సార్లు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దీనినే ఆవర్తనాకాలం అంటాం. సరే 5 గ్యాప్లు వచ్చినప్పుడు ఆ ఆవర్తనాకాలం. అందుకే గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చినట్లయితే ఆ సందర్భంలో 2 ముళ్ళుల మధ్య కోణం అనేది నిమిషాల ముళ్ళులో సగం అవుతుంది. ఎందుకు సగం అవుతుంది అని అంటే 5 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది కాబట్టి బై 2 చేస్తాం. ఇప్పుడు క్లియర్ అండి. అందుకే ఓన్లీ 5కే షార్ట్ కట్ అండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పాలండి, ఎవరైనా వచ్చి నాకు 2 గంటల 10 నిమిషాలకు 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత అని మీకు అడిగాడు అనుకోండి, 2 5 ఎంత? 10 వచ్చింది కాబట్టి 10లో సగం ఎంత అండి? 5 వితిన్ సెకండ్స్ లో. మరి మీరు సూత్రంలో వేయాల్సిన పని లేదండి, ఫార్ములాలో వేయాల్సిన పని లేదండి. షార్ట్ కట్ గా దీన్ని యూజ్ చేయొచ్చండి. అర్థమవుతుందా అండి? షార్ట్ కట్ గా యూజ్ 2 ఈక్వల్ అండి. మీరు అడగొచ్చు నన్ను, ఫార్ములాలో వేసుకుంటే కొద్దిగా లేట్ కాబట్టి దీనివల్ల టైం సేవ్ కాబట్టి. ఉమాసాయి ప్రసాద్ గారు మీకు అర్థమవుతుందా అండి? సార్ మీరు సూత్రంలో వేసినా షార్ట్ కట్ చేసినా ఒకలాగా వస్తేనే నేను చెప్పింది రైట్ అవుతుంది, లేకపోతే తప్పే కదండి. అందుకే ఇది ఫార్ములాలో వేసిన ఆన్సర్ ఎలాగే వస్తుందండి. కానీ టైం వేస్ట్ కాబట్టి షార్ట్ కట్ ఉన్నదానికి మనం టైం మిగిల్చుకోవడం కోసం, అంటే షార్ట్ కట్ అంటే ఇంటూ 5 ఉన్నది మాత్రమే ఇలా చేసుకుంటే టైం వేస్ట్ అవ్వదు. ఒకవేళ నువ్వు నన్ను అడగొచ్చు, ఊరు ఇంటూ 5 లేకపోతే ఏడు చేయాలరా మన కర్మ, అప్పుడు మనం ప్రొసీజర్లో చేయాలి, అంటే ఫార్ములాలో చేయాలి. ఇప్పుడు ఎవరు వచ్చి నాకు ఇదే క్వశ్చన్, 8 గంటల 40 నిమిషాలకు 2 ముళ్ళుల మధ్య కోణాన్ని కనుక్కోండి అన్నాడు అనుకోండి. సార్ షార్ట్ కట్ చూడండి, 8 5ల 40, 40లో సగం 20, 20 degrees మీరు పెట్టచ్చు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదు సార్? అర్థమవుతుందండి. ఇంకెవరో వచ్చి మనల్ని అడగొచ్చు, 10 గంటల 50 నిమిషాలకు 2 ముళ్ళుల మధ్య కోణాన్ని కనుక్కోండి అన్నాడు అనుకోండి, 10 5ల 50. సార్ ఇంటూ 5 చేస్తేనే షార్ట్ కట్ ఉన్నట్టు. ఇంటూ 5 కాకుండా ఇంక ఏ నెంబర్ ఉన్నా సరే మీరు ఫార్ములాలోనే వేసుకోవాలి, మరి 15 50 సరిపోయింది. 50లో సగం 25. ఇలా బేస్ సంఖ్య ఇచ్చినా సరే సార్. ఇప్పుడు ఎవడో వచ్చి మనల్ని క్వశ్చన్ అడిగాడు, 3 గంటల 15 నిమిషాలకు 2 ముళ్ళుల మధ్య కోణాన్ని కనుక్కోండి. సార్ 3 5ల 15, 15లో సగం 7.5. సో 7.5 అనేది ఆన్సర్ అవుతుంది, 7.5. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? ఇది ఏదో బాగుందని ఎవడో వచ్చి 10 గంటల 40 నిమిషాలు ఇచ్చాడు అనుకోండి, 10 5ల ఎంత సార్ చెప్పాలి? 10 5 50, 50 ఉందా? లేదు కాబట్టి 40లో సగం 28కి వచ్చిస్తే మన పని అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములానే వాడాలి. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమైందా లేదండి? సో ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే సార్ ఈ సబ్జెక్టు ప్రకారం
దీనికి షార్ట్ కట్ వస్తుంది ఏంటంటే సార్ 9 గంటల 45 నిమిషాలు ఇచ్చాడు సార్. ఇక్కడ చూడండి గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చింది. చూడండి సార్, గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చింది కాబట్టి నిమిషాల ముళ్ళులో సగం 45లో సగం 45/2 చేస్తే ఎంత అంటే 22.5 degrees. సార్ 22.5 degrees అనేది ఆప్షన్ 1. సార్ ఇది క్లియరా? ఓన్లీ ఇంటూ 5 ఉంటేనే షార్ట్ కట్ యూజ్ చేయండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. సార్ అర్థమవుతుందండి? సో మీకు అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను సార్, మీకు ఒకవేళ మీకు ఎక్కడైనా సరే మనకి ఇంటూ 5 వస్తే ఇలా షార్ట్ కట్ యూజ్ చేయండి. ఒకవేళ ఇంటూ 5 లేదనుకోండి సార్, అప్పుడు ప్రొసీజర్ ఆ ఫార్ములాలో వెయిట్ చేసుకోండి సార్. చూద్దామండి నెక్స్ట్ మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ కాన్సెప్ట్ ఇంకా డెవలప్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. 8 నుండి 9 గంటల మధ్య 0 డిగ్రీల కోణం చేసే సమయాన్ని కనుక్కోండి. 0 డిగ్రీస్ అంటే కలుసుకోవడం అండి, 2 ముళ్ళు కలుసుకోవడం అండి. సార్ 2 ముళ్ళు కలుసుకోవడం అన్నప్పుడు మీకు షార్ట్ కట్ చెప్పారు ఇందాక, లంబకోణం అన్నప్పుడు. సార్ మీరు గమనించారా లేదా? లంబకోణం ఏర్పడేటప్పుడు ఆ కోణం ఏర్పడాలి అని అంటే ఆ ముళ్ళుల మధ్య ఖాళీ ప్రదేశాలు ఎన్ని వచ్చాయంటే 3 వచ్చాయి. లంబకోణానికి 3 వచ్చాయి కాబట్టి +3 -3 అన్నాను. కానీ ఇక్కడ కలుసుకున్నప్పుడు మధ్యలో ఖాళీలు ఏవైనా ఉన్నాయా? లేవు కాబట్టి మీరు కలపక్కర్లేదు, తీయక్కర్లేదు. డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే తక్కువ టైంతో 5 and 5/11 గుణిస్తే కలుసుకున్న టైం వచ్చేస్తుందండి. అర్థమవుతుందండి? 8కి 9కి మధ్య 2 ముళ్ళు ఏ సమయానికి కలుసుకుంటాయి? ఎట్ వాట్ time does 0 degrees occur between 8 to 9 o'clock? అంటే 8 నుంచి 9 గంటల మధ్య 2 ముళ్ళు ఏ సమయానికి కలుసుకుంటాయని అన్నాడు. సరే ఇప్పుడు మీరు గమనించండి, తక్కువ టైం 8, ఆ 8తో 5 and 5/11 గుణించండి. లేదంటే మీరు అలా ఫార్ములాలో వేసుకోవచ్చండి. ఏంటి సమయం అంటే మినిట్స్ m కదండి, ఆ 2/11 ఇంటూ 30 అవర్స్ +or- అందులో వేసుకుంటే టైం వేస్ట్ అండి, షార్ట్ కట్ అండి. 0 డిగ్రీస్ అన్నాడు, మధ్యలో ఖాళీ లేవు, మీరు కలపక్కర్లేదు, తీయక్కర్లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. మరి 8 ఇచ్చాడు కాబట్టి 8 గంటల 8/5 40 and 8/5 40/11 నిమిషాలు. సార్ మీరు అబ్జర్వేషన్ చేయాలి, ఎప్పుడూ కూడా హారంలో ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే పర్లేదు, తక్కువ ఉన్నప్పుడు భాగించండి. సార్ 11 3 33 శాసం 7, ఈ 3 ముందు దాన్ని కలపండి. మరి 8 గంటల 43 and 7/11 నిమిషాలు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. 8కి 9కి మధ్య 2 ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయంటే 8 గంటల 43 and 7/11 నిమిషాలు. సార్ దీని గురించి ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ మీరు ఇక్కడ గమనించండి, దీన్ని కలుసుకోవడం అంటే షార్ట్ కట్ ఏంటంటే సార్ ఎప్పుడు ఒక టైం ఇచ్చి ఆ టైంకి 2 ముళ్ళు ఏ సమయానికి కలుసుకుంటే అని మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, షార్ట్ కట్ ఏంటంటే తక్కువ టైంతో 5 and 5/11 గుణించేయండి. సార్ ఎందుకు గుణిస్తున్నామంటే ఇక్కడ మీరు గమనించాలా, లంబకోణం అన్నప్పుడు మీరు చూడండి -3 +3 చేశాను. ఎందుకంటే లంబకోణం 90 డిగ్రీలు ఏర్పడాలంటే ఎన్ని ఖాళీలు, ముళ్ళుల మధ్య ఖాళీ ప్రదేశాలు ఎన్ని వస్తాయి? 3 వస్తాయి చెప్పాను. అర్థమవుతుందండి? సార్ కలుసుకున్నప్పుడు ముళ్ళుల మధ్య ఖాళీలు ఉంటాయా? ఉండవు కాబట్టి కలపడం కానీ తీయడం కానీ చేయొచ్చా? చేయక్కర్లేదు. డైరెక్ట్ గా షార్ట్ కట్ ఏంటంటే 8కి 9కి మధ్య 2 ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి అంటే 8 9 తీసుకొని షార్ట్ కట్ తక్కువ టైంతో ఎప్పుడు ఏ టైం కలుసుకుంటాయన్నా ఇది చేసేవచ్చండి. 5 and 5/11తో గుణించండి. 8 గంటల 8/5 40 and 8/5 40/11. సార్ 11 3లో 33 పోతుందండి. 40లో 33 పోతే శాసం 7, ఆ శాసం దూరంగా ఉంచుకోండి. ఆ భాగఫలాన్ని ముందు దాన్ని కలపండి. 40కి 3 కలిపితే 43 and శాసం ఏది వస్తే ఆ శాసాన్ని పైన పెట్టండి, ఆ పుట్టిన 11 కింద పెట్టండి. 8 గంటల 43 and 7/11 నిమిషాలు అనేది ఆన్సర్ అవుతుంది. సార్ ఆప్షన్ 1 ఆన్సర్ అండి. ఓకే ఆప్షన్ 1 ఓ 2 3 మాత్రమే రియాక్ట్ అవుతున్నారు సార్ ఆన్సర్స్. మ్యాక్సిమం మీకు అర్థమైన తర్వాత అయినా చేసి మీరు ఆన్సర్ పెట్టేందుకు ప్రయత్నించాలా. నేను పదే అదే మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నేను చెప్పేది ఏంటంటే అలా పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని అంటే అక్కడ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓకే క్లియర్ అండి. సో క్లియర్ సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం
నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వేషన్ చేయండి సార్, సేమ్ కాన్సెప్ట్ అండి సార్. 0 డిగ్రీలు అన్న, 0 డిగ్రీ అంటే 0 డిగ్రీ అంటే ముళ్ళు మీద ముళ్ళు ఉండడమే, కలుసుకుంటాయి అన్న ముళ్ళు మీద ముళ్ళు ఉండడమే, ఏకీభవిస్తాయి అన్న ముళ్ళు మీద ముళ్ళు ఉండడమే. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడో చూడండి. 3 నుండి 4 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి? 3 నుండి 4 గంటల మధ్య రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి. ఏ టైంకి రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయని మనకి ఇక్కడ అడుగుతున్నాడండి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 3 to 4 o'clock do the two thrones meet? సో రెండు ముళ్ళు కలుసుకోవడం అంటే ఇప్పుడే మీకు చెప్పాను సార్, ఇచ్చిన టైం మనం తీసుకొని ఆ ఇచ్చిన టైంలో ఇప్పుడు ఏ టైం అండి? తక్కువ టైం. ఇప్పుడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందులాక దీనికి సంబంధించిందే చేస్తామండి. తక్కువ టైంతో దేని గుణించాలండి? 5 and 5/11. 5 and 5/11. మీరు నన్ను అడగొచ్చు 5 and 5/11 ఎందుకు గుణిస్తున్నామంటే, తమ్ముడు రెండు ముళ్ళు కలుసుకోవడానికి పట్టిన సమయం ఎంత? 1 గంట 5 and 5/11 నిమిషాలు. నీ డౌట్ గంటల్లో లేదు, అందుకే ఆ 1 గంట తీసేయండి. డౌట్ నిమిషాల్లో ఉంది, అందుకే ఆ నిమిషాల భిన్నాన్ని గుణించండి. ఆ నిమిషాల భిన్నం ఎంత? 5 and 5/11. ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి స్టార్టింగ్ నుంచి. ఆ వినేటోళ్ళకి ఇది మీకు బాగా అర్థమవుతుంది. మరి 3తో గుణించి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 గంటల సార్ 3 5ల 15 and 3 5ల 15/11 నిమిషాలు. ఇదే ఆన్సర్ అండి. కానీ భిన్నాలలో మార్పు చేయాలి, మీకు అదే చెప్తా ఉన్నాను. భిన్నాన్ని మార్పు చేయాలి. కింద ఎక్కువ ఉండకూడదు, కింద తక్కువ ఉండాలి. సరే, కింద ఎక్కువ ఉండాలి, పైన తక్కువ ఉండాలి. కానీ ఆపోజిట్ ఉంది చూడండి. క్రింద 11 ఉంది, పైన 15 ఎక్కువ ఉంది. ఇలా ఉంచకూడదండి, దీన్ని అపక్రమ భిన్నం అంటాం. ఎందుకు ఉంచకూడదు మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను, చేద్దామండి. 11 1లో 11 శాసం ఎంత? 4. శాసాన్ని ఎప్పుడు కొద్ది దూరంగా ఉంచుదామండి. మరి ఈ 1ని ముందు దానికి కలుపుదాం. మరి 1ని ముందు దానికి కలపండి సార్. కలిపితే 3 గంటల 16 and 4/11 నిమిషాలు. సో ఇదే ఆన్సర్ అండి. 3 గంటల 16 and 4/11 నిమిషాలు అనే ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 సార్. దీనికి ఇదంతా మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీరు ఇదంతా అవ్వకుండా విత్ ఇన్ షార్ట్ కట్ కావాలంటే సార్ ఎప్పుడు వాడు ఇచ్చిన 3 4 తీసుకోండి. తీసుకున్న ఇందులో తక్కువ టైంతో ఎప్పుడు కలుసుకుంటాయి అని కావాలన్నా 5 and 5/11 గుణించేయాలి. మరి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో 5 and 5/11 గుణించేద్దాం సార్. 3 5ల 15 and 3 5ల 15/11. మరి ఈ సోదంతా చేయక్కర్లేదు, మీకు సబ్జెక్ట్ అర్థం అవడం కోసం, బోర్డు పైన ఎవరైనా కొత్తగా ఉండేటోళ్ళ కోసం ఇదంతా నేను రాస్తున్నాను. ఇదే షార్ట్ కట్. ఇప్పుడు కలుసుకోవడం అడిగిన తక్కువ టైంతో 5 and 5/11 గుణించండి. గుణించాను. ఇప్పుడు కిందనే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంది. మరి 11 1ల 11 శాసం 4. ఈ 1 ముందు దాన్ని కలిపేయండి, అంటే 16 and 4/11 నిమిషాలు. ఇదే ఆన్సర్. 16 and 4/11 ఎక్కడుంటే అదే ఆన్సర్. 16 and 4/11 నిమిషాలు అనేది ఆప్షన్ ఎక్కడుందండి? ఆప్షన్ 1లో ఉందండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదండి? ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1ని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సార్ ఇలా షార్ట్ కట్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ షార్ట్ కట్ సార్ మీరు ఇంకొంతమంది మరి బాబు భిన్నం అంటున్నావు నాకు అర్థం కావట్లేదురా నాన్ మెస్సల్ ఎవరైనా ఒక 2 minutes 1 minute అండి, చిన్న పాయింట్ ఇది మీకు అర్థమైతే ఈ డౌట్ పోద్దండి. సార్ ఎందుకు ఇలా కొడుతున్నారు? 15/11 అలా ఉంచవచ్చు కదంటే, తమ్ముడు భిన్నాల్లో రకాలు ఉన్నాయి, క్రమ భిన్నము అపక్రమ భిన్నము. భిన్నాలు పక్కన పెట్టేస్తే సార్ మీకు ఒక విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మంచోడు చెడ్డోడు అని మనం లెక్కేస్తాం కదా, ఇదే సార్. మొత్తం ఎప్పుడు కింద ఉండాలా, నీకు కావాల్సింది ఎప్పుడు పైన ఉండాలి. ఇది ఇంపార్టెంట్. మొత్తం ఎప్పుడు కింద ఉండాలా, మనకు కావాల్సింది ఎప్పుడు పైన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఒక 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు అంటే మా నాన్నకాడ ఉన్న మొత్తం 5 కింద నెట్టాలా. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాను, నాన్నగారు నాకు 2 ఎకరాలు ఇవ్వండి నేను బతుకుతాను అన్నాను. అంటే మా నాన్న ఆనందపడతాడు. మా నాన్న దగ్గర ఉన్న మొత్తం ఎంత? 5. నేను 2 అడిగితే ఇవ్వగలడా? ఇవ్వగలడండి. ఇది సంతృప్తి భిన్నం, ఇదే క్రమ భిన్నము, ఇదే న్యాయమైన భిన్నం అండి. అంటే మొత్తం ఎప్పుడు కింద ఉండాలా, మన కోరుకున్నది ఎప్పుడు పైన ఉండాలా. ఆ కోరిక తీరుద్దండి. నా తమ్ముడు దుర్మార్గుడండి. మా నాన్న దగ్గర 5 ఎకరాలు ఉంటాడు, వచ్చి అంటాడు ఒరే 7 ఎకరాలు ఊరా నాన్న బతుకుతాను అంటాడు. మరి మా నాన్న దగ్గర ఉన్న మొత్తం 5 కింద పెట్టాను, మా తమ్ముడికి కావాల్సిన 7 పైన పెట్టాను. ఇదే అవినీతి అపక్రమ భిన్నం. ఇలా భిన్నం ఉండకూడదండి. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదండి? సో ఎందుకంటే మొత్తం 5 ఉన్నాయి, వాడు 7 అడిగాడు, ఇటు అప్పు తేవాలా. అప్పు తేవాలంటే ఎట్ట తేవాలి? ఇలా కొట్టాలి. 5 1 5 ఆడి దగ్గర ఉన్నది, అది మా నాన్న దగ్గర ఉన్నది 2 శాసం. ఇది అప్పు తేవాల్సింది. అందుకే దీన్ని ఎలా చేయాలి? 1 and 2/5.
ఇవన్నీ చెప్తే టైం వేస్ట్. నేను అందుకే మీకు ఇక్కడ చెప్తున్నానండి, సింపుల్గా మీరు నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సార్ భిన్నాలలో మొత్తం ఎప్పుడు కూడా, సార్ అర్థమవుతుందండి, భిన్నాలలో మొత్తం ఎప్పుడు కూడా కింద ఉండాలా, కావాల్సింది ఎప్పుడు పైన ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి, కింద మొత్తం 11 ఉంది, కావాల్సింది 15 ఎక్కువ ఉంది. ఇలా ఉండకూడదండి, అందుకే కొడుతున్నాను. ఒకవేళ కింద ఎక్కువ ఉందనుకోండి, అలా విడిచిపెట్టవచ్చు. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు గమనించినట్లయితే ప్రాబ్లమ్స్ మీకు చాలా చాలా ఈజీ అవుతాయండి, మీరు చాలా వేగంగా చేసుకోవచ్చు అండి. చూద్దాం సార్. సార్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ క్లియర్ అండి. సో ఆప్షన్ 1 అండి క్లియర్ సార్. సో ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. మీరు ఇక్కడ గమనించండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం, ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. 3 గంటల అసలు కాలానికి ప్రతిబింబ కాలాన్ని కనుక్కోండి. 3 గంటల అసలు కాలానికి ప్రతిబింబ కాలాన్ని కనుక్కోండి. సార్ అసలు కాలము ప్రతిబింబ కాలము అన్న, అద్దంలో చూసినప్పుడు కాలం అన్న, వాడు ఇచ్చిన టైంని ఎందులో తీసిమన్నాను, 12లో తీసిమన్నాను. ఆల్రెడీ షార్ట్ కట్స్ మీకు చెప్పాను. ఫైండ్ ద రిఫ్లెక్షన్ టైం ఫర్ ద ఒరిజినల్ టైమ్ ఆఫ్ 3 o'clock. 3 గంటల అసలు కాలానికి ప్రతిబింబ కాలాన్ని కనుక్కోండి. వాడు ఏ కాలం అడిగినా సరే, అద్దంలో చూడమన్నా సరే, షార్ట్ కట్ ఏంటంటే నిమిషాలుంటే 11:60లో తీసేయండి, 11 గంటల 60 నిమిషాల్లో తీసేయండి. నిమిషాలు లేవనుకోండి, 12లో తీసేయండి. మరి ఇందులో నిమిషాలు ఉన్నాయా? లేవు కాబట్టి 12 గంటల్లో వాడిచ్చిన 3 గంటల్ని మైనస్ చేద్దాం సార్. 12లో 3 పోతే 9 గంటలు. 3 గంటల అసలు కాలానికి ప్రతిబింబ కాలం ఎంత అన్నాడు? 9 గంటలు. 9 గంటలు ఇస్ ద రైట్ ఆన్సర్. 19th వన్, ఆప్షన్ 1. సార్ మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ కి రియాక్ట్ అవ్వండి, తెలిసే క్వశ్చన్స్ కైనా రియాక్ట్ అవ్వండి. సార్ నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ అంతగా డెవలప్ అవుతుంది. అక్కడ వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మాక్సిమం 2-3 రియాక్ట్ అవుతున్నారు సార్ ఆన్సర్స్. మిగతా లైవ్ లో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు మీకు ఆల్రెడీ ఆన్సర్ రియాక్ట్ అయితే, మనం చేసే తప్పు ఏదైనా ఉంటే తప్పు ఏడ జరుగుతున్నది, సో దాన్ని ఏ రకంగా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే విషయాలు మీకు అర్థమవుతాయండి. సార్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను సార్, అద్దంలో చూసినప్పుడు కానీ, అసలు కాలం అడిగినా, ప్రతిబింబ కాలం అడిగినా, ఏది అడిగినా వాడిచ్చిన టైంలో నిమిషాలుంటే ఎందులో తీసేయాలి సార్? 11 గంటల 60 నిమిషాల్లో మైనస్ చేసేయండి. వాడిచ్చే టైంలో నిమిషాలు లేవనుకోండి సార్, 12 గంటల్లో మైనస్ చేయాలి. మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదా? ఈ రకమైనటువంటి ఆలోచనలు అనేది మీ మైండ్లో ఉంటే ప్రాబ్లం అనేది చాలా స్పీడ్గా చేసుకోవచ్చు అండి. ఇక్కడ కాన్సెప్ట్ అనేది మీకు డెవలప్ అవుతుంది. చూద్దాం సార్. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ని మీరు గమనించండి సార్. సో ఈ క్వశ్చన్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. సేమ్ కాన్సెప్ట్ అండి, చూడండి సార్, సేమ్ కాన్సెప్ట్, ఎక్కడా మార్పు లేదు, ఒకే రకమైనటువంటి కాన్సెప్ట్. 3 గంటల 30 నిమిషాలను 3 గంటల 30 నిమిషాలను అద్దంలో చూసినప్పుడు టైం ఎంత అగును? What time is it when you look in the mirror at 3:30? లేదా వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్, లేదా వాట్ ఈస్ ద మిర్రర్ టైమ్ ఆఫ్ 3:30. 3 గంటల 30 నిమిషాలను అద్దంలో చూసినప్పుడు టైం ఎంత అవుతుంది అన్నాడు. సరే అద్దంలో చూడమన్నా, ఎందులో చూడమన్నా, వాడు ఇచ్చిన టైంలో నిమిషాలు ఉన్నాయనుకోండి, 11 గంటల 60 నిమిషాలను తీసుకోవాలి. నిమిషాలు లేకపోతే 12 గంటలను తీసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నిమిషాలు ఉన్నాయి కాబట్టి సార్ 11 గంటల 60 నిమిషాలలో 3 గంటల 30 నిమిషాలని మైనస్ చేసి చూద్దాం సార్. 60లో 30 పోతే 30 సార్, 11లో 3 పోతే 8 సార్. సో ఆన్సర్ 8 గంటల 30 నిమిషాలు అనేది ఆన్సర్ అవుతుందండి. సార్ 8 గంటల 30 నిమిషాలు అనే ఆప్షన్ ఎక్కడైనా ఉందా సార్? లేదు సార్. సో లేదు కాబట్టి ఆన్సర్ ఏది కాదు, నన్ అనేది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు సార్. ఒక్కొక్కసారి మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఉండదు, లేనప్పుడు అక్కడ మనకి నన్ ఆఫ్ దీస్ లేదా నన్ అనే ఆప్షన్ ఇస్తాడు, ఆ ఆప్షన్ మీరు తీసుకోవాలి. ఇంకా ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం చేస్తామండి. సో ఆ కాన్సెప్ట్ ని కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. సో కాబట్టి ఓకే రైట్ అండి. సో మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అయితే ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా మీకు డెవలప్ అవుతుంది సార్. ఓకే థ్యాంక్ యూ అండి. సో అయితే ఇక్కడ చూడండి సార్, ఆన్సర్ 8 గంటల 30 నిమిషాలు. ఆ 8 గంటల 30 నిమిషాలు అనే ఆప్షన్
ఇక్కడ లేదు కాబట్టి సో కాబట్టి మనం ఆన్సర్ ఏది కాదు నన్ అనే దాన్ని ఇక్కడ తీసుకోవాలి సార్. చూద్దాం సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ ని మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్లయితే సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం సార్. అదే రకంగా ఇక్కడ ఎవరైనా సరే ఎండోమెంట్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పిఆర్ అకాడమీలో. సో కావలసే ఉన్న వాళ్ళు వినియోగించుకోండి సార్. సో నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసే క్రమంలో మరికొన్ని ప్రాబ్లమ్ చూద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వేషన్ చేయడానికి గమనించండి సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. ఒక గడియారంలో 3 గంటల 15 నిమిషాలకు 2 ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత? ఆల్రెడీ చెప్పాను, థీటా గురించి ఫార్ములా ఇచ్చాను సార్. ఆ ఫార్ములా వేసి ప్రాబ్లం చేయొచ్చు. వాట్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ at 3:15. 3 గంటల 15 నిమిషాలకు 2 ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత? సార్ మీకు ఆల్రెడీ థీటా గురించి చెప్పానండి. సో ఫార్ములాలో వేసి చేయొచ్చు సార్. ముందు షార్ట్ కట్ ఉందా లేదో చూడాలి. ఓన్లీ షార్ట్ కట్ ఒకే ఒక దానికి ఉంది, అది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దేనికి షార్ట్ కట్ ఉంది, ఎందుకు దానికి మాత్రమే షార్ట్ కట్ అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దాన్ని బట్టి గంటల ముళ్ళును 5తో గుణించగా, సార్ గంటల ముళ్ళు ఇక్కడ ఎంత? 3. 3ని 5తో గుణించండి. గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చినట్లయితే, ఇదిగోండి సార్ నిమిషాల ముళ్ళు వచ్చింది. 3 5 ఎంత అండి? 15 వచ్చింది. అలా వచ్చినట్లయితే ఆ సందర్భంలో 2 ముళ్ళ మధ్య కోణం అనేది నిమిషాల ముళ్ళులో సగం అవుతుంది. ఆ టైంలో 2 ముళ్ళ మధ్య కోణం అనేది ఏంటవుతుందండి? నిమిషాల ముళ్ళులో సగం అవుతుంది. మరి 15లో సగం 2 7.5 పోతుందండి. సో 7.5 degrees అనేది ఆన్సర్. 7.5 degrees అనే ఆప్షన్ 1లో ఉందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ లేదు, మీకు షార్ట్ కట్ అనేది స్ట్రైక్ అవ్వట్లేదు, అర్థమవుతుందండి, మీకు షార్ట్ కట్ అనేది రావట్లేదు అనుకోండి సార్. అప్పుడు మీకు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను సార్. 2 ముళ్ళ మధ్య కోణం థీటా ఈక్వల్స్ టు ఫార్ములా మాడ్యులస్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. సార్ చేసుకున్న ఆ ఫార్ములాలో వెయిట్ చేసిన ఆన్సర్ మారదు. దీని గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా చేసిన ఒక్కటే, కానీ దీనివల్ల మనకి టైం సేవ్. సార్ ఇలా ప్రతిసారి ఆఫ్ చేస్తే ఆన్సర్ రాదు. ఓన్లీ మీకు చెప్పాను ఏంటి సార్, గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ అండి. మిగతా టైంలో ఈ షార్ట్ కట్ లేని టైంలో క్వశ్చన్ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఫార్ములాలో వెయిట్ చేయాలి. ఇలా చేసుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. సో కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి 7.5 ఆప్షన్ 1 మ్యాక్సిమం. సో అందరూ రైట్ ఆన్సర్ ఇస్తున్నారండి. సో మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అయితే మంచిది. ఓకే సార్. సో ఈ రకంగా ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేసే క్రమంలో సో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ గమనించండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 3 నుండి 4 గంటల మధ్య సరళ కోణం ఏర్పడే సమయాన్ని కనుక్కోండి. ఫైండ్ ద టైమ్ అట్ విచ్ ఎ స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 3 to 4 o'clock. స్ట్రైట్ యాంగిల్, సో దీన్నే తెలుగు మీడియంలో స్ట్రైట్ యాంగిల్ నే తెలుగు మీడియంలో సరళ కోణము. సరళ కోణం యొక్క విలువ 180 డిగ్రీలు. 180 డిగ్రీల కోణాన్ని సరళ కోణం అంటారు. మరి 180 డిగ్రీల కోణం అంటే ఒకే లైన్ మీద రావాలి. మీకు అర్థమవుతుంది. 2 ముళ్ళు ఎలా ఉండాలండి? ఆపోజిట్ లో ఉండాలి. లైన్ మీద రావడం అంటే 0 degrees కాదండి, ఓన్లీ స్ట్రైట్ యాంగిల్ సరళ కోణము అనేది మనకు అడిగాడు సార్. అయితే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఈ షార్ట్ కట్ మీకు అర్థం అవ్వాలంటే ఆ కాన్సెప్ట్ అర్థమైతే షార్ట్ కట్కి వచ్చేద్దామని. సార్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, సరళ కోణం అంటే ఒక ముళ్ళుకి ఇంకొక ముళ్ళు ఎలా ఉండాలంటే ఆపోజిట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా 6 అయింది అనుకుందాం. ఎగ్జాక్ట్ గా 6 అయినప్పుడు చూడండి, ఒక ముళ్ళుకి ఇంకొక ముళ్ళు ఆపోజిట్ గా ఉంది కాబట్టి 2 సరళ రేఖ మీద ఉన్నాయి కాబట్టి సరళ రేఖ మీద ఉండే కోణం సరళ కోణం కాబట్టి 180 డిగ్రీలు. సార్ మీరు గమనించండి, సరళ కోణం ఏర్పడేటప్పుడు 2 ముళ్ళుల మధ్య ఎన్ని ఖాళీ ప్రదేశాలు వచ్చాయి? మీకు షార్ట్ కట్ చెప్పాను. లంబకోణం అడిగా అనుకోండి, 2 ముళ్ళుల మధ్య 3 ఖాళీలు వస్తున్నాయి కాబట్టి +3 -3 అని చెప్పాను. ఎందుకంటే ఒకటి సవిలోని ఇంకోటి అపసవిలోని. అర్థమవుతుందా లేదా? అలా కాకుండా సరళ కోణం అంటే 2 ముళ్ళుల మధ్య ఎన్ని ఖాళీలు వస్తున్నాయి అంటే 1 2 3 4 5 6. ఇంకోటి అండి 90లో ఒక గంటకు 30 డిగ్రీలే కదా సార్. 90 డిగ్రీలు అంటే 3 ఖాళీలు వచ్చినప్పుడు 180 డిగ్రీలు అంటే 30 చేయండి, ఎన్ని ఖాళీలు వస్తాయి? 6 ఖాళీలు. కానీ లంబకోణం సవిలో ఒకటి అపసవిలో ఒకటి వస్తుంది కాబట్టి +3 -3 చెప్పాను. కానీ గడియారంలో ఆఫ్లు 2 ఆఫ్లు ఉండవండి. 2 ఆఫ్లు అంటే 2 ఆఫ్ గంటలో కలిసిపోతుంది. అందుకే సరళ కోణం గంటలో 1 మాత్రమే ఏర్పడుతుందండి. సరళ కోణం అనేది
గంటలో 2 ఏర్పడవు. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా సార్? మీకు అర్థమవుతుందా అండి? గడియారంలో సరళ కోణం అనేది ఒకటి మాత్రమే ఏర్పడుతుంది. గడియారంలో సరళ కోణం ఏర్పడాలంటే ఎన్ని ఖాళీలు ఉండాలా? 6 ఖాళీలు ఉండాలా. అందుకే షార్ట్ కట్ ఇచ్చిన తక్కువ సమయానికి 6 కలపగా వచ్చిన ఫలితంతో 5 and 5/11 గుణించేయండి. మరి ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవడానికి ఇదంతా రాస్తున్నాను. 3 నుంచి 4 ఇచ్చాడు కదా, తక్కువ టైం 6, సరే 3 6 కలపండి అంటే ఎంత? 9. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీకు డౌట్ రాకూడదండి. సరళ కోణం అంటే నేను ఎందుకు 6 కలిపానంటే 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి. లేదు ఈ బాధలన్నీ నాకెందుకు, మినిట్స్ m = మీకు ఫార్ములా చెప్పాను, ఇందులో వేసి చేసుకుంటే ఆన్సర్ ఏదో వచ్చేది. 2/11 × 30 × అవర్స్ ± θ. ఆ θ 180 ఇందులో వేసి ప్రతిక్షేపించి చేసుకుంటూ వస్తుందండి. కానీ అదంతా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ కట్గా పిఆర్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి రీజనింగ్కి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో అందులో కొత్త మళ్ళీ ఆ కాన్సెప్ట్ అంతా చెప్తే ఈ లైవ్ క్లాస్లో టైం అనేది మనకు బాగా వేస్ట్ అవుతుంది. అందుకే సింపుల్గా నేను చెప్పాను సార్ ఈ సూత్రంలో వేసుకుంటే లెందీ అవుతుంది, లేదు లెందీ అయినా పర్వాలేదు, ఫార్ములాలో వేసి మాత్రమే చేస్తాను అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లేదు షార్ట్ కట్ అంటే సార్ సరళ కోణం అనగానే సార్ 2 ముళ్ళ మధ్య 6 ఖాళీలు ఉంటాయి కాబట్టి తక్కువ టైంకి 6 కలిపి వచ్చిన ఫలితంతో 5 and 5/11 గుణించేద్దాం. సరే 5 and 5/11 మీకు గుర్తుండాలి. ఆల్రెడీ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. మరి ఇప్పుడు చూడండి 3 ఉంది కాబట్టి 3 గంటల సార్ 9 × 5 and 9 × 45/11. సార్ ఎప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, హారంలోనే ఎప్పుడు ఎక్కువ ఉండాలా, కానీ హారంలో తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు భాగించి తీసేద్దాం. మరి 11 4 44 శాసం ఎంత? 1. ఈ 4 ముందు దాన్ని కలుపుదాం, శాసాన్ని 4 ఉంచండి. 3 గంటల 49 and 1/11. సార్ 3 గంటల 49 and 1/11 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సార్ ఆప్షన్ 2 లో ఉంది. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2. సార్ మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు నేను చెప్పాను. సరళ కోణం అంటే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, సరళ కోణం ఏర్పడాలి అంటే 2 ముళ్ళుల మధ్య ఎన్ని ఖాళీ ప్రదేశాలు ఉండాలంటే 6 ఖాళీ ప్రదేశాలు వస్తాయి. గంటకు 30 డిగ్రీలు తిరిగినప్పుడు మరి 180 డిగ్రీలు తిరగాలంటే 6 గంటలు తిరగాలి అంటే ఆ గ్యాప్లో 6 వస్తాయి. మీకు అర్థమవుతుందా లేదా? అందుకే సరళ కోణం అనగానే షార్ట్ కట్ అండి. మీకు ఏ టైంకి సరళ కోణం అడిగినా షార్ట్ కట్ ఇది. వాడు ఇచ్చిన టైంలో ఎప్పుడు తక్కువ టైం తీసుకోండి. ఆ తక్కువ టైం కోణం ఎంత కలపాలి? 6. సరళ కోణం అంటే 6 కలపాలి. ఎందుకంటే గంటకి మధ్యలో ఒక సరళ కోణం వస్తుంది కాబట్టి +6. మరి -6 ఆలోచించకండి. 5 దాటింది అనుకోండి మరి -6 రావు. అందుకే 5 2 సార్లు వచ్చింది. చూసారా 5 వరకు. ఆల్రెడీ ఇదంతా మీకు ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎవరైతే నన్ను ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అందుకే సరళ కోణం 6 కలిపానండి. ఈ 6 కలపగా వచ్చిన ఫలితం 9 సార్. 9తో 5 and 5/11 గుణిస్తున్నాను. గుణిస్తే 45 and 45/11. కానీ హారంలో ఎక్కువ రావాలి, ఎక్కువ లేదు కాబట్టి 11తో భాగించండి. 11 4 44 సార్. అర్థమవుతుందండి? శాసం 1, శాసాన్ని దూరంగా ఉంచండి. ఆ 4 ముందు దాన్ని కలపండి. 3 గంటల 49 and 1/11 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 లో ఉందండి. ఆప్షన్ 2 మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి. ఓకేనండి, క్లియర్ అండి? సో క్లియర్ సార్. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ అండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ ని అబ్జర్వేషన్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం 8 గంటల 40 నిమిషాలకు పరావర్తన కోణం ఎంత? చూడు, కోణం మనం కట్టగలం, కానీ తెలివైన వాడు పరావర్తన కోణం అడిగాడు. θ మీకు కట్టడం ఆల్రెడీ మీకు నేను చెప్పాను. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ అండ్ సరే వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ 8 hours 40 minutes. సార్ వాట్ ఈస్ ద రిఫ్లెక్టివ్ యాంగిల్? అసలు పరావర్తన కోణం అంటే ఏంటి? నీ కోణం కట్టడం వచ్చు, మరి 2 ముళ్ళ మధ్య కోణం కావాలంటే షార్ట్ కట్ ఉందా లేదా ముందు మీరు చూడండి. షార్ట్ కట్ లేకపోతే ఫార్ములాకి వెళ్ళాలి. ఫార్ములా ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఏంటి? θ కావాలంటే -11/2 minutes -30 hours. ఇందులో వేసుకుంటే మీకు ఫార్ములాలో వేసుకుంటే ఆన్సర్ వచ్చేది. చూడండి, మినిట్స్కి బదులు 40 పెట్టాలా, గంటలకు బదులు 8 పెట్టాలా. కానీ ఇదంతా కాదు, షార్ట్ కట్ ఉంటే షార్ట్ కట్లో చేస్తాం, లేకపోతేనే θ ఫార్ములాలోకి వెళ్తాం. ముందు θ కడదామండి. మరి ఇప్పుడు θ = షార్ట్ కట్ చూడండి, గంటల ముళ్ళును 5తో గుణించగా. సార్ గంటల ముళ్ళుని దేనితో గుణించాలా? 5. ఓన్లీ 5 ఎందుకు మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
సబ్జెక్ట్ అర్థమవుతుందండి. గంటల ముళ్ళును 5తో గుణించగా నిమిషాల ముళ్ళు వచ్చినట్లయితే 8 5 అంతా 40 నిమిషాల ముళ్ళు వచ్చిందండి. ఆ సందర్భంలో రెండు ముళ్ళ మధ్య కోణం అనేది నిమిషాల ముళ్ళులో సగం అవుతుంది, 40లో సగం అవుతుంది, 2 20లు పోతుందండి. సో కాబట్టి 20 డిగ్రీలు. ఇదేంటి? థీటా, రెండు ముళ్ళ మధ్య కోణం. సార్ ఒకవేళ ఈ షార్ట్ కట్ నాకు రావట్లేదు అన్నోళ్ళు ఫార్ములా వేసి చేసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను 20. కానీ వాడు ఏంటి అడిగాడు? పరావర్తన కోణము, రిఫ్లెక్టివ్ యాంగిల్ అడిగాడు, పరావర్తన కోణం అడిగాడు. సార్ పరావర్తన కోణానికి ఫార్ములా పరావర్తన కోణము ఈక్వల్స్ టు, పరావర్తన కోణం కావాలంటే 360 డిగ్రీలు మైనస్ టీటా, 360లో నీకు వచ్చిన టీటాను తీసిస్తే దాన్నే రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటారు. ఏ లేదు సార్, ఒకటి సవ్య కోణము, రెండోది అప్సవ్య కోణం అంటాం. నేను సవ్య కోణం ఇచ్చి నేను అప్సవ్య కోణం అడిగినా, నేను అప్సవ్య కోణం ఇచ్చి నేను సవ్య కోణం అడిగినా రిఫ్లెక్టివ్ యాంగిల్స్ అడిగినట్టే. మరి టోటల్ సర్కిల్లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయండి? 360 డిగ్రీలు ఇచ్చి అందులో నాకు రిఫ్లెక్టివ్ యాంగిల్ ఎప్పుడైనా అడిగాడు అంటే షార్ట్ కట్ 360 డిగ్రీల్లో నీకు వచ్చిన కోణాన్ని తీసేయాలి. మరి 360 మైనస్ మనకి టీటా ఎంత వచ్చింది? 20. సార్ 360 మైనస్ 20 డిగ్రీస్ అంటే ఆన్సర్ 340. అదే ఆన్సర్ అండి. 8 గంటల 40 నిమిషాలకు రెండు ముళ్ళ మధ్య ఏర్పడే పరావర్తన కోణం ఎంత? వాట్ ఈస్ ద రిఫ్లెక్టివ్ యాంగిల్ ఆఫ్ 8 hours 40 minutes అంటే ఆన్సర్ 340 డిగ్రీస్. 340 డిగ్రీస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఇదే క్వశ్చన్ 8 గంటల, అర్థమవుతుందండి, ఇదే క్వశ్చన్ 8 గంటల 40 నిమిషాలకు రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత అన్నాడు అనుకోండి. కోణం అడిగితే టీటా అడిగితే 20. సార్ ఇది షార్ట్ కట్ లో ఉంది కాబట్టి ఇలా చేశాను, షార్ట్ కట్ లో లేదనుకోండి సార్ అప్పుడు ఖచ్చితంగా ఫార్ములాలోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? షార్ట్ కట్ లో లేకపోతే ఫార్ములాలోకి వెళ్ళాలి. షార్ట్ కట్ లో ఉంది కాబట్టి షార్ట్ కట్ లో చేశాను. నాకు ఇప్పుడు డేటా వచ్చిన తర్వాత పరావర్తన కోణం కావాలి కాబట్టి పరావర్తన కోణానికి ఫార్ములా 360 డిగ్రీస్ మైనస్ టీటా, 360 మైనస్ 20 అంటే 340. సో 340 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 340 అనే ఆప్షన్ 1 లో ఉందండి. ఆప్షన్ 1 అని మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి. క్లియర్ అండి? సో క్లియర్ సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం ని కూడా మనం అబ్జర్వేషన్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ని మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఆల్రెడీ ఈ టైప్ కాన్సెప్ట్ ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఈ టైప్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఆల్రెడీ ముందు ప్రాబ్లం కోసం భవశంకర్ గారు మీరు ఇక్కడ చూసుకోండి. భవశంకర్ గారు ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 20 డిగ్రీస్ కాదు సార్. యాంగిల్ అడిగితే 20 డిగ్రీస్ రైట్. వాడు రిఫ్లెక్టివ్ యాంగిల్ అడిగాడు. రిఫ్లెక్టివ్ యాంగిల్ కి ఫార్ములా ఏంటంటే 360 డిగ్రీస్ మైనస్ టీటా. మీకు వచ్చిన టీటా 20 360లో తీయాలి సార్ 340. అందుకే ఆప్షన్ 1 అన్నాను. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఓకే క్లియర్ సార్. సార్ ఇప్పుడు ఈ 24th క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఈ 24th క్వశ్చన్ ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఒక గడియారంలో 24 గంటల కాలంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? ఏకీభవించడం మీన్స్ కలుసుకుంటాయి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా వెనకపోతే మీరు చూసుకోండి సార్. కలుసుకోవడం గురించి సార్. రెండు ముళ్ళులు గంటకి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కలుస్తాయి, రైటే. కానీ ఎగ్జాక్ట్ గా ఏ గంటలో కలుసుకుంటాయంటే ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. మీరు గమనించండి. ఒకవేళ అప్పుడు వినకపోయిన ఇప్పుడైనా చూడండి. ఎగ్జాక్ట్ గా నేను 12 అయింది అనుకుంటాను. ఎగ్జాక్ట్ గా 12 గంటలకు ముళ్ళు మీద ముళ్ళు ఉంటుంది చూడండి సార్. ఇటువంటి కలుసుకునే విషయం అనేది ఏ ఖచ్చితమైన గంటలో రెండు ముళ్ళు కలుసుకుంటాయి అంటే 12 గంటలకే. 12 గంటలకి తప్ప ఇంకా ఏ ఖచ్చితమైన గంటలోని రెండు ముళ్ళు కలుసుకోవు. కావలసి మీరు అబ్జర్వేషన్ చేయండి. 12 గంటలకు తప్ప ఇంకా ఏ ఖచ్చితమైన గంటలోని రెండు ముళ్ళు కలుసుకోవు. ఎగ్జాక్ట్ గా 12 గంటలకు మాత్రమే రెండు ముళ్ళు కలుసుకుంటాయి. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదా సార్? కావాల్సి మీరు గమనించండి. ఎగ్జాక్ట్ గా 12కి రెండు ముళ్ళు కలిసాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ ఖచ్చితమైన గంటలో రెండు ముళ్ళు కలుసుకుంటాయో దాని ముందు గంటలోని కలుసుకోవు, దాని తర్వాత గంటలోని కలుసుకోవు. అందుకే చూసుకోండి సార్. 11 నుండి 12 గంటల మధ్య రెండు ముళ్ళు కలుసుకోవు. 12 నుంచి 1 గంట మధ్య రెండు ముళ్ళు కలుసుకోవు. ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్నటువంటి క్లాక్ ని మీరు అబ్జర్వేషన్ చేయండి సార్.
11 నుంచి 12 గంటల మధ్య 2 ముళ్ళు కలుసుకోవు సార్. 12 నుంచి 1 గంట మధ్య కూడా 2 ముళ్ళు కలుసుకోవు సార్. మరి మిగతా సందర్భాల్లో గంటకి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కలుస్తాయి. మరి ఆ 10 రెక్కలు చేయొచ్చు. అందుకే 6 నుంచి 7 మధ్య 2 ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి అన్నాను అనుకో, తక్కువ టైంతో కలుసుకోవడం అంటే మీరు దేని గురించి అని చెప్పండి. 5 and 5/11 ఆల్రెడీ మీకు చెప్పానండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? తక్కువ టైంతో గుణించడమే. ఆ లెక్కల తర్వాత చూద్దాం. మరి ఈ రెండు తీసేయండి సార్. మరి మిగతా 10 సార్లు కలుసుకుంటేయండి. అంటే ఈ 12 గంటలలో ఆ 10 సార్లు కలిసాయి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 12 ఒకటండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? చూడు, 2కి 3కి మధ్య ఎక్కడో కలుస్తాయి, 1 గంటకి 2కి మధ్య ఎక్కడో కలుస్తాయి, 3కి 4కి మధ్య ఎక్కడో కలుస్తాయి. ఇలా ప్రతి ఒక్క గంటకి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర 2 ముళ్ళు కలుస్తున్నాయి. ఎన్ని గంటలు మిగిలే? ఈ 2 తీసిస్తే 10 గంటల్లో 10 సార్లు ప్లస్ ఎగ్జాక్ట్ ఈ 12 ఒకటి అంటే ఎంత సార్? 11. ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 12 గంటల కాలంలో 2 ముళ్ళు 11 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. మరి 12 గంటలలో 11 సార్లు కలుసుకున్నప్పుడు ఇంకో 12 గంటలలో కూడా ఎన్ని సార్లు కలుస్తాయండి? 11 సార్లు కలుస్తాయి. మరి 24 గంటల కాలంలో అనగా ఒక రోజు కాలంలో 2 ముళ్ళు 22 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. చాలా ఇంపార్టెంట్. కలుసుకుంటాయి అన్నా, ఏకీభవిస్తాయి అన్నా, ఏదన్నా ఒక్కటే. 22 అనే ఆప్షన్ 2 లో ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సార్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. కొంచెం పెద్దగా చెప్పండి సార్. ఆల్రెడీ ఇక్కడ చూడండి సార్, మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ గురించి కూడా 2-3 సార్లు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మీరు గమనించాలా సార్. టోటల్ కాన్సెప్ట్ అనేది కూడా మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూడండి సార్, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి? ఓకే, క్లియర్ అండి. సో క్లియర్ సార్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. ఒక గడియారంలో గంటల ముళ్ళు 1 గంటకు చేయు కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 1 అవర్? సార్, ఒక గంట కాలానికి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అని అన్నాడు. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు నేను ఇక్కడ చెప్పాను సార్. ఎగ్జాక్ట్గా ఒక క్లాక్ ని మనం తీసుకున్నాం అనుకోండి సార్. అవర్ హ్యాండ్ అంటే మన భాషలో చిన్నది. ఎగ్జాక్ట్ 12 అయింది అనుకుందాం అండి సార్. మీరు ఇక్కడ గమనించండి, ఎగ్జాక్ట్ గా 12 అయింది అనుకుంటానండి. ఎగ్జాక్ట్ గా 12 అయింది అనుకుంటే గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుందండి? 12 దగ్గరే. గంటల ముళ్ళు మీన్స్ మన దగ్గర ఉన్నటువంటి చిన్న ముళ్ళు 12 దగ్గరే ఉంటుంది. నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 12 దగ్గరే. 12 అయినప్పుడు ఇలా ఉంటాయి. సరే, ఇప్పుడు నాకు గంటల ముళ్ళు భ్రమణం అడిగాడు. మరి గంటల ముళ్ళు చూడండి, 12 అప్పుడు 12 దగ్గర ఉంటుంది. 1 గంట అయినప్పుడు గంటల ముళ్ళు 1 దగ్గరికి వెళ్తుంది. 2 అయినప్పుడు గంటల ముళ్ళు 2 దగ్గరికి వెళ్తుంది. 3 అయినప్పుడు గంటల ముళ్ళు 3 దగ్గరికి వెళ్తుంది. ఇలా గడియారం చుట్టూ ఈ గంటల ముళ్ళు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? మధ్యాహ్నం 12 అప్పుడు 12 దగ్గర ఉంది కదండి. మరలా గడియారం చుట్టూ తిరిగి గంటల ముళ్ళు ఎప్పుడు వస్తుందంటే 12 దగ్గరికి రాత్రి 12కి వస్తుంది. మరి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు పట్టిన టైం ఎంత అండి? 12 గంటలు. మరి 12 గంటల్లో ఈ గడియారం మొత్తం తిరిగింది కదండి. గడియారం మొత్తం తిరిగింది. మరి గడియారం ఏ ఆకారంలో ఉందంటే వృత్తాకారం. వృత్తంలో సంపూర్ణ కోణం 360 డిగ్రీలు. సో 12 గంటల్లో 360 డిగ్రీలు అయితే నాకు ఒక గంట కావాలి. 360/12 సార్ 12:30 పోతుంది. ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గడియారంలో గంటల ముళ్ళు 1 గంట కాలంలో చేయు కోణం ఎంతంటే 30 డిగ్రీలు. 30 డిగ్రీలు ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ పి వెంకటి నిహారిక గారు మీరు చూడండి, ఆప్షన్ 2 పెట్టారు 360 డిగ్రీలు. సరే, ఇది నిమిషాల ముళ్ళు, కానీ వాడు అడిగింది గంటల ముళ్ళు. అవర్ హ్యాండ్ గమనించాలి. మీరు తీసుకున్న 360 రైటే. ఎప్పుడు నేను నిమిషాల ముళ్ళు కోణం అడిగితే 360 రైట్ సార్. సార్, కానీ వాడు అడిగింది గంటల ముళ్ళు అడిగాడు. నిమిషాల ముళ్ళు గంటకు 360 తిరుగుతుంది. అబ్జర్వ్ చేయండి సార్, మీకు అర్థమవుతున్నదా లేదా? వాడు అడిగింది గంటల ముళ్ళు. గంటల ముళ్ళు గడియారం చుట్టూ తిరగడానికి 12 గంటలు పడుతుంది. 12 గంటల్లో 360 డిగ్రీలు సార్. మరి గంటకు 30 డిగ్రీలు. గంటలో చేయి కోణం 30 డిగ్రీలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 పెట్టే వాళ్ళు కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా సార్? సార్, ఈ కాన్సెప్ట్ అంతా నీ మైండ్లో ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఎవరి మైండ్లోనైతే ఉంటుందో వాళ్ళు 99% తప్పు చేసే అవకాశం అనేది ఇక్కడ మీకు ఉండదు. మీరు గమనించాలి సార్. సార్, మీకు టోటల్ ఈ కాన్సెప్ట్ అంతా స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఈ క్లాస్ని ఫాలో అవుతారో వాళ్ళకి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. సో మధ్యలో వచ్చే వాళ్ళకి కొంత అంటే ఆల్రెడీ ముందు దీనిపైన అవగాహన చాలా మందికి ఉండొచ్చండి. లేదు అని నేను చెప్పను.
సో ఉండేటోళ్ళు నో ప్రాబ్లం సార్, లేని వాళ్ళు ఒకసారి మరలా ఈ క్లాస్ని మీకు ఆల్రెడీ ఆన్లైన్లో మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే మీకు ప్రాబ్లం చాలా ఈజీగా అవుతుంది. 30 డిగ్రీస్ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. సో ఈ రకంగా ఈ క్లాక్ అనే టాపిక్లో చాలా ఎగ్జామ్స్లో మీకు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుందా అండి? సో ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ క్లాస్ని మీరు వినియోగించుకొని దీని మీద చాలా క్వశ్చన్స్ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్లో కూడా ఉంటాయండి. సో దాన్ని మనం పార్ట్ 2లో కూడా మనం ఇక్కడ చూద్దాం. అదే రకంగా ఎండోమెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్లో చాలా మంది అడిగి ఉన్నారండి, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా చేయమని. ఆ క్లాసులు కూడా మనం ఇక్కడ లైవ్ చేద్దామండి. అయితే ఇవన్నీ మనం చేసేటప్పుడు వీటిని మీరు ఉపయోగించుకొని మీ అందరూ సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నానండి. సో మీరు ఒక్కటి సార్, ప్రతి కాన్సెప్ట్ని జాగ్రత్తగా నేర్చుకొని ఆ కాన్సెప్ట్ బట్టి షార్ట్ కట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, కానీ డైరెక్ట్గా షార్ట్ కట్ నేర్చుకోవడం అనేది చాలా ప్రాబ్లం, అది మీరు చూసుకోండి సార్. సో ఈ రకంగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైవ్లో వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సార్. ఈ యాప్ని మరికొద్దిగా మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మీకు మరిన్ని ఉపయోగపడే క్లాసులు మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి.